హలో, వెల్కమ్ టు బ్యాక్ బెంచర్ ఎక్స్ప్లెయిన్స్. ఈరోజు మనం మొత్తం ఆర్బీఐ చాప్టర్ చదివేద్దాం. ఇన్ అ సింపుల్ అండ్ ఈజియెస్ట్ వేలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇట్స్ పీస్ ఆఫ్ కేక్ అనిపిస్తుంది మీకు మొత్తం క్లాస్ విన్నాక. ఓకే, లెట్స్ డైవ్ ఇన్ టు దిస్ టాపిక్. దీనికన్నా ముందు చిన్న డిస్క్లైమర్. ఇది ఓన్లీ ఫర్ యూపీఎస్సీ అయినా ఆర్ ఎల్స్ అదర్ ఎగ్జామ్స్ కూడా వర్క్ అవుతుందా, దీనిపైన చిన్న క్లారిటీ ఇస్తాను మీకు. ఫర్ యూపీ ఈ చాప్టర్ యూపీఎస్సీకి అండ్ స్టేట్ పీసీఎస్ బోత్ ఫర్ తెలంగాణ అండ్ ఫర్ ఏపీ హ్యాపీగా దీన్ని చదువుకోవచ్చు మీరు. బట్ ఇఫ్ యూఆర్ ప్రిపేరింగ్ ఫర్ అదర్ దాన్ దీస్ ఎగ్జామ్స్, దానికి ఎలా అంటే నేను చిన్న ఒక అనాలజీ ఇస్తాను మీకు. జస్ట్ థింక్ దట్ ఎంఎస్ ధోని వచ్చి గల్లీ క్రికెట్ ఆడాడు అనుకోండి, గల్లీలో క్రికెట్ ఆడాడు, లాగిపెట్టి సిక్స్ కొట్టాడు అనుకో, హెలికాప్టర్ షాట్ కొట్టాడు అనుకో, జనరల్గా అయితే ఏమవుతుంది, రియల్ గ్రౌండ్లో అది సిక్స్ అవుతుంది. గల్లీ క్రికెట్లో మనం అవుట్ ఇస్తాం, ఎందుకంటే ఏదో ఒక ఇంట్లో పడుతుంది, ఏదో గ్లాస్ బ్రేక్ అవుతుంది, ఆబ్వియస్గా మనం అవుట్ ఇస్తాం. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, నీ గేమ్ వస్తే సరిపోదు, నువ్వు ఎక్కడ ఆడుతున్నావు దాని రూల్స్ కూడా తెలిసి ఉండాలి నీకు. సో అదేవిధంగా మీరు ఏం ఎగ్జామ్ ఏ సబ్జెక్ట్ చదివితే సరిపోదు, ఏం ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుందో తెలిసి ఉండాలి. ఎలా తెలియాలి అంటే దాని పీవైక్యూస్ అనాలిసిస్ చేయాలి. మీరు ప్రీవియస్ ఇయర్ పీవైక్యూస్ అనాలిసిస్ చేస్తే యూ విల్ గెట్ అన్ ఐడియా. ఓకేనా? సో దాన్ని బట్టి మీరు ఇంత హోలిస్టిక్గా ఇంత టాపిక్ కవర్ చేయలేదు మీకు తెలుస్తుంది. ఇఫ్ యూఆర్ ప్రిపేరింగ్ ఫర్ యూపీఎస్సీ దెన్ యూ కెన్ బ్లైండ్లీ గో విత్ దిస్. ఓకే, దిస్ ఇస్ ఆల్. లెట్ స్టార్ట్ ది టాపిక్. ఓకే, ఆ ఫస్ట్ టాపిక్ ఆర్బీఐ. ఇదే మొత్తం కవర్ చేద్దామండి ఆర్బీఐ. ఓకేనా? దీస్ ఆర్ ది టాపిక్స్ ఐఎమ్ గోయింగ్ టు కవర్. దీస్ ఆర్ ది టాపిక్స్. ఇవన్నీ ఒకసారి మీరు పాజ్ చేసుకొని చదవండి ఇవంతా. సో ఈ టాపిక్స్ అన్నీ కవర్ చేద్దాం ఈ వీడియోలో. ఇవి కరెంట్ టాపిక్స్, దీన్ని కూడా కవర్ చేద్దాం. ఇది ఇంపార్టెంట్ పోర్టల్స్, ఇది కూడా కవర్ చేద్దాం. ఇది కాకుండా బై ద వే, ఇది నా హ్యాండ్ రిటన్ నోట్స్, ఇది నేను రాశాను. దీన్ని నేను ప్రింట్ టెక్స్ట్గా మార్చాను, కొంచెం ఈజీగా ఉంటుంది ఎక్స్ప్లెయిన్ చేయడానికని. బట్ నాకు ఎందుకో అథెంటిక్ ఫీలింగ్ రాలేదు, ఆ ఇంట్రెస్ట్ రాలేదు. నా నోట్స్లో చెప్తేనే నాకు కొంచెం ఆ ఫీల్ బాగుంది. సో ఐ విల్ గో విత్ మై నోట్స్. నాకు తెలుసు మీకు కొంచెం ఆడ్గా అనిపించచ్చు ఇలా నోట్స్లో చూడడం, బట్ యూ విల్ గెట్ యూస్ టు ఇట్. కొన్ని మేబీ ఒక 10-20 మినిట్స్ మీరు వీడియో డీప్గా వెళ్ళగా మీకు అలవాటు అయిపోతుంది. బికాస్ ఇది ఒక ట్రెడిషనల్ వే కాదు కదా, యూట్యూబ్లో ఇలా క్లాస్ నోట్స్లు చదివిపోయారేమో, బట్ యుల్ గెట్ హ్యాబిచుయేటెడ్ విత్ ఇట్. ఓకే, యా, లెట్ స్టార్ట్. ఫస్ట్, వాట్ ఈస్ సెంట్రల్ బ్యాంక్, వాట్ ఈస్ కమర్షియల్ బ్యాంక్, దీని డిఫరెన్స్ తెలుసుకుందాం. మనం బేసిక్ నుంచి వెళ్దాం. ఓకేనా? మీకు నేను స్పూన్ ఫీడ్ చేస్తాను. ఓకేనా? డోంట్ వరీ. ఫస్ట్ మీనింగ్ ఏంటో తెలుసుకుందాం. సెంట్రల్ బ్యాంక్ ఈజ్ అన్ అపెక్స్ బ్యాంక్. అపెక్స్ అంటే మెయిన్ బ్యాంక్ అని, ఇంపార్టెంట్ బ్యాంక్ అని. కమర్షియల్ బ్యాంక్ అంటే ఏంటి? విచ్ ఫంక్షన్స్ అండర్ సెంట్రల్ బ్యాంక్. అదే ఇప్పుడు మనం ఆర్బీఐ గురించి మాట్లాడుతున్నాం. ఆర్బీఐ ఎనీ సెంట్రల్ బ్యాంక్, సో ఇట్ ఫంక్షన్స్ అండర్ ఇట్. ఏ కమర్షియల్ బ్యాంక్ అయినా ఇట్స్ ఫంక్షన్స్ అండర్ సెంట్రల్ బ్యాంక్. దీని ఎస్టాబ్లిష్మెంట్ ఎలా జరుగుతుంది? మన ఇండియాలో ఇట్ ఈస్ ఎ స్టాచ్యుటరీ బాడీ. ఆర్బీఐ ఈజ్ అన్ స్టాచ్యుటరీ బాడీ. ఫస్ట్ థింగ్, మీరు పాలిటీ చదివింటే మీకు ఈజీగా తెలిసిపోతుంది స్టాచ్యుటరీ బాడీకి కాన్స్టిట్యూషనల్ బాడీ డిఫరెన్స్ ఏంటో. ఇఫ్ నాట్, ఈ చిన్నగా నేను సింపుల్ వర్డ్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే, నేను ఇక్కడ రాస్తున్నా, కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే నథింగ్ బట్ ఏదైనా కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేస్తుంటే ఆల్రెడీ దాన్ని కాన్స్టిట్యూషన్ బాడీ అంటాం. ఒకవేళ మెన్షన్ చేయకుండా మన ఎక్స్ట్రాగా ఒక యాక్ట్ ద్వారా దాన్ని తీసుకొని వస్తే దాన్ని స్టాచ్యుటరీ బాడీ అంటాం. ఇప్పుడు మనం ఆర్బీఐ యాక్ట్ని స్టాచ్యుటరీ బాడీ అంటున్నాం, ఎందుకంటే మొత్తం కాన్స్టిట్యూషన్లో 395 ఆర్టికల్స్ ఉన్నాయి, 22 పార్ట్స్ ఉన్నాయి, 12 షెడ్యూల్స్ ఉన్నాయి. ఈ మొత్తం కాన్స్టిట్యూషన్లో ఆర్బీఐ అనే వర్డ్ ఎక్కడ మెన్షన్ చేయలేదు. మరి ఆర్బీఐ ఎలా వచ్చింది? మనం సపరేట్ యాక్ట్ ద్వారా తీసుకొని వచ్చాం, దాన్నే స్టాచ్యుటరీ బాడీ అంటాం. సో ఆర్బీఐ ఈజ్ అండ్ నాట్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ బికాస్ ఇట్ ఈస్ నాట్ మెన్షన్డ్ ఇన్ కాన్స్టిట్యూషన్. ఇట్ ఈస్ అన్ స్టాచ్యుటరీ బాడీ. ఓకే, క్లారిటీ వచ్చేస్తుంది కదా? కమర్షియల్ బ్యాంక్ ఆర్ నథింగ్ బట్ కంపెనీస్, దే ఆర్ జస్ట్ కంపెనీస్. ఓనర్షిప్, దీని ఓనర్ ఎవరు? సెంట్రల్ బ్యాంక్స్ ఓనర్ ఎవరు? బేసిక్గా సెంట్రల్ బ్యాంక్ ఎప్పుడూ ఓనర్స్ గవర్నమెంట్ అవుతుంది. కమర్షియల్ బ్యాంక్ ఎయిదర్ గవర్నమెంట్ అవ్వచ్చు, ప్రైవేట్ అవ్వచ్చు, సో బోత్ ఉంటాయి. బట్ సెంట్రల్ బ్యాంక్ ఈజ్ ఆల్వేస్ హ్యాస్ ద ఓనర్షిప్ ఆఫ్ గవర్నమెంట్. దీని ఆబ్జెక్ట్, అసలు సెంట్రల్ బ్యాంక్ని ఎందుకు ఎస్టాబ్లిష్ చేస్తాం మనం? సెంట్రల్ బ్యాంక్ మెయిన్ రోల్ ఈజ్ ప్రైస్ స్టెబిలిటీ. ప్రైస్ని స్టెబిలైజ్ చేస్తుంది. అంటే ఇన్ఫ్లేషన్, మనం ఎకనామిక్ టర్మ్స్లో మాట్లాడితే ఇన్ఫ్లేషన్, సింపుల్ లాంగ్వేజ్ చూస్తే ప్రైస్ స్టెబిలైజేషన్. అంటే ప్రైస్ని బ్యాలెన్స్ చేస్తుంది, ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా. ఇట్ మెయింటైన్స్ ది ప్రైస్ స్టెబిలిటీ.
ఇప్పుడు ఇవన్నీ నేను జస్ట్ ఇంట్రో ఇస్తున్నాను. దీన్ని డీప్ డైవ్ చేద్దాం మనం. వీడియో వెళ్ళే కొద్దీ మనం ఇన్ డెప్త్‌గా మాట్లాడదాం ప్రతి పాయింట్ పైన. ఇది జస్ట్ ఇంట్రొడక్షన్ అంతే. బేసిక్ డిఫరెన్స్ ఒక కమర్షియల్ బ్యాంక్‌కి, సెంట్రల్ బ్యాంక్‌కి తేడా ఏంటో తెలుసుకుందాం అంతే. ఒక కమర్షియల్ బ్యాంక్ ఆబ్జెక్టివ్ ఏంటి? ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్. ఏం చేస్తే ప్రాఫిట్ వస్తుంది? సో ఇట్ వర్క్స్ ఆన్ ప్రాఫిట్ మోడల్. ఎందుకంటే మనం ముందే మాట్లాడుకున్నాగా దీస్ ఆర్ జస్ట్ కంపెనీస్. కంపెనీస్ ఏం చేస్తాయి? ప్రాఫిట్ కోసం వర్క్ చేస్తాయి. సో బ్యాంక్స్ ఆల్సో డూ దట్. ప్రింట్ నోట్స్. సెంట్రల్ బ్యాంక్ నోట్స్ ప్రింట్ చేస్తుంది. మరి కమర్షియల్ బ్యాంక్ కూడా ప్రింట్ చేస్తుంది అంటే నో. కమర్షియల్ బ్యాంక్ నోట్స్ ప్రింట్ చేయదు, బట్ ఇన్వాల్వ్స్ ఇన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ నోట్స్. ఈ నోట్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఎలా అయితే సెంట్రల్ బ్యాంక్ నోట్స్ని ప్రింట్ చేసి బ్యాంక్స్కి ఇస్తుందో, బ్యాంక్స్ అక్కడ నుంచి నోట్ని మన ప్రజలకి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అంటే లోన్స్ ద్వారా. మనకు లోన్ ఇస్తుంది కదా, అలా క్యాష్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది మొత్తం మార్కెట్లో. రోల్ ఏంటి? సెంట్రల్ బ్యాంక్ రోల్ ఏంటి? ఇట్ యాక్ట్స్ యాజ్ బ్యాంకర్స్ టు గవర్నమెంట్ అండ్ బ్యాంకర్స్ టు బ్యాంక్స్. దీని అర్థం సింపుల్ అండి. ఇట్ యాక్ట్స్ యాజ్ బ్యాంకర్ టు గవర్నమెంట్ అంటే ఏం లేదు. ఇప్పుడు బ్యాంక్ అంటే ఏంటి? మనకు బ్యాంక్ ఎలా వర్క్ అవుతుంది? మనకు డిపాజిట్స్కి మన బ్యాంక్ని యూజ్ చేస్తాం, లోన్స్ కావాలన్నా బ్యాంక్ని యూజ్ చేస్తాం. సేమ్ అలాగే గవర్నమెంట్ కూడా బ్యాంక్ కావాలి. గవర్నమెంట్ కూడా తన ఎక్స్ట్రా మనీని డిపాజిట్ చేస్తుంది. తన అవసరం లోన్ తీసుకుంటుంది. ఎవరి దగ్గర తీసుకుంటుంది? సెంట్రల్ బ్యాంక్ నుంచి తీసుకుంటుంది. సో సెంట్రల్ బ్యాంక్ యాక్ట్స్ యాజ్ ఎ బ్యాంకర్స్ టు గవర్నమెంట్. నెక్స్ట్ బ్యాంకర్స్ టు బ్యాంక్. సరే, మనకి ఎప్పుడైనా మనీ కావాలంటే మనం లోన్ తీసుకుంటాం బ్యాంక్ దగ్గర వెళ్ళి. మరి బ్యాంక్కి లోన్ కావాలంటే సేమ్ ఇట్ గోస్ టు ది సెంట్రల్ బ్యాంక్. సెంట్రల్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి లోన్ తీసుకుంటుంది. సో సెంట్రల్ బ్యాంక్ యాక్ట్స్ యాజ్ ఎ బ్యాంకర్ టు గవర్నమెంట్ అండ్ బ్యాంకర్స్ టు బ్యాంక్. సింపుల్. మరి కమర్షియల్ బ్యాంక్ రోల్ ఏంటి? ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ బ్యాంకర్ టు పబ్లిక్. మనకు బ్యాంక్ లాగా యాక్ట్ చేస్తుంది. అది బేసిక్ కదా. రిలేషన్షిప్ విత్ క్రెడిట్. ఎకనామీ లాంగ్వేజ్లో మనం ఎప్పుడైనా క్రెడిట్ అనే వర్డ్కి ఫెమిలియర్ అయ్యామంటే మ్యాక్సిమం దాని మీనింగ్ క్రెడిట్ అంటే లోన్ అని ఇక్కడ అర్థం. సో ఎప్పుడైనా క్రెడిట్ అనే వర్డ్ వచ్చిందంటే అది ఇండైరెక్ట్గా లోన్ని డినోట్ చేస్తుంది అని. ఓకేనా? రిలేషన్షిప్ ఏంటి? లోన్తో రిలేషన్షిప్ ఏంటి? సెంట్రల్ బ్యాంక్ అంటే సెంట్రల్ బ్యాంక్ కంట్రోల్స్ ది క్రెడిట్ క్రియేషన్. అంటే మన క్రెడిట్ అంటే ఏమనుకున్నాం? చదువుకున్నాం కదా, లోన్ అని. నథింగ్ బట్ లోన్. సో సెంట్రల్ బ్యాంక్ లోన్స్ని కంట్రోల్ చేస్తుంది. అంటే బ్యాంక్స్కి గైడ్ లైన్స్ ఇస్తుంది. ఎంత లోన్ ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వకూడదు. దీని గురించి మనం డీప్గా మాట్లాడదాం. ఓకేనా? దీని రోల్ అది, సెంట్రల్ బ్యాంక్ రోల్ అది. కమర్షియల్ బ్యాంక్స్ ఏం చేస్తుంది? ఇన్వాల్వ్స్ ఇన్ గివింగ్ లోన్స్. ఇది జస్ట్ లోన్స్ ఇస్తుంది. ఆర్బీఐ అదే సెంట్రల్ బ్యాంక్ గైడ్ లైన్స్ మేరకు కమర్షియల్ బ్యాంక్ లోన్స్ ఇస్తుంది. ఓకేనా? ఎగ్జాంపుల్స్ ఏంటి? సెంట్రల్ బ్యాంక్ అని అప్పటి నుంచి సెంట్రల్ బ్యాంక్ అంటున్నాం కదా. ఎగ్జాంపుల్స్ ఏంటి? మన ఇండియాలో అయితే ఆర్బీఐ. ఫస్ట్ సెంట్రల్ బ్యాంక్ ఎక్కడుందంటే ఇట్స్ ఇన్ స్వీడన్. దాని పేరు రిక్స్ బ్యాంక్. ఓకేనా? ఫస్ట్ ఇన్ ద వరల్డ్. ఇంగ్లాండ్లో కూడా సెంట్రల్ బ్యాంక్ ఉంది. మనకి ఎలా అయితే ఆర్బీఐ ఉందో వాళ్ళకు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ఒకటి ఉంది. యుఎస్ ఉందిగా. యుఎస్ తెలియాలిగా మనకు, అది ఇంపార్టెంట్. యుఎస్ ఫెడరల్ రిజర్వ్ అంటారు. మనకి ఎలా అయితే ఆర్బీఐ ఉందో దాన్ని యుఎస్లో యుఎస్ ఫెడరల్ రిజర్వ్ అంటాం. మరి కమర్షియల్ బ్యాంక్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎస్బీఐ, ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి. మనకు తెలిసిన బ్యాంక్స్ అన్నీ కమర్షియల్ బ్యాంక్ కింద వస్తాయి. సో ఇది బేసిక్ ఇంట్రో. ఓకేనా? నెక్స్ట్ ఎవల్యూషన్ ఆఫ్ ఆర్బీఐ. దీని గురించి మాట్లాడదాం. నథింగ్, తెలుగులో చెప్పాలంటే దాని పూర్వత్రాలు ఏంటి, ఆర్బీఐ ఎలా పుట్టింది, ఇంతే సింపుల్గా. సో ఫస్ట్ నుంచి చూస్తే 1770 అంటే బిఫోర్ ఇండిపెండెన్స్. 1770లో బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ అని ఒక బ్యాంక్ ఎస్టాబ్లిష్ అయింది. ఇట్స్ ఎ ప్రైవేట్ బ్యాంక్. ఇది గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేసింది కాదు, ఈస్ట్ ఇండియా కంపెనీ ఎస్టాబ్లిష్ చేసింది. సో ఇట్ ఇస్ ఎ ప్రైవేట్ బ్యాంక్ అండ్ స్టార్టెడ్ ప్రింటింగ్ నోట్స్. ఓకేనా? కమర్షియల్ పద్ధతిలో నోట్స్ని ప్రింట్ చేయడం స్టార్ట్ చేసింది. ఏ బ్యాంకు? బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్. ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బీ ద సిగ్నిఫికెంట్ సింగిల్ పేపర్ బేస్డ్ నోట్స్ వర్ ఇంట్రడ్యూస్డ్ అనే లార్జ్ స్కేల్ ఫర్ ద ఫస్ట్ టైం. ఏం లేదండి, లార్జ్ స్కేల్లో కొంచెం ఆర్గనైజ్డ్గా ప్రింటింగ్ స్టార్ట్ చేసింది బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్, విచ్ వాస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1770. బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ ప్రైవేట్ బ్యాంకా గవర్నమెంట్ ఓన్డ్ బ్యాంకా అంటే ఇట్స్ ఎ ప్రైవేట్ బ్యాంక్. ఎందుకంటే 1770లో స్టిల్ మనం ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్ కింద ఉన్నాం కాబట్టి, ఈస్ట్ ఇండియా కంపెనీ ఇస్ ఎ ప్రైవేట్ ఎంటిటీ కాబట్టి ఇట్ ఈస్ ఎ ప్రైవేట్ బ్యాంక్. 1770 నుంచి మనం కొంచెం ముందరకు వస్తే 1806లో ప్రెసిడెన్సీ బ్యాంక్ వాస్ ఎస్టాబ్లిష్డ్. ప్రెసిడెన్సీ బ్యాంక్లో 3 బ్రాంచెస్ ఎస్టాబ్లిష్ చేశారు. ఒకటి కోల్కతాలో, ఒకటి మద్రాస్లో, ఒకటి బాంబేలో. సో ఫస్ట్ 1770లో బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ ఎస్టాబ్లిష్డ్. ఇట్ వాజ్ ఎ ప్రైవేట్ బ్యాంక్. 1806లో ప్రెసిడెన్సీ బ్యాంక్ని ఎస్టాబ్లిష్ చేశారు. దానికి 3 బ్రాంచెస్ ఉన్నాయి. ఒకటి కోల్కతా, మద్రాస్, బాంబే. ఇట్ ఈస్ సెమీ గవర్నమెంట్ ఓన్డ్. సో
సెమీ గవర్నమెంట్, నాట్ ఫుల్లీ ప్రైవేట్, నాట్ ఫుల్లీ ఓన్డ్ బై గవర్నమెంట్. సో సెమీ గవర్నమెంట్ ఓన్డ్ ఇది. ఇక్కడ చూసారా, ఇట్ ఈస్ ఆల్సో స్టార్ట్ ప్రింటింగ్ నోట్స్. ఇది కూడా నోట్స్ని ప్రింట్ చేయడం స్టార్ట్ చేసింది. ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి. చూడండి, నోట్స్ ఆర్ రీజన్ స్పెసిఫిక్. ఇది సింపుల్ అండి. రీజన్ స్పెసిఫిక్ అంటే ప్రెసిడెన్సీ బ్యాంక్ కోల్కతాలో ఉన్న బ్రాంచ్ ఉంది కదా, అక్కడ ప్రింట్ చేసిన నోట్లు ఓన్లీ అక్కడొక్కటే వ్యాలిడ్ ఉంటాయి, అక్కడొక్కటే చెల్లుతాయి. సో ప్రెసిడెన్సీ బ్యాంక్లో కోల్కతాలో ఉన్న ప్రెసిడెన్సీ బ్యాంక్ నోట్స్ ఓన్లీ వ్యాలిడ్ టు కోల్కతా రీజన్ వరకు. సేమ్ అలాగే మద్రాసులో ప్రింట్ అయిన నోట్స్ ఆ రీజన్ వరకే స్పెసిఫిక్, అక్కడొక్కటే వ్యాలిడ్, అక్కడొక్కటే చెల్లుతుంది. సేమ్ అలా బాంబే. సో ప్రెసిడెన్సీ బ్యాంక్ నోట్స్ ఎలా ఉండేవంటే దే ఆర్ రీజన్ స్పెసిఫిక్, ఓన్లీ పర్టికులర్ రీజన్లోనే దోస్ నోట్స్ ఆర్ వ్యాలిడ్ అండ్ ఆర్ లీగల్ టు బీ యూస్డ్. సో 1770లో బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్, 1806లో ప్రెసిడెన్సీ బ్యాంక్, ఇప్పుడు 1861లో పేపర్ కరెన్సీ యాక్ట్ 1861 అని ఒక యాక్ట్ తీసుకొని వచ్చారు. ఇక్కడ మోనోపాలీ టు బ్రిటిష్ గవర్నమెంట్ మొత్తం మోనోపాలీ తీసుకుంది. ఎవరి దగ్గర నుంచి? ప్రైవేట్ ఎంటిటీ నుంచి. ఆ ప్రైవేట్ ఎంటిటీ ఏంటి? ఈస్ట్ ఇండియా కంపెనీ. ఎందుకు 1861లో పేపర్ యాక్ట్ తీసుకురావాల్సిన ఐడియా ఉందా? ఎందుకు గవర్నమెంట్ ముందు ఇక్కడ సెమీ ఓన్డ్ అని చూసాం కదా మనం ఆల్రెడీ, ఇక్కడ నుంచి సెమీ ఓన్డ్ నుంచి ఇది ట్రాన్సిషన్ ఎందుకు ఇలా అయింది, మొత్తం గవర్నమెంట్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది హోల్డ్లో అంటే 1861 కన్నా ముందు 1857లో ఏం జరిగింది? తెలుసు కదా అందరికీ, సిపాయి రివోల్ట్ జరిగింది మన ఇండియన్ హిస్టరీలో. దట్ ద బిగ్గెస్ట్ థింగ్, ద ఫస్ట్ ఇండియన్ రివల్యూషన్ అంటాం మనం. సో దాని తర్వాత ఆబ్వియస్గా ఏమంటారు, బ్రిటిష్ పునాదులు కదిలాయి కాబట్టి దే వాంట్ టు రూలర్స్ డైరెక్ట్లీ. సో దాని తర్వాత ఆ ప్రైవేట్ ఎంటిటీ విచ్ ఇస్ కాల్డ్ ఈస్ట్ ఇండియన్ కంపెనీ దాన్ని పక్కన పెట్టి ఇప్పుడు మొత్తం గవర్నమెంట్ హోల్డ్లో తీసుకుంది. సో 1861లో పేపర్ కరెన్సీ యాక్ట్ 1861 వాజ్ ఇంట్రడ్యూస్డ్. అండర్ దిస్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ కరెన్సీ అనే ఒక బోర్డ్ని ఆర్గనైజ్ చేసి దాని కింద నోట్స్ని ప్రింట్ చేయడం స్టార్ట్ చేశారు, ప్రింటింగ్ నోట్స్. సో 1861లో పేపర్ కరెన్సీ యాక్ట్ 1861 బ్రిటిష్ గవర్నమెంట్ తెచ్చింది టు గెట్ ది మోనోపాలీ. అండ్ అండర్ దట్ యాక్ట్ కంట్రోలర్ ఆఫ్ జనరల్ ఆఫ్ కరెన్సీ అనే ఒక బోర్డ్ని ఆర్గనైజ్ చేసి దాని కింద నోట్స్ ప్రింట్ చేయడం స్టార్ట్ చేశారు. 1861లో జరిగింది. నెక్స్ట్ 1921, ఫాస్ట్ ఫార్వర్డ్ టు 1921. మనం ఇక్కడ 1806లో మాట్లాడుకున్నామా, 3 బ్యాంక్స్ విచ్ ఆర్ ఇన్ ప్రెసిడెన్సీ బ్యాంక్, విచ్ ఆర్ ఇన్ కోల్కతా, మెడ్రాస్ అండ్ బాంబే. సేమ్ ఆ 3 బ్యాంక్స్ని మర్జ్ చేసి, అంటే కలిపేసి, ఆ మూడింటిని కలిపేసి సింగిల్ బ్యాంక్గా పెట్టారు. అదే ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బిఓ అంటే బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ బ్యాంకర్ టు గవర్నమెంట్. అప్పుడు ఇంకా సెంట్రల్ బ్యాంక్ లేదు కాబట్టి ఇదే ఫస్ట్ సెంట్రల్ బ్యాంక్ యాక్ట్ చేసింది. సెంట్రల్ బ్యాంక్ మన ఇండియాకి, అంటే మన ఇండియా కంటే బ్రిటిష్కే సెంట్రల్ బ్యాంక్. సో 1806లో ఉన్న ప్రెసిడెన్సీ బ్యాంక్ని 3 బ్రాంచెస్ని 1921లో ఆ 3 ప్రెసిడెన్సీ బ్యాంక్స్ని మర్జ్ చేసి ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా ఫామ్ చేశారు. ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ బ్యాంకర్స్ టు గవర్నమెంట్. సో సెంట్రల్ బ్యాంక్ రోల్ని అది పోషించింది. 1924లో ఏమైందంటే, ఈ పేరు మీరు వినుంటారు ఏదో ఒక పాయింట్లో, హిల్టన్ యంగ్ కమిటీ వాజ్ ఫార్మ్డ్. హిల్టన్ యంగ్ కమిటీ ఎందుకు ఫామ్ అయిందంటే, ఇలా మనకి ఎలా అయితే సెంట్రల్ బ్యాంక్ ఉంది కదా, సెంట్రల్ బ్యాంక్ ఇలా అన్ని రోల్స్ చూసుకుంటుంది. నాట్ ఓన్లీ ఇట్ యాక్ట్స్ ఎస్ ఎ బ్యాంకర్స్ టు గవర్నమెంట్ బట్ ఆల్సో బ్యాంకర్స్ టు బ్యాంక్. సో అలా ఒక ఆర్గనైజ్ సెంట్రల్ బ్యాంక్ని ఫామ్ చేయాలనుకున్నారు ఇండియాలో. సో ఓకేనా, మీరు స్టోరీలాగా వినండి. ఓకే, ఫామ్ చేయాలనుకున్నారు ఇండియాలో. సో ఫామ్ చేయాలంటే ఒక గ్రౌండ్ వర్క్ జరగాలి కదా, తెలుసుకోవాలి కదా ఇండియాలో సిచ్యువేషన్స్ ఏంటి, ఏమేమి కావాలి అని. సో 1924లో హిల్టన్ యంగ్ కమిటీని ఫామ్ చేశారు. ఇది వాళ్ళ గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసింది. ఇక్కడ మీరు చూస్తే మనకు బిఆర్ అంబేద్కర్ ఎలా తెలుసు? బిఆర్ అంబేద్కర్ ఫాదర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్గా తెలుసు, ఫ్రేమ్వర్క్. హీఈస్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్గా తెలుసు మనం. బట్ హీఈస్ ఆల్సో ది ఇండియన్ ఎకనామిస్ట్ కూడా. బిఆర్ అంబేద్కర్ గారు he also has acted as Indian economist and he produced a thesis. ఆ థీసిస్ పేరు ఏంటంటే ప్రాబ్లమ్ ఆఫ్ ఇండియన్ రూపీ. ఈ థీసిస్ని బేస్ చేసుకొని యంగ్ హిల్టన్ కమిటీ కొన్ని రికమెండేషన్స్ ఇచ్చింది. ఓకేనా, 1924లో హిల్టన్ యంగ్ కమిటీ ఎస్టాబ్లిష్ అయింది. వాళ్ళు మన బిఆర్ అంబేద్కర్ గారు ప్రొడ్యూస్ చేసిన థీసిస్ బేస్ చేసుకొని, ఆ థీసిస్ పేరేంటి, ప్రాబ్లమ్ ఆఫ్ ఇండియన్ రూపీ. ఈ థీసిస్ని బేస్ చేసుకొని కొన్ని రికమెండేషన్స్ ఇచ్చింది. ఆ రికమెండేషన్స్ ఈ 3. ఆర్బీఐ ఏం చెప్పిందంటే, ఆర్బీఐ షుడ్ బి ఏ స్టాచ్యుటరీ బాడీ. ఆర్బీఐని కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయకుండా సపరేట్ యాక్ట్ ద్వారా తీసుకురావాలి అని ఒక రికమెండేషన్ ఇచ్చింది. సెకండ్ వచ్చి
ఆర్బీఐ షుడ్ బి ప్రైవేట్ షేర్ హోల్డర్స్ బ్యాంక్. ఇప్పుడు ప్రెసెంట్ ఆర్బీఐ ఈజ్ ఏ గవర్నమెంట్ ఓన్డ్. మనకి ఇప్పుడు ప్రెసెంట్ 2026లో ఆర్బీఐ ఈజ్ అన్ గవర్నమెంట్ ఓన్డ్. కానీ హిల్టన్ ఏం కమిటీ ఏం చెప్పిందంటే 1924లో ఆర్బీఐ అనేది ఒక ప్రైవేట్ షేర్ హోల్డర్స్ బ్యాంక్గా ఉండాలి అని చెప్పింది. అండ్ మినిమం క్యాపిటల్ 5 crores స్టార్ట్ చేయాలి అని చెప్పింది. సో మొత్తం 3 రికమెండేషన్ ఇచ్చింది. ఒకటేమో ఇట్ షుడ్ బి స్టాచ్యుటరీ బాడీ. మనం ముందే మాట్లాడుకున్నామా స్టాచ్యుటరీకి కాన్స్టిట్యూషనల్ బాడీకి డిఫరెన్స్ ఏంటి అని. కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే అది ఆల్రెడీ కాన్స్టిట్యూషన్లో మెన్షన్ అయి ఉండాలి. అలా కాకుండా మనం ఒక యాక్ట్ ద్వారా ఏదైనా బాడీని తీసుకొని వస్తే అది స్టాచ్యుటరీ బాడీ అవుతుంది. సెకండ్ ఏంటంటే ఆర్బీఐ షుడ్ బి ప్రైవేట్ షేర్ హోల్డర్స్ బ్యాంక్. గవర్నమెంట్ ఓన్ అయి ఉండకూడదు, ఇట్ ప్రైవేట్ షేర్ హోల్డర్స్ బ్యాంక్ అయి ఉండాలి అని చెప్పింది. థర్డ్ వచ్చి మినిమం క్యాపిటల్ దానికి 5 crores ఉండాలి అని చెప్పింది. సో ఈ 1924 హిల్టన్ సెంగ్ కమిటీ రికమెండేషన్ ఆధారం చేసుకొని ఆఫ్టర్ 10 years 1934లో ఆర్బీఐ యాక్ట్ 1934, ఇప్పుడు మనం చదువుతున్నాం కానీ ఆర్బీఐ యాక్ట్ 1934 అని, 1934లో ఆర్బీఐ యాక్ట్ వాజ్ పాస్డ్. ఇది గుర్తుపెట్టుకోండి. మనం ఫాలో అయ్యే రూల్స్, ఆర్బీఐ ఫాలో అయ్యే రూల్స్ అన్నీ ఆర్బీఐ యాక్ట్ 1934లోనే ఉంటాయి మ్యాక్సిమం. సో ఇట్ ఫాలోడ్ హిల్టన్ సెంగ్ కమిటీ రికమెండేషన్. 1934లో బిల్ పాస్ అయింది ఆర్బీఐ యాక్ట్తో. 1935లో స్టార్ట్ అయింది, ఎస్టాబ్లిష్ అయింది. April 1st ఆర్బీఐ వాజ్ ఎస్టాబ్లిష్డ్. ఓకేనా. 1934లో బిల్ పాస్ అయింది, 1935లో ఆర్బీఐ ఎస్టాబ్లిష్ అయింది April 1st. 1947 to 48 మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. 1947లో ఇండిపెండెన్స్ ముందు పాకిస్తాన్ కూడా మనలో ఒక పార్టే కదా. 1947లో ఏమైంది, ఇండియా పాకిస్తాన్ పార్టీషన్ జరిగింది. బట్ చూడండి ఇక్కడ చూడండి, ఇది మన గురించి అంటారు, మన గొప్పని మనమే చెప్పుకోవాలి కదా, ఎవరు చెప్తారు. 1948 వరకు అంటే ఆల్మోస్ట్ 2 years అనుకోండి, 1 year అనుకోండి. మన ఆర్బీఐ, ఇండియాస్ ఆర్బీఐనే బోత్ సెంట్రల్ బ్యాంక్గా వర్క్ చేసింది ఇండియాకి అండ్ పాకిస్తాన్కి. ఎందుకంటే అప్పటికి పాకిస్తాన్తో సపరేట్ సెంట్రల్ బ్యాంక్ అంటూ లేదు. సో అందుకే వాళ్ళకు కూడా ఆర్బీఐనే సెంట్రల్ బ్యాంక్గా వర్క్ చేస్తుంది ఇండియాకి అండ్ పాకిస్తాన్కి. 1949లో ఏమైందంటే దే ఓన్ దేర్ ఓన్ సెంట్రల్ బ్యాంక్. ఎవరు పాకిస్తాన్ ఓన్ సెంట్రల్ బ్యాంక్ ఎస్టాబ్లిష్ చేసుకుని. సో 1949 నుంచి ఓన్లీ ఇండియాకే వర్క్ చేస్తుంది. పాకిస్తాన్ సెంట్రల్ బ్యాంక్ పేరు ఐడియా ఉందా మీకు? ఇదేం ఎగ్జామ్లో అడిగారు, మీకు జస్ట్ నేను ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. ఇట్ ఈస్ కాల్డ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్. సో మనకి ఎలా అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉందో వాళ్ళకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ అని ఉంది. 1949లో January 1st ఆర్బీఐ వాజ్ నేషనలైజ్డ్. నేషనలైజ్డ్ అంటే ఏంటి, అసలు ఎందుకైంది అంటే మీకు ఇక్కడ కొంచెం వెనక్కి వెళ్తే హిల్టన్ యంగ్ కమిటీ రికమెండేషన్ ఏంటి, ఆర్బీఐ షుడ్ బి ప్రైవేట్ షేర్ హోల్డర్స్ బ్యాంక్గా ఉండాలి అనేది. సో 1949 వరకు ఆర్బీఐ ప్రైవేట్ హ్యాండ్స్లోనే ఉండింది. 1949లో మనం January 1st రోజున దాన్ని నేషనలైజ్ చేసాం, అంటే గవర్నమెంట్ ఓన్డ్గా మార్చుకున్నాం మనం. అంతవరకు ఇట్ యాక్టెడ్ యాజ్ ఎ ప్రైవేట్ ఓన్డ్ కంపెనీ ఓన్లీ. 1949లో మనం నేషనలైజ్గా మార్చాం దాన్ని. ఓకేనా. 1955 ఇక్కడ ఇంపీరియల్ బ్యాంక్ గుర్తుందా, మన ఇంపీరియల్ బ్యాంక్ గురించి మాట్లాడాం కదా. ఇక్కడ చూడండి ఇంపీరియల్ బ్యాంక్ కనిపిస్తుంది ఇక్కడ. 3 ప్రెసిడెన్సీ బ్యాంక్స్ మర్జ్ అయ్యి ఇంపీరియల్ బ్యాంక్గా ఫామ్ అయింది కదా 1921లో. ఇప్పుడు మన స్టేట్ బ్యాంక్ ఉందా, ఆ ఇంపీరియల్ బ్యాంకే స్టేట్ బ్యాంక్గా మారింది. చూడండి, ఇంపీరియల్ బ్యాంక్ ఈస్ ట్రాన్స్ఫార్మ్ టు స్టేట్ బ్యాంక్. ఏ యాక్ట్ ద్వారా, ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1955 ద్వారా. ఇది దీని హిస్టరీ. చిన్న రీక్యాప్ ఇద్దామా, సింపుల్. ఇది గుర్తుపెట్టుకోవడం పెద్ద కష్టమే కాదు, ఒక స్టోరీలా గుర్తుపెట్టుకుంటే ఈజీగా గుర్తుంటుంది. నేను ఒక 2 minutesలో చిన్న రీక్యాప్ ఇచ్చేస్తాను దీనికి. 1717లో బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ ఫామ్ అయింది. అదొక ప్రైవేట్ బ్యాంకు. వీళ్ళు ఆర్గనైజ్గా ప్రింటింగ్ నోట్ స్టార్ట్ చేశారు. 1770 అయిపోయింది. 1806లో ప్రెసిడెన్సీ బ్యాంక్ ఫామ్ అయింది. ప్రెసిడెన్సీ బ్యాంక్స్కి 3 branches ఉన్నాయి, ఒకటి కోల్కతా, మద్రాస్, బాంబే. ఇది సెమీ గవర్నమెంట్ ఓన్డ్ అయిపోయింది. దీని నోట్స్ రీజన్ స్పెసిఫిక్, ఓన్లీ ఆ రీజన్లోనే వర్క్ అవుతాయి. 1861లో పేపర్ కరెన్సీ యాక్ట్ తెచ్చారు. 1861లో పేపర్ కరెన్సీ యాక్ట్ ఎందుకంటే మనం ముందు సిపాయి రివాల్ట్ చేసి దాని గురించి మాట్లాడుకున్నాం, ఇప్పుడు అది అనవసరం. ఈ యాక్ట్ ద్వారా ఏమైందంటే బ్రిటిష్ మోనోపాలీ స్టార్ట్ అయింది, మొత్తం బ్రిటిష్ కంట్రోల్లో వచ్చింది. ఈ పేపర్ కరెన్సీ యాక్ట్లో కంట్రోలర్ జనరల్ ఆఫ్ కరెన్సీ అని ఒక బోర్డ్ ఫామ్ అయింది. వీళ్ళు నోట్స్ ప్రింటింగ్ స్టార్ట్ చేశారు. 1921లో ఏం జరిగింది, ఎలా అయితే మనం ఆ ప్రెసిడెన్సీ బ్యాంక్స్ ఉన్నాయి కదా, ఆ 3 ప్రెసిడెన్సీ బ్యాంక్స్ మర్జ్ అయ్యి ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మారింది. ఇట్ యాక్టెడ్ యాజ్ ఎ బ్యాంకర్స్ టు గవర్నమెంట్, సెంట్రల్ బ్యాంక్ రోల్ని యాక్ట్ చేసింది ఇది.
1924లో ఏమైంది, ఒక ఆర్గనైజ్ సెంట్రల్ బ్యాంక్ ఉండాలని చెప్పి హిల్టన్ అండ్ కమిటీని ఫామ్ చేసింది బ్రిటిష్ గవర్నమెంట్. ఆ బ్రిటిష్ గవర్నమెంట్ బిఆర్ అంబేద్కర్ థీసిస్ మేరకు ప్రాబ్లమ్ ఆఫ్ ఇండియన్ రూపీ దాన్ని కన్సిడర్ చేసుకొని 3 రికమెండేషన్స్ ఇచ్చింది. ఆ 3 రికమెండేషన్స్ ఏంటంటే ఆర్బీఐ షుడ్ బి స్టాచ్యుటరీ, సెకండ్ ఆర్బీఐ షుడ్ బి ప్రైవేట్, మినిమం క్యాపిటల్ 5 crores. ఆ రికమెండేషన్స్ని హిల్టన్ యంగ్ కమిటీ రికమెండేషన్స్ని బేస్ చేసుకొని 10 years తర్వాత ఆర్బీఐ యాక్ట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్. 1934లో ఆర్బీఐ వాజ్ పాస్డ్. 1935లో April 1st ఆర్బీఐ వాజ్ ఎస్టాబ్లిష్డ్. 1947 to 1948 మన ఇండిపెండెన్స్ అప్పటి నుంచి 1 year వరకు ఆర్బీఐ యాక్టెడ్ యాజ్ ఎ సెంట్రల్ బ్యాంక్ ఫర్ బోత్ ఇండియా అండ్ పాకిస్తాన్. 1949లో ఏం జరిగింది, అంతవరకు ఆర్బీఐ ప్రైవేట్గా ఉన్నింది. 1949 January 1st మన ఆర్బీఐని నేషనలైజ్ చేసాం. 1955 మన ఇంపీరియల్ బ్యాంక్ గురించి మాట్లాడాక, ఇంపీరియల్ బ్యాంక్ అంటే ఏంటి, 3 ప్రెసిడెన్సీ బ్యాంక్స్ కదా, ప్రెసిడెన్సీ బ్యాంక్స్ మర్జర్. ఆ 3 ఇంపీరియల్ బ్యాంక్ని 1955లో ఎస్బీఐగా మార్చాం బై ఎస్బీఐ యాక్ట్ 1955. ఇది హిస్టరీ. ఓకేనా, సింపుల్ కదా, ఈజీ గుర్తుంటుంది. మీరు ఒక్కసారి చదివితే సింపుల్గా గుర్తుంటుంది. యా, నెక్స్ట్ మనం ఆబ్జెక్టివ్స్ గురించి మాట్లాడదాం. అసలు ఆర్బీఐ ఎందుకు ఉంది, దాని ఆబ్జెక్టివ్స్ ఏంటి. ఇప్పటి నుంచి చాలా సింపుల్గా ఉంటుంది, నేను దాన్ని సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మనం ఫస్టే మాట్లాడుకున్నాక ఆబ్జెక్టివ్ ఏంటి, మెయింటైన్స్ ప్రైస్ స్టెబిలిటీ అండ్ ప్రమోట్స్ గ్రోత్. ప్రైస్ని స్టేబుల్గా మెయింటైన్ చేస్తుంది, గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది. సింపుల్ ఇది, దీని పెద్ద కష్టపడాలా? నో. అకౌంటింగ్ ఇయర్ ఫర్ ఆర్బీఐ అంటే మనం ఫైనాన్షియల్ ఇయర్ అనుకుంటాం కదా, ఆర్బీఐకి ఎలా ఉన్నింది, బ్యాంక్స్కి ఎలా ఉన్నా మనం చూద్దాం. 2019 ముందు వరకు ఆర్బీఐ ఫైనాన్షియల్ ఇయర్ ఎలా ఉన్నిందంటే July 1st స్టార్ట్ అవుతుంది, June 30కి ఎండ్ అవుతుంది. మన గవర్నమెంట్ ఫైనాన్షియల్ ఇయర్ ఎలా ఉన్నింది, April 1st March 31st ఉన్నింది. అంటే ఈ ఇయర్ April 1st స్టార్ట్ అయితే నెక్స్ట్ ఇయర్ March 31st ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అవుతుంది. బట్ ఆర్బీఐది ఎలా ఉన్నింది, July 1st స్టార్ట్ అవుతుంది, June 30కి ఎండ్ అవుతుంది. ఇలా ఉన్నింది. ఆఫ్టర్ 2019 రెండింటిని మర్జ్ చేసి, అంటే రెండింటిని సేమ్ April 1st స్టార్ట్ అయ్యి March 31st ఎండ్ ఎలా చేసాం, ఆన్ రికమెండేషన్స్ ఆఫ్ బీమల్ జలాన్ కమిటీ. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు మనం రెండింటిని ఆర్బీఐని గవర్నమెంట్ని ఫైనాన్షియల్ ఇయర్ సేమ్ డేట్స్లో మార్చామంటే April 1st నుంచి March 31st వరకు. ఎవరి రికమెండేషన్స్ ద్వారా అంటే బీమల్ జలాన్ కమిటీ. ఇది గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మాట్లాడదాం. ఇది మళ్ళీ వస్తుంది, బీమల్ జలాన్ కమిటీ మళ్ళీ మనకు వస్తుంది, ఈ క్లాస్లోనే వస్తుంది, మర్చిపోకండి. అది ఏమంటారు, నాన్నకు ప్రేమతల డైలాగ్ ఉంది కదా జగత్ బాబుది, ఇది గుర్తుపెట్టుకో, మళ్ళీ మాట్లాడదామని. సేమ్ అదే, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఆర్బీఐ కింద యాక్ట్స్ గవర్నింగ్ ఫంక్షనింగ్ ఆఫ్ ఆర్బీఐ. డిఫరెంట్ యాక్ట్స్ ఏమున్నాయి ఆర్బీఐ కింద, ఓకేనా. ఫస్ట్ యాక్ట్ మన అందరు తెలిసిందే. ఆర్బీఐ ఎప్పుడు వచ్చింది, ఆర్బీఐ యాక్ట్ ద్వారా వచ్చింది, 1934లో వచ్చింది. అది ఫస్ట్ యాక్ట్. ఇవన్నీ స్టాటిక్ అండి, దెర్ ఇస్ నథింగ్ టెక్నికల్ ఇన్ దిస్, దెర్ ఇస్ నథింగ్ దే టు ఎక్స్ప్లెయిన్, బట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు, సో యూ డోంట్ వరీ. నెక్స్ట్ 1949లో బ్యాంకింగ్ రెగ్యులేషన్స్ యాక్ట్ అనేది వచ్చింది. 1949లో ఎందుకు వచ్చింది చూడండి, ఇక్కడ ఎంపవర్స్ ఆర్బీఐ టు యాక్ట్స్ యాజ్ ఎ రెగ్యులేటర్ టు బ్యాంక్స్. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 ఎందుకు వచ్చిందంటే ఆర్బీఐకి పవర్స్ ఇచ్చింది, బ్యాంక్స్ని రెగ్యులేట్ చేసే పవర్స్ ఏది, బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949. సో దీన్ని మీరు కష్టపడి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఎప్పుడైనా కానీ టర్మ్స్ని బ్రేక్ చేయడం నేర్చుకోండి. ఏదైనా కొత్త టర్మ్ వచ్చిందనుకో దాన్ని సింపుల్ వర్డ్స్లో బ్రేక్ చేసి దాని మీనింగ్ తెలుసుకోండి. ఎలా అంటే ఇప్పుడు బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ పేరులోనే ఎందుకు, బ్యాంకింగ్ రెగ్యులేషన్, బ్యాంక్ని రెగ్యులేట్ చేస్తుంది. మీరు జస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, 1949లో ఏమొచ్చింది, బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ వచ్చింది. ఎందుకు వచ్చింది, ఆర్బీఐకి పవర్ ఇచ్చింది బ్యాంక్ని రెగ్యులేట్ చేయడానికి. సింపుల్. గవర్నమెంట్ సెక్యూరిటీస్ యాక్ట్ 2006 ఎంపవర్స్ ఆర్బీఐ టు యాక్ట్స్ యాజ్ ఎ డెట్ మేనేజర్ టు గవర్నమెంట్. ఆర్బీఐకి పవర్స్ ఇచ్చింది, ఏం పవర్స్ ఇచ్చిందంటే డెట్ మేనేజర్. డెట్ అంటే ఏంటి, అప్పు, లోన్. డెట్ మేనేజర్ టు గవర్నమెంట్ అంటే ఈ యాక్ట్ ద్వారా, గవర్నమెంట్ సెక్యూరిటీస్ యాక్ట్ 2006 ద్వారా ఆర్బీఐ గాట్ సమ్ పవర్స్ విచ్ యాక్ట్స్ యాజ్ ద డెట్ మేనేజర్ టు గవర్నమెంట్. లోన్స్ ఇవ్వడానికి, గవర్నమెంట్ లోన్స్ ఇవ్వడానికి పవర్స్ క్యామ్ ఫ్రమ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ యాక్ట్ 2006. నెక్స్ట్ పేమెంట్ సెటిల్మెంట్స్ యాక్ట్ 2007. దీని ద్వారా ఏమవుతుందంటే ఆర్బీఐ రెగ్యులేట్స్ ఎంత క్యాష్ ఫ్లోని రెగ్యులేట్ చేస్తుంది. ఈ ఎన్ఈఎఫ్టీ ఆర్టీజీఎస్ మీరు ఎప్పుడొకసారి వినుంటారు, వినకపోయినా పర్లేదు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది లేటర్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది గుర్తుపెట్టుకోండి, ఎన్ఈఎఫ్టీ ఆర్టీజీఎస్. యూపీఐ అంటే గుర్తుంది ఎవరికైనా, ఫుల్ ఫామ్ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్, ఓకేనా.
యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. ఇవన్నీ రెగ్యులేట్, ఇవన్నీ చూడు, పేమెంట్ సెటిల్మెంట్ అంటే ఇవన్నీ పేమెంట్తో సంబంధించిన. యూపీఐ అంటే ఏంటి? పేమెంట్తో సంబంధించిందే కదా. క్యాష్ అంటే ఏంటి? ఇది కూడా పేమెంట్తో సంబంధించిందే కదా. చెక్స్ పేమెంట్తో సంబంధించిందే. ఎన్ఈఎఫ్టీ అండ్ ఆర్టీజీఎస్ కూడా పేమెంట్తో సంబంధించిందే. మీకు ఫ్యూచర్లో నెక్స్ట్ స్లైడ్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్, ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ 1999. దీన్ని మనం షార్ట్ ఫామ్లో ఫెమా అంటాం, గుర్తుపెట్టుకోండి, ఫెమా. ఈ యాక్ట్ ద్వారా ఏంటంటే ఆర్బీఐ రెగ్యులేట్స్ ఎక్స్చేంజ్ రేట్. అదే మనం చూస్తున్నాగా, డాలర్ రేట్ ఇంత తగ్గించి మన ఇండియా డాలర్ నోట్తో కంపేర్ చేసుకుంటే ఇండియా ఇంత పడింది, ఇంత పెరిగింది, ఇండియన్ రూపీ వాల్యూ పెరిగింది, తగ్గింది, అది ఆర్బీఐ రెగ్యులేట్ చేస్తుంది. దాన్ని ఎక్స్చేంజ్ రేట్ అంటాం. ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ 1999. సో చిన్న రీక్యాప్ వేసుకుందాం. 1934లో ఆర్బీఐ యాక్ట్ వచ్చింది. 1949లో బ్యాంకింగ్ రెగ్యులేషన్స్ యాక్ట్ వచ్చింది. 2006లో గవర్నమెంట్ సెక్యూరిటీస్ యాక్ట్ వచ్చింది. ఈ గవర్నమెంట్ సెక్యూరిటీస్ యాక్ట్లో ఏం జరిగింది? ఎంపవర్స్ ఆర్బీఐ టు యాక్ట్స్ యాస్ ఎ డెట్ మేనేజర్ టు గవర్నమెంట్. పేమెంట్ సెటిల్మెంట్ యాక్ట్ 2007. దీంట్లో ఏం జరిగింది? ఆర్బీఐ రెగ్యులేట్స్ ది పేమెంట్ సెటిల్మెంట్స్. ఆ పేమెంట్ సెటిల్మెంట్స్ ఎన్ఈఎఫ్టీ ద్వారా సెటిల్మెంట్ అవుతుంది, ఆర్టీజీఎస్ ద్వారా అవుతుంది, క్యాష్ ద్వారా, చెక్స్ ద్వారా, యూపీఐ ద్వారా. ఇంకా చాలా ఉన్నాయి, అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్. దీంట్లో ఏంటంటే ఎక్స్చేంజ్ రేట్స్ని ఆర్బీఐ మేనేజ్ చేస్తుంది. ఇది 1999లో వచ్చింది, అయిపోయింది. ఇది చాలా ఏమంటారు, ఇది స్టాటిక్ అండి. ఇది మన ఫస్ట్ ఆర్బీఐ గవర్నర్ ఏమంటే సిడి దేశ్ముఖ్. ఫస్ట్ ఆర్బీఐ గవర్నర్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్, ఇది గుర్తుపెట్టుకోవాలి. లాంగెస్ట్ సర్వింగ్ ఎవరంటే బెనగాల్ రామారావు. మరి ఫస్ట్ ఆర్బీఐ గవర్నర్ ఎవరు తెలుసా? బిఫోర్ ఇండిపెండెన్స్ ఆర్బీఐ ఫామ్ అయినప్పుడు 1934లో చెప్పా కదా, 1934 ఎస్టాబ్లిష్ అయింది. 1934లో పాస్ అయింది, 1935లో ఎస్టాబ్లిష్ అయింది. అప్పుడు ఆర్బీఐ గవర్నర్ ఎవరో చిన్న గూగుల్ సెర్చ్ కొట్టండి, ఓకే, ఐడియా వచ్చేస్తుంది. మీరు హోంవర్క్ చేయాలిగా, మొత్తం నేనే చేస్తే ఎలా? ఓకే, సో ఇది నెక్స్ట్. ఇప్పుడు మీకు ద రియల్ ఓజీని పరిచయం చేయాలి. ఓజీ అంటే ఏంటి? ఒరిజినల్ పవన్ కళ్యాణ్ కాదు, ఒరిజినల్ గ్యాంగ్స్టర్. ఈ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఎవరంటే నన్ అదర్ దాన్ అవర్ మన్మోహన్ సింగ్. సింగ్ ఇస్ కింగ్. హీ డిజర్వ్స్ ద టైటిల్ సింగ్ ఇస్ కింగ్ అని. ఎందుకంటే చెప్తా. మన్మోహన్ సింగ్ ఫస్ట్ ఫైనాన్స్ మినిస్టర్గా వర్క్ చేశారు, తర్వాత ఆర్బీఐ గవర్నర్గా వర్క్ చేశారు. నెక్స్ట్ హీ యాక్టెడ్ యాజ్ ఆబ్వియస్గా ఇండియన్ పిఎంగా కూడా వర్క్ చేశారు. సో ఇప్పుడు అర్థమైందా ఎందుకు మనం ఓజీ అనాలో మన్మోహన్ సింగ్ని? హీ వర్క్డ్ యాజ్ ఎ ఫైనాన్స్ మినిస్టర్, ఆర్బీఐ గవర్నర్ అండ్ అల్టిమేట్గా ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అయ్యారు అతను. సో డోంట్ ఫర్గెట్ దిస్ ఓజీ. ఓకే, స్ట్రక్చర్ ఆఫ్ ఆర్బీఐ ఇది చాలా ఇంపార్టెంట్. నాకు తెలిసి 1 or 2 క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి ప్రతిసారి డిఫరెంట్ ఎగ్జామ్స్లో. స్ట్రక్చర్ ఆఫ్ ఆర్బీఐ ఏంటంటే ఆర్బీఐలో దెర్ ఈస్ ఎ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఆర్బీఐ. ఆర్బీఐలో ఒక సెంట్రల్ బోర్డ్ అంటే ఒక బోర్డు ఉంటుంది. ఎక్సర్సైజెస్ జనరల్ సూపరింటెండెంట్స్ అండ్ డైరెక్షన్స్ ఆఫ్ ఆర్బీఐ. ఏం లేదండి, సింపుల్ టర్మ్స్లో చూసుకుంటే సెంట్రల్ బోర్డ్ అని ఒక బోర్డు ఉంటుంది ఆర్బీఐలో. ఇట్ గెట్ పవర్స్ అండర్ ఆర్బీఐ యాక్ట్ 1934 కింద. ఇది డ్రాస్ పవర్స్. సెంట్రల్ బోర్డ్ అంటూ ఉంటుంది. సెంట్రల్ బోర్డులో ఎంతమంది ఉంటారు? ఒక బోర్డు ఉందా సెంట్రల్ బోర్డ్ అని, దాంట్లో ఎంతమంది ఉంటారు? మ్యాక్సిమం 21 మెంబర్స్ ఉంటారు. తక్కువ ఉండొచ్చు అంటే తక్కువ ఉండొచ్చు, కానీ ఎక్కువ ఉండకూడదు. సో అందుకే మ్యాక్స్ అని రాశాను. ఓకే, ఈ బోర్డులో 2 types ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు. ఓకే, ఒకటి అఫీషియల్ డైరెక్టర్స్, 2 నాన్ అఫీషియల్ డైరెక్టర్స్. ఓకే, ఇది మీరు ఫ్లో చార్ట్గా రాసుకుంటే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. నేను రాసినట్టు రాయకండి, నేను తొందరలో రాసినట్టున్నా. మీరు ఒక ఫ్లో చార్ట్ లాగా రాయండి, చాలా సింపుల్గా ఈజీగా ఒకసారి రివైజ్ చేస్తే గుర్తుండిపోతుంది. ఇది మనం మాట్లాడుకున్నాం 21 మెంబర్స్ అని. అఫీషియల్ డైరెక్టర్స్లో ఎంతమంది ఉంటారు? మన ఆర్బీఐ గవర్నర్ ఉన్నారు కదా ఆయన, అండ్ 4 డిప్యూటీ గవర్నర్స్ ఫ్రమ్ ఆర్బీఐ. వీళ్ళు 4 members డిప్యూటీ గవర్నర్స్, ఒక ఆర్బీఐ గవర్నర్. మొత్తం ఎంతమంది అయ్యారు? ఇక్కడ 1, ఇక్కడ 4 ఈక్వల్స్ టు 5. సో అఫీషియల్ డైరెక్టర్స్ ఎంతమంది ఉంటారంటే 5 members. ఎవరెవరు వాళ్ళు? ఒకరు ఆర్బీఐ గవర్నర్ హిమ్సెల్ఫ్ విల్ బి ద అఫీషియల్ డైరెక్టర్. 4 members డిప్యూటీ గవర్నర్స్ ఆఫ్ ఆర్బీఐ. సో మొత్తం కలిపితే 5.
అఫీషియల్ డైరెక్టర్స్ ఎంతమంది? 5 మెంబర్స్. నాన్ అఫీషియల్ డైరెక్టర్స్లో ఎవరెవరు చూద్దాం. 4 మెంబర్స్ ఆఫ్ లోకల్ హెడ్ క్వార్టర్స్. లోకల్ హెడ్ క్వార్టర్సా? ఇదేంటి కొత్తగా వినిపిస్తుంది కదా, ఐ ఎక్స్ప్లెయిన్. ఫస్ట్ థింగ్, మీరు మన ఆర్బీఐ ఇది ఉంది కదా, మెయిన్ బ్రాంచ్ ఎక్కడ ఉంది అనుకుంటున్నారు? ఢిల్లీయా? నో, ఇట్స్ ఇన్ ముంబై. ముంబైలో మెయిన్ బ్రాంచ్ ఉంది. మనం ఎలా అనుకున్నాం అంటే, ఫర్ ఈజ్ ఆఫ్ బిజినెస్ కోసం 4 బ్రాంచెస్ని పెట్టుకున్నాం. 4 డైరెక్షన్స్లో 4 బ్రాంచెస్ని ఇక్కడ రాసిన చూడండి. ముంబైలో ఒకటి మెయిన్ బ్రాంచ్, ముంబైలో ఒకటి ఉంది. నార్త్ ఢిల్లీలో ఒకటి ఉంది. ఈస్ట్ కోల్కతా, సౌత్ చెన్నై, 4 బ్రాంచెస్ ఉన్నాయి. దీన్ని అదర్వైజ్ వీ కాల్ ఇట్ యాజ్ లోకల్ హెడ్ క్వార్టర్స్ అంటాం దీన్ని. ఓకేనా, లోకల్ హెచ్క్యూస్ ఈ 4టిని. సో ఈ ప్రతి ఒక్క హెడ్ క్వార్టర్స్ నుంచి ఒక్కొక్క మెంబర్ని తీసుకొని 4 మెంబర్స్ అయ్యారు కదా, వీళ్ళని నాన్ అఫీషియల్ డైరెక్టర్స్లో మనం ఇంక్లూడ్ చేస్తాం 4 మెంబర్స్. ఓకేనా, అంటే ఇక్కడ నుంచి ఒకటి, ఢిల్లీ నుంచి ఒకరు, కోల్కతా నుంచి ఒకరు, చెన్నై నుంచి ఒకరు, 4 మెంబర్స్. ఇండిపెండెంట్ 10 మెంబర్స్ ఇండిపెండెంట్ డైరెక్టర్స్, 10 మంది ఇండిపెండెంట్ డైరెక్టర్స్. వీళ్ళు ఎలా అంటే గవర్నమెంట్ నామినేట్ చేస్తుంది. 10 మందిని గవర్నమెంట్ నామినేట్ చేసి నాన్ అఫీషియల్ డైరెక్టర్స్ కింద ఇంక్లూడ్ చేస్తుంది. ఇండిపెండెంట్ డైరెక్టర్స్ అంటే ఎవరిని పడితే వాళ్ళు చేస్తుందా? నో, ఎవరికైతే ఈ ఎకనామీ బ్యాక్గ్రౌండ్లో ఎవరైతే ఎక్స్పర్టీస్ ఉంటారో వాళ్ళని నామినేట్ చేస్తుంది. సో ఇదొకటి. ఇక్కడ 4, ఇక్కడ 10, మొత్తం 14 అయ్యారు ఇప్పటికి. 2 మెంబర్స్ ఎక్స్ అఫీషియో గవర్నమెంట్ అఫీషియల్స్. ఎక్స్ అఫీషియో గవర్నమెంట్ అఫీషియల్స్ అంటే చాలా సింపుల్ అండి, ఏం లేదు. మన ఫినాన్స్ మినిస్ట్రీ కింద 2 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఏంటంటే సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్, సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ అఫైర్స్ అని 3 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఈ డిపార్ట్మెంట్స్కి ఎవరైతే హెడ్గా ఉంటారో, ఈ 2 డిపార్ట్మెంట్ ఎవరైతే హెడ్గా ఉంటారో వాళ్ళు ఆటోమేటిక్గా ఎక్స్ అఫీషియో గవర్నమెంట్ నాన్ అఫీషియల్ డైరెక్టర్స్గా యాక్ట్ అవుతారు. 2 మెంబర్స్, దీంట్లో ఒకరు ఉంటారు, దీంట్లో ఒకరు ఉంటారు. ఆటోమేటిక్ ఎవరైతే దాని ఆ పోస్ట్లో ఉంటారో, ఆబ్వియస్గా ఐఏఎస్ ఆఫీసర్స్ ఉంటారో, వాళ్ళే దీనికి ఎక్స్ అఫీషియో మెంబర్స్ కూడా ఉంటారు. సో మొత్తం ఎంతమంది అయ్యారు? 4 + 10 14 + 2 16. వీళ్ళు 16, వీళ్ళు 5, మొత్తం 21. ఓకేనా, లెక్క బరాబర్ అయిందా? సో కౌంట్ కరెక్ట్గా ఉంది కదా. సో వీళ్ళు 5 మెంబర్స్, వీళ్ళు 16 మెంబర్స్. ఇది నాకు తెలిసి మీరు మరీ ఎప్పుడైనా ఏమంటారు రివైజ్ చేసి చదువుకోవాలంటే ఇది గజిబిజిగా ఉంది. నేను రబ్ చేస్తాను, ఇది క్లియర్ చేస్తాను దీన్ని. యా, సో మనం ఏమనుకున్నాం, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఆర్బీఐలో రెండు డైరెక్టర్స్ ఉంటారు. 2 రకాల డైరెక్టర్స్ ఉంటారు. ఒకరేమో అఫీషియల్ డైరెక్టర్స్, ఇంకోటేమో నాన్ అఫీషియల్ డైరెక్టర్స్. అఫీషియల్ డైరెక్టర్స్లో 5 మంది ఉంటారు, నాన్ అఫీషియల్లో 16 మెంబర్స్ ఉంటారు. అఫీషియల్ డైరెక్టర్స్లో ఒకటి ఆర్బీఐ గవర్నర్, మీ 4 డిప్యూటీ ఆర్బీఐ గవర్నర్స్. సో వీళ్ళు 5 మెంబర్స్. ఇక్కడ నాన్ అఫీషియల్ డైరెక్టర్స్లో 4 మెంబర్స్ ఏమో లోకల్ హెడ్ క్వార్టర్స్ నుంచి ఒక్కొక్కరు వస్తారు. ఇండిపెండెంట్ డైరెక్టర్స్గా 10 మంది ఉంటారు. ఎక్స్ అఫీషియల్ గవర్నమెంట్ అఫీషియల్స్ 2 ఉంటారు. సో 21 మెంబర్స్. ఇది సెంట్రల్ బోర్డ్. అవి అర్థమైపోయింది. చాలా సింపుల్. మీరు ఒక బాక్స్ వేసుకొని రాసుకుంటే సింపుల్గా అర్థమైపోతుంది. దీని తర్వాత వీళ్ళ టెన్యూర్ ఏంటి అంటే, వీళ్ళు సర్వీస్ ఎన్ని ఇయర్స్ వీళ్ళు సర్వ్ చేయొచ్చు ఇది చూసుకుందాం. అఫీషియల్ డైరెక్టర్స్ ఉన్నారు కదా, ఎవరు అఫీషియల్ డైరెక్టర్స్ అంటే ఎవరు? ఆర్బీఐ గవర్నర్ అండ్ డిప్యూటీ ఆర్బీఐ గవర్నర్. వీళ్ళు మ్యాక్సిమం 5 ఇయర్స్ సర్వీస్లో ఉండొచ్చు. ఇక్కడ రాసిన చూడండి, మ్యాక్సిమం 5 ఇయర్స్. 5 ఇయర్స్ మించి ఉండకూడదు, మ్యాక్సిమం 5 ఇయర్స్ ఉంటారు. చిన్న ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ రాసినట్టున్నా కానీ, ఆర్బీఐ గవర్నర్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ వీళ్ళు రీఅపాయింట్ అవ్వచ్చా అంటే, ఒకసారి 5 ఇయర్స్ తర్వాత రిటైర్ అవ్వరు, మరి రీఅపాయింట్ చేయొచ్చు వీళ్ళని. ఓకేనా, ఆర్బీఐ గవర్నర్ ఆ డిప్యూటీ ఆర్బీఐ గవర్నర్ 5 ఇయర్స్ టెన్యూర్ వాళ్ళది. ఒకసారి ఆ టెన్యూర్ అయిపోయాక గవర్నమెంట్ కావాలి అనుకుంటే వాళ్ళు రీఅపాయింట్ చేయొచ్చు. ఓకే, నాన్ అఫీషియల్ కూడా అదే. వీళ్ళ టెన్యూర్ ఎంత? 4 ఇయర్స్. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇది చిన్న నువాన్స్ ఇది, కానీ గుర్తుపెట్టుకోవాలి. నాన్ అఫీషియల్ డైరెక్టర్స్ 4 ఇయర్స్ టెన్యూర్. అఫీషియల్ డైరెక్టర్స్లో 5 మంది ఉంటారు, వాళ్ళు మ్యాక్సిమం 5 ఇయర్సే ఉండగలరు. నాన్ అఫీషియల్లో 16 మెంబర్స్ ఉంటారు, వాళ్ళు మ్యాక్సిమం 4 ఇయర్సే. రీసెంట్గా రీఅపాయింట్ అయింది అంటే, ఒకసారి సర్వీస్ అయ్యాక మరీ రీఅపాయింట్ చేసిన ఆర్బీఐ గవర్నర్, ఈయన ఆర్బీఐ గవర్నర్ మనకు హీ వాజ్ శక్తికాంత దాస్. ఈయన రీసెంట్గా రీఅపాయింట్ అయ్యారు. ఇక్కడ నేను 3+3 రాస్తాను కదా, ఇది ఎందుకు రాస్తాను చెప్తాను. జనరల్ అన్రిటన్ రూల్ ఏంటంటే, గవర్నమెంట్లో ఒక ఆర్బీఐ గవర్నర్ అపాయింట్ అయ్యాక
ఆయన్ని 3 ఇయర్స్ చూస్తారు. మామూలుగా అంటమ్ 5 ఇయర్సే. 3 ఇయర్స్ చూసి 3 ఇయర్స్ గవర్నమెంట్ సాటిస్ఫై అయితే ఇంకో 2 ఇయర్స్ ఎక్స్టెన్షన్ ఇస్తారు. సో మొత్తం 5 ఇయర్స్ అవుతుంది. ఎప్పుడైనా జనరల్ టర్మ్ అలాగే జరుగుతుంది. 3 ఇయర్స్ చూస్తారు, పర్ఫార్మెన్స్ బాగుంటే ఉంచుతారు, లేకపోతే తీసేసి వేరే వాళ్ళని అపాయింట్ చేస్తారు. సో 3+2గా ఇది అన్రిటన్ రూల్. ఇదేం ఇలా రాసలేదు, ఇది అన్రిటన్ రూల్. గవర్నమెంట్ ఇదే ఫామ్ అవుతుంది. శక్తికాంత దాస్లో ఏం జరిగిందంటే ఆయన 3 ఇయర్స్ వర్క్ చేశారు, ఆయన టర్మినేట్ చేసి మరి ఇంకో 3 ఇయర్స్కి అపాయింట్మెంట్ చేశారు. సో మొత్తం 6 ఇయర్స్ వర్క్ చేశారు ఆయన. ఓకే, సో అందుకే 3+3 అని రాశాను. యా, ఇప్పుడు ఇది ఇంపార్టెంట్ అండి. ఒక ఆర్బీఐ గవర్నర్ని మీరు, ఇది నేను తర్వాత చూపిస్తాను. యా యా ఇలా ఇప్పుడు చూడండి. ఒక ఆర్బీఐ గవర్నర్ ఎలా సెలెక్ట్ చేస్తాం, ఓకేనా. ఇక్కడ ఉన్న ఆర్బీఐ యాక్ట్ 1934 కింద ఎలాంటి స్పెసిఫికేషన్స్ మెన్షన్ చేయలేదు, ఓకేనా. ఇప్పుడు మనం యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నాం కదా, యూపీఎస్సీ అటెంప్ట్ చేయాలంటే మనకు స్పెసిఫికేషన్స్ ఉన్నాయా? ఏంటి, గ్రాడ్యుయేట్ అయి ఉండాలి, 50% కన్నా ఎక్కువ ఉండాలి గ్రాడ్యుయేట్లో మార్క్స్, ఇవన్నీ ఉన్నాయి కదా మన స్పెసిఫికేషన్స్. కానీ 1934 ఆర్బీఐ యాక్ట్లో ఇలాంటి స్పెసిఫికేషన్స్ ఏం మెన్షన్ చేయలేదు. ఆర్బీఐ గవర్నర్ అవ్వాలంటే ఏం స్పెసిఫికేషన్స్ లేదు. అలా అని చెప్పి మీరు నేను అయిపోతాం అంటారా ఆర్బీఐ గవర్నర్? నో, ఆర్బీఐ యాక్ట్లో లేదు, బట్ ఇది గవర్నమెంట్ చూసుకుంటుంది ఎవరిని ఆర్బీఐ గవర్నర్గా ఉంచాలి అని. సో ఫస్ట్ ఏం జరుగుతుంది ప్రాసెస్ చూద్దాం. గవర్నమెంట్ ఇన్వైట్ అప్లికెంట్స్, అప్లికేషన్ రిలీజ్ చేస్తుంది. చాలామంది అప్లై చేస్తారు. ఎవరు అప్లై చేస్తారు? ఐఏఎస్ ఆఫీసర్స్ అప్లై చేస్తారు, ఓకేనా. సో అప్లై చేస్తారు. నెక్స్ట్ ఏం జరుగుతుంది, అప్లికేషన్స్ అన్నీ వస్తాయి కదా, దాన్ని ఫైనాన్షియల్ సెక్టర్ రెగ్యులేటరీ అపాయింట్మెంట్ సెర్చ్ కమిటీ, FSRASC అనే కమిటీ హెడెడ్ బై క్యాబినెట్ సెక్రటరీ. ఒక క్యాబినెట్ సెక్రటరీ ఉంటారు, ఇతను హెడ్ చేస్తారు ఈ కమిటీని, FSRASC. ఈ కమిటీ అప్లికెంట్స్ని షార్ట్ లిస్ట్ చేస్తుంది. క్యాండిడేట్స్ని, వచ్చిన అప్లికేషన్ని ఎవరైతే సూటబుల్లో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి గవర్నమెంట్ దగ్గర పంపిస్తుంది. ఈ గవర్నమెంట్లో క్యాబినెట్ కమిటీ ఆన్ అపాయింట్మెంట్స్, మీరు పాలిటీ చదివుంటే దెర్ ఆర్ సో మెనీ కమిటీస్. నాకు గుర్తు రావట్లేదు లక్ష్మీకాంత్లో ఏ చాప్టర్, ఆ చాప్టర్లో ఇలా కమిటీస్ అన్నీ ఉంటాయి. దాంట్లో వన్ ఆఫ్ ది క్యాబినెట్ కమిటీ ఆన్ అపాయింట్మెంట్స్. సో పేర్లను అర్థమవుతుందా, క్యాబినెట్ కమిటీ ఆన్ అపాయింట్మెంట్, ఎవరిని అపాయింట్ చేయాలో అపాయింట్ చేస్తుంది. ఫస్ట్ ఏం జరుగుతుంది, గవర్నమెంట్ అప్లికేషన్ ఇన్వైట్ చేస్తుంది, చాలామంది ఐఏఎస్ ఆఫీసర్స్ అప్లై చేస్తారు. నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఫైనాన్షియల్ సెక్టర్ రెగ్యులేటరీ అపాయింట్మెంట్ సెర్చ్ కమిటీ హెడెడ్ బై క్యాబినెట్ సెక్రటరీ వీళ్ళు షార్ట్ లిస్ట్ చేసి కొంతమంది క్యాండిడేట్స్ సెలెక్ట్ చేస్తారు. ఆ క్యాండిడేట్స్లో నుంచి గవర్నమెంట్లో ఉన్న క్యాబినెట్ కమిటీ అండ్ అపాయింట్మెంట్స్ ఒకరిని సెలెక్ట్ చేసుకుంటుంది ఆర్బీఐ గవర్నర్గా. ఓకే, అర్థమైందా? ఇప్పుడు మీకు ఎప్పుడైనా అకార్డింగ్ టు ఆర్బీఐ యాక్ట్ ఆఫ్ 1934 ఆర్బీఐ గవర్నర్ సెలెక్టెడ్ ఆన్ ది టర్మ్స్ ఆఫ్ అని అలా చూసారంటే మీరు ఫస్ట్ దాన్ని క్రాస్ చేయాలి. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే 1934 ఆర్బీఐ యాక్ట్ కింద నో స్పెసిఫికేషన్ ఫర్ ది అపాయింట్మెంట్ ఆఫ్ ఆర్బీఐ గవర్నర్ వాజ్ మెన్షన్డ్, ఓకేనా. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఇది 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 కూడా స్టాటిక్. ఇది సెంట్రల్ బోర్డ్, మనం సెంట్రల్ బోర్డ్ గురించి మాట్లాడుకున్నామా? సెంట్రల్ బోర్డ్లో ఇంకొకసారి చిన్న రీక్యాప్ వేద్దామా? సెంట్రల్ బోర్డులో 2 డైరెక్టర్స్ ఉంటారా? 2 టైప్స్ ఆఫ్ డైరెక్టర్స్, ఒకటి అఫీషియల్, ఇంకోటి అన్అఫీషియల్, ఓకేనా. అంతే కదా, అఫీషియల్లో 5 మెంబర్స్, అన్అఫీషియల్లో 16 మెంబర్స్, అంతేనా. మొత్తం కలిపితే 21. 5లో అదే అఫీషియల్లో 5 మెంబర్స్ కదా, ఆ 5లో ఒకటి ఆర్బీఐ గవర్నర్, ఇంకా 4 డిప్యూటీ ఆర్బీఐ గవర్నర్స్, ఓకేనా. నెక్స్ట్ ఈ 16లో 1 మెంబర్ ఎవరు, 16లో నేనే మర్చిపోయా, ఒకసారి చూస్తా. 16లో 4 మెంబర్స్ ఏమో మెంబర్స్ ఫ్రమ్ లోకల్ హెడ్ క్వార్టర్స్, 10 మెంబర్స్ ఏమో ఇండిపెండెంట్ డైరెక్టర్స్, 2 ఎక్స్ అఫీషియల్ గవర్నమెంట్ అఫీషియల్స్, ఓకేనా. సెంట్రల్ బ్యాంక్ మీకు సెంట్రల్ బోర్డ్ మైండ్లో ఉండిపోవాలి మీకు, అందుకే నేను ఎన్నిసార్లు రిపీట్ చేస్తున్నా. ఓకే, సెంట్రల్ బోర్డు ఉందా, అయిపోయింది. ఇక్కడ సెంట్రల్ బోర్డు, ఇక్కడ ఇంపార్టెంట్ కమిటీస్ అండర్ సెంట్రల్ బోర్డ్ కింద కూడా 2 కమిటీస్ ఉన్నాయి. ఆ కమిటీస్ అంటే చూద్దాం. బోర్డ్ ఆఫ్ ఫైనాన్షియల్ సూపర్విజన్ అండ్ బోర్డ్ ఆఫ్ రెగ్యులేషన్ ఆఫ్ పేమెంట్ అండ్ సెటిల్మెంట్స్ యాక్ట్. నేను చెప్పానా, మీరు ఏదైనా టర్మ్ చూస్తే దాన్ని బ్రేక్ చేయడం తెలుసుకోండి. బోర్డ్ ఆఫ్ ఫైనాన్షియల్ సూపర్విజన్, ఏం సింపుల్గా పేర్లను అర్థమవుతుందా, ఈ సూపర్వైజ్ చేస్తుంది ఫైనాన్స్ని. సో దీని కింద ఈ బోర్డ్ ఆఫ్ ఫైనాన్షియల్ సూపర్విజన్ కింద ఏం జరుగుతుందంటే రెగ్యులేట్స్ ఆల్ బ్యాంక్స్. ఈ బోర్డు ఏం చేస్తుంది, బ్యాంక్స్ని రెగ్యులేట్ చేస్తుంది. మామూలుగా ఆర్బీఐ రెగ్యులేట్ చేస్తుంది. ఆర్బీఐ కింద పర్టికులర్ కమిటీ ఉంది. ఆ కమిటీ పేరే బోర్డ్ ఆఫ్ ఫైనాన్షియల్ సూపర్విజన్, రెగ్యులేట్స్ ఆల్ బ్యాంక్స్.
హెడ్ ఎవరు దీనికి? ఆర్బీఐ గవర్నర్. సింపుల్. నెక్స్ట్ బోర్డ్ ఆఫ్ రెగ్యులేషన్ ఆఫ్ పేమెంట్ అండ్ సెటిల్మెంట్స్. అంటే మనం పేమెంట్స్ చేస్తుంటాం కదా, బ్యాంక్స్ పేమెంట్ చేస్తుంది, ఆర్బీఐ పేమెంట్ చేస్తుంది, గవర్నమెంట్ పేమెంట్ చేస్తుంది. పేమెంట్స్ గవర్నమెంట్ ఏం పేమెంట్ చేస్తుంది అని డౌట్ వస్తుందా? మనకు స్కీమ్స్ ఉన్నాయి, అమ్మఒడి దీనికంటే డబ్బులు ఎలా వస్తాయి? గవర్నమెంట్ పేమెంట్ చేస్తుందిగా. సో అవన్నీ సూపర్వైజ్ చేసేది ఏది? బోర్డ్ ఆఫ్ రెగ్యులేషన్ ఆఫ్ పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్. దీనికి హెడ్ ఎవరు? సేమ్ ఆర్బీఐ గవర్నర్. ఇది ముందు లేదు, ఇది జనరల్గా ఆర్బీఐ యాక్ట్లో లేదు. దీన్ని మనం ఎలా తెచ్చాం? పిఎస్ఎస్ యాక్ట్. పిఎస్ఎస్ అంటే పేమెంట్ అండ్ సెటిల్మెంట్స్. పిఎస్ఎస్ అంటే పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్స్ యాక్ట్, సెటిల్మెంట్ సిస్టమ్ యాక్ట్ 2007లో ఈ బోర్డుని మనం ఇంట్రడ్యూస్ చేసాం. సో సెంట్రల్ బోర్డు కింద 2 కమిటీస్ ఉన్నాయి. ఆ కమిటీ పేర్లు ఏంటంటే బోర్డ్ ఆఫ్ ఫైనాన్షియల్ సూపర్విజన్ ఒకటి. అది ఏం చేస్తుంది? ఫైనాన్షియల్ సూపర్విజన్ అంటే బ్యాంక్ని రెగ్యులేట్ చేస్తుంది. దాని హెడ్ ఎవరు? ఆర్బీఐ గవర్నర్. ఇంకోటి ఏంటి? బోర్డ్ ఆఫ్ రెగ్యులేషన్ ఆఫ్ పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్. దీంట్లో ఏం జరుగుతుంది? మన చాలా పేమెంట్ జరుగుతుంటాయి కదా, బ్యాంక్ టు బ్యాంక్ పేమెంట్ జరుగుతుంది, బ్యాంక్ టు పబ్లిక్ పేమెంట్, ఆర్బీఐ పేమెంట్ అండ్ గవర్నమెంట్ పేమెంట్స్, ఇవన్నీ రెగ్యులేట్ చేస్తుంది ఈ బోర్డు. సెటప్ అండర్ పబ్లిక్ పేమెంట్ సెటిల్మెంట్ సిస్టమ్ యాక్ట్ 2007లో ఇది ఉంది. ఇది ఒరిజినల్ ఆర్బీఐ యాక్ట్లో లేదు, అందుకే మనం ఒక యాక్ట్ ద్వారా నేను తీసుకుని వచ్చాం. ఓకేనా? ఇది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. ఇది సేమ్ ఇక్కడ కూడా సేమ్ నాన్నకు ప్రేమతో డైలాగ్ వేసుకుందాం మనం. నాన్నకు ప్రేమతో. జగత్బాబు డైలాగ్ గుర్తుంది అందరికీ? ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడదామని. సేమ్ ఇది ఇప్పుడు నేను చెప్తాను, మీరు గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడదాం. అంటే తర్వాత అంటే ఎప్పుడో కాదు, ఈ క్లాస్లోనే. ఆర్బీఐ యాక్ట్లో చాలా సెక్షన్స్ ఉన్నాయి. అన్ని సెక్షన్స్ చదవాలంటే అవసరం లేదు. ఏదైతే న్యూస్లో ఉంటుందో అది మీరు చదవాలి. న్యూస్లో ఉందో లేదో ఎలా తెలుస్తుందంటే న్యూస్ పేపర్ ఫాలో అయితే తెలుస్తుంది. ఇప్పుడు ఈ సెక్షన్స్ న్యూస్లో ఉన్నాయి. సెక్షన్ 7, సెక్షన్ 47. ఆర్బీఐ యాక్ట్లో చాలా సెక్షన్స్ ఉన్నాయి, అన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, న్యూస్లోనో గుర్తుపెట్టుకుంటే చాలు. సెక్షన్ 7 ఏం చెప్తుంది? ఎంపవర్స్ గవర్నమెంట్ టు ఇష్యూ డైరెక్షన్స్ టు ఆర్బీఐ ఇన్ పబ్లిక్ ఇంట్రెస్ట్. ఇదేం లేదండి. సెక్షన్ 7లో ఏముందంటే మామూలుగా అయితే గవర్నమెంట్ ఆర్బీఐ తన వర్క్ తను చేస్తుంది, కానీ సెక్షన్ 7 ఏం చెప్తుందంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ ద్వారా గవర్నమెంట్ కావాలంటే కొన్ని డైరెక్షన్స్ ఇష్యూ చేయొచ్చు ఆర్బీఐకి. నువ్వు ఇది చేయాలి, ఇది చేయకూడదని గవర్నమెంట్ ఆర్బీఐకి చెప్పచ్చు. పబ్లిక్ ఇంట్రెస్ట్ అంటే అదే నేషన్ ఏమైనా ఎమర్జెన్సీ ఉన్నా, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఇలాంటి ఏమైనా ఉన్నప్పుడు గవర్నమెంట్ డైరెక్షన్స్ ఇస్తుంది ఆర్బీఐకి, మీరు నేను చెప్పింది వినాలి. ఓకేనా? ఇలా ఇది సెక్షన్ 7. ఇది ఎందుకు వచ్చింది అంటే న్యూస్లో ఉంది. ఎందుకు న్యూస్లో ఉంది కూడా నేను చెప్తా, అదే లాస్ట్లో వస్తుంది, అక్కడ చెప్తా. సెక్షన్ 47 ఇక్కడ ఏముంటుందంటే రిక్వైర్స్ ఆర్బీఐ టు ట్రాన్స్ఫర్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్స్ ప్రాఫిట్స్ టు గవర్నమెంట్. సెక్షన్ 47లో ఏమంటే ఆర్బీఐ ఏమైనా ప్రాఫిట్స్ సంపాదిస్తే, ఆబ్వియస్గా ప్రాఫిట్స్ వస్తాయి ఆర్బీఐకి, ఏం ప్రాఫిట్స్ ఎలా వస్తాయి అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఫస్ట్ సెక్షన్ 47 ఒకటి తెలుసుకోండి. ఆర్బీఐకి ఏమైనా ప్రాఫిట్స్ వస్తే ఆ ప్రాఫిట్స్ని గవర్నమెంట్కి పంపించాలి. ఓకేనా? సెక్షన్ 7, సెక్షన్ 47. సెక్షన్ 47లో ఏముందంటే ఎంపవర్స్ గవర్నమెంట్ టు ఇష్యూ డైరెక్షన్స్ టు ఆర్బీఐ ఇన్ పబ్లిక్ ఇంట్రెస్ట్. సెక్షన్ 47లో ఏముంది? రిక్వైర్స్ ఆర్బీఐ టు ట్రాన్స్ఫర్ పార్ట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ఇట్స్ ప్రాఫిట్స్ టు గవర్నమెంట్. ఓకే, ఇది గుర్తుపెట్టుకుంది, మళ్ళీ మాట్లాడదాం. ఆర్బీఐ గవర్నర్ని ఎవరు అపాయింట్ చేస్తారు? మీరు పాలిటీ చదివి ఉంటే మ్యాక్సిమం ఏ హెడ్ అయినా, ఏ డిపార్ట్మెంట్ హెడ్ అయినా ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. బట్ ఇక్కడ మాత్రం ఆర్బీఐ గవర్నర్ని సెంట్రల్ గవర్నమెంట్ హెడ్ అపాయింట్ చేస్తుంది. ఓకేనా? ఇది చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, నేను అయ్యేవాడిని ముందు, సో అందుకే రాశాను. నెవర్ కన్ఫ్యూజ్ విత్. మీ ఏదైనా క్వశ్చన్లో ఆర్బీఐలో సంబంధించి క్వశ్చన్ స్టార్ట్ అవడం యాజ్ ఆర్బీఐ మెన్షన్డ్ ఇన్ కాన్స్టిట్యూషన్ అని స్టార్ట్ అయింది అనుకో, అది ఫస్ట్ మీరు క్రాస్ చేసేయాలి, రాంగ్ అని మార్క్ చేసేయాలి. ఎందుకంటే ఆర్బీఐ మెన్షన్, అసలు కాన్స్టిట్యూషన్లో ఆర్బీఐ అనే వర్డే లేదు. అదే కదా నేను అప్పటి ఫస్ట్ నుంచి అదేగా చెప్తున్నా. ఆర్బీఐ ఈజ్ నాట్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ, ఇట్ ఈస్ ఏ స్టాచ్యుటరీ బాడీ. ఎప్పుడు 1934లో వచ్చింది. సో ఏ క్వశ్చన్లో అయినా, మీరు ఏ పీవైక్యూస్లో అయినా, ఏ ప్రాక్టీస్ క్వశ్చన్లో అయినా ఒక స్టేట్మెంట్ కానీ యాజ్ మెన్షన్డ్ ఇన్ కాన్స్టిట్యూషన్ ద ఆర్బీఐ అని స్టార్ట్ చేస్తుంది అనుకో, ఫస్ట్ థింగ్ ఆర్బీఐ వాజ్ నాట్ మెన్షన్డ్ ఇన్ కాన్స్టిట్యూషన్. సో అలా ఆ క్వశ్చనే తప్పైపోతుంది. ఎప్పుడైనా కానీ ఎనీథింగ్ ఇట్స్ మెన్షన్డ్ ఇన్ ఆర్బీఐ యాక్ట్ 1934, ఏదైనా కానీ ఆర్బీఐ యాక్ట్ కిందనే మెన్షన్ అయి ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. యాజ్ మెన్షన్డ్ ఇన్ కాన్స్టిట్యూషన్ ద సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఆర్బీఐ కంటైన్స్ 21 మెంబర్స్ అని చెప్పాను అనుకోండి నేను. ఇప్పుడు ఇది కరెక్టా రాంగా?
ఆబ్వియస్గా రాంగ్ కదా. ఆర్బీఐ అని మెన్షనే లేదు కాన్స్టిట్యూషన్లో. మరి సెంట్రల్ బోర్డ్ ఎక్కడి నుంచి వస్తుంది? సెంట్రల్ బోర్డ్ ఆర్బీఐ కింద ఉంది. ఇక్కడే చూడండి కావాలంటే, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఆర్బీఐ అండర్ ఆర్బీఐ 1934 నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను. ఓకేనా. ఆర్బీఐది ఏదైనా కానీ దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని ఆర్బీఐ యాక్ట్ 1934 కింద నుంచి డ్రా చేస్తుంది. ఓకే. ఎంతసేపు అయింది క్లాసు? హాఫ్ అన్ అవర్ అయిందా? ఓకే. రోల్ ఆఫ్ ఆర్బీఐ ఇది నేను జస్ట్ ఎగ్జాంపుల్స్ రాశాను, అదే జస్ట్ వన్ లైన్ రాశాను. దీన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతిదీ. ఫస్ట్ బ్యాంకర్స్ టు బ్యాంక్. మనం ముందు మాట్లాడుకున్నాగా ఆర్బీఐ బ్యాంక్స్కి బ్యాంకర్ లాగా వర్క్ చేస్తుంది. ఎలా వర్క్ చేస్తుంది అంటే నథింగ్, బ్యాంక్స్ కూడా డిపాజిట్ చేసుకుంటాయి దాని డబ్బుల్ని, బ్యాంక్స్ కూడా లోన్స్ కావాల్సి వస్తుంది, అది ఆర్బీఐ ఇస్తుంది. డెట్ మేనేజర్ టు గవర్నమెంట్. గవర్నమెంట్కి డెట్ అంటే అప్పు, గవర్నమెంట్కి లోన్స్ ఇస్తుంది ఆర్బీఐ. బ్యాంకర్ టు గవర్నమెంట్. ఇప్పుడు మనకు బ్యాంక్ ఎలా వర్క్ అవుతుంది? మనం డిపాజిట్ చేసుకుంటాం, లోన్స్ తీసుకుంటాం. సేమ్ అలాగే బ్యాంక్ కూడా బ్యాంక్ దగ్గర ఉన్న డబ్బులు ఆర్బీఐ దగ్గర డిపాజిట్ చేస్తుంది, అవసరం ఉన్నప్పుడు లోన్ తీసుకుంటుంది. ఇష్యూ బ్యాంక్ నోట్స్. ఆర్బీఐ ఇష్యూస్ బ్యాంక్ నోట్స్. దీన్ని నేను ఇప్పుడు నెక్స్ట్ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇష్యూస్ బ్యాంక్ నోట్స్. రెగ్యులేషన్ ఆఫ్, ఇది మనం చదివాం కదా, పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్, ఇది రెగ్యులేట్ చేస్తుంది. రెగ్యులేషన్ ఆఫ్ బ్యాంక్స్ అండ్ అదర్ ఎంటిటీస్. ఆర్బీఐ ఆబ్వియస్గా బ్యాంక్ని ఎవరు రెగ్యులేట్ చేస్తారు? ఆర్బీఐ. అదర్ ఎంటిటీస్ అంటే ఇవన్నీ చాలా ఉన్నాయి, ఇది బ్యాంకింగ్ చాప్టర్ కింద వస్తుంది, నేను డీటెయిల్గా చెప్తాను బ్యాంకింగ్ చాప్టర్ కింద. ఓకేనా. మేనేజ్మెంట్ ఆఫ్ ఫారెన్ ఎక్స్చేంజ్ మనం మాట్లాడుకున్నాగా. ఫారెన్ ఎక్స్చేంజ్ ఇప్పుడు చెప్పండి. ఫారెన్ ఎక్స్చేంజ్ ఏ ఇయర్లో వచ్చింది చెప్పండి? ఫెమా గుర్తుందా? గుర్తులేదా? చూపిస్తా. ఇలాంటివన్నీ గుర్తుపెట్టుకోవాలి. అది ఫస్ట్ రీడింగ్లో గుర్తుండదు, బట్ పోను గుర్తొస్తుంది. చూడండి, ఫెమా, ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ 1999. ఓకే. లెండర్ ఆఫ్ లాస్ట్ రిసార్ట్. దీన్ని నేను సింపుల్గా చెప్పాలంటే, మామూలుగా మనం అంటాం కదా, ఏ దిక్కు లేనోడికి దేవుడే దిక్కు అని. అలాగా బ్యాంక్ ఎప్పుడైనా ఏ దిక్కు లేదనుకోండి, అప్పుడు ఆర్బీఐ దిక్కు. దాని మీనింగ్ ఇదే, లిటరల్ మీనింగ్ అదే తెలుగులో. లెండర్ ఆఫ్ లాస్ట్ రిసార్ట్ అంటే దీన్ని చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్. ఓకే. ఇప్పుడు మనం రోల్స్ అన్ని చూసాం కదా, ఒక్కొక్క రోల్ని రోల్ ఆఫ్ ఆర్బీఐని, ఒక్కొక్క రోల్ని మనం డీటెయిల్గా మాట్లాడదాం. రోల్ ఆఫ్ ఆర్బీఐ ఇన్ ఇష్యూయింగ్ బ్యాంక్ నోట్స్. సో నేను ఇక్కడ చెప్పా కదా, నేను బ్యాంక్ నోట్స్ దీని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు చెప్తా బ్యాంక్ నోట్స్ అని. ఇక్కడ రోల్ ఆఫ్ ఆర్బీఐ ఇష్యూయింగ్ ఇన్ బ్యాంక్ నోట్స్ అని రాసాం కదా, ఎందుకు మనం ఇక్కడ బ్యాంక్ నోట్ అని స్పెసిఫై చేసాం? కరెన్సీ అని చెప్పొచ్చు, లేదా జనరల్గా నోట్స్ అని చెప్పొచ్చు, క్యాష్ అని చెప్పొచ్చు, బట్ నో, ఇక్కడ ఆర్బీఐ బ్యాంక్ నోట్స్ అనే వర్డ్ని మనం యూజ్ చేసాం. దేర్ ఇస్ అ స్పెసిఫిక్ రీజన్ ఫర్ దట్. సో వాట్ ఆర్ బ్యాంక్ నోట్స్ అంటే ఎనీథింగ్ అబవ్ ₹1 నోట్ ఈజ్ ఎ బ్యాంక్ నోట్. ఏదైతే ₹1 నోట్ కంటే ఎక్కువ ఉంటుందో అది బ్యాంక్ నోట్. సో ₹2, ఇప్పుడు ప్రజెంట్ ₹2 నోట్ లేదు, బట్ ₹5 నోట్ కూడా ప్రజెంట్లో దీంట్లో లేదు, సర్క్యులేషన్ లేదు. ₹10, ₹20, ₹50, ₹100, ₹500, దీస్ ఆర్ కాల్డ్ బ్యాంక్ నోట్స్. అదర్ దెన్ ₹1 నోట్. ₹1 నోట్స్ కూడా ఉన్నాయి, చాలామంది చూస్తుంటారు, చూడని వాళ్ళు కూడా ఉంటారు. నేను ఇప్పుడు సెర్చ్ చేసి చూపిస్తాను మీకు. అదర్ దెన్ ₹1 నోట్, ఎవ్రీ నోట్ ఈస్ ఎ బ్యాంక్ నోట్. సో ఆర్బీఐ ఓన్లీ ప్రింట్స్ ది బ్యాంక్ నోట్స్, నాట్ ది ₹1 నోట్. ఎందుకు ఆర్బీఐ ఓన్లీ బ్యాంక్ నోట్సే ప్రింట్ చేస్తుంది? ఎందుకు ₹1 నోట్ ప్రింట్ చేయదు? ₹1 నోట్ ఎవరు ప్రింట్ చేస్తారు? దీని వెనక రీజన్ ఏంటి డీటెయిల్గా మాట్లాడదాం. ఓకేనా. ఫస్ట్ ₹1 నోట్ ఎవరు ప్రింట్ చేస్తారంటే, ₹1 నోట్ ఈస్ ప్రింటెడ్ బై గవర్నమెంట్. సో ఇక్కడ చూడండి, ₹1 నోట్ ఈస్ నాట్ ఎ బ్యాంక్ నోట్. బ్యాంక్ నోట్ అవ్వాలి అంటే అది ₹1 నోట్ అవ్వకూడదు. ఓకేనా. ఆర్బీఐ వచ్చి ఓన్లీ బ్యాంక్ నోట్సే ప్రింట్ చేస్తుంది. బ్యాంక్ నోట్స్ అంటే ఏంటి చెప్పా కదా, అదర్ దెన్ ₹1 నోట్, ఎవ్రీ నోట్ ఈస్ ఎ బ్యాంక్ నోట్, నాట్ ఎ కాయిన్. ఎవ్రీ నోట్ ఇస్ ఎ బ్యాంక్ నోట్. ఓకేనా. అర్థమైపోయిందా బ్యాంక్ నోట్కి డిఫరెన్స్ ఏంటో? బ్యాంక్ నోట్కి నార్మల్ నోట్కి. సో ₹1 నోట్ అనుకోండి, అది గవర్నమెంట్ ప్రింట్ చేస్తుంది, సో అది బ్యాంక్ నోట్ కింద రాదు. ఏదైతే ₹1 నోట్ కన్నా అబౌవ్ డినామినేషన్ ఉంటుందో ఆ నోట్ అన్ని బ్యాంక్ నోట్ అంటాం. సో అర్థమైందా? సో ఇప్పుడు మీరు ఏదైనా టీ షాప్ దగ్గర పోయి అలా పోయి అన్న ఒక బ్యాంక్ నోట్ ₹20 బ్యాంక్ నోట్ ఇవ్వండి అని చెప్పి మన అతి తెలివి చూపించకూడదు. ఎందుకంటే నాలెడ్జ్ ఉండడం అంటే దాని అర్థం ఏంటి? ఎదుటి వాళ్ళ లెవెల్ బట్టి మనం మాట్లాడాలి. మనకు వచ్చింది చెప్పి మన అతి తెలివిని చూపించాల్సిన అవసరం లేదు. మీకు అర్థమైంది కదా బ్యాంక్ నోట్ అంటే ఏంటో. సో అంతవరకు చాలు మనకు. నోడల్ ఏజెన్సీ. ఈ బ్యాంక్ నోట్స్ని ఎవరు ప్రింట్ చేస్తారు? ఆబ్వియస్గా ఆర్బీఐ ప్రింట్ చేస్తుంది, బట్ ఆర్బీఐ కింద ఏ డిపార్ట్మెంట్?
ఇష్యూ డిపార్ట్మెంట్. నేను చెప్పానా టర్మ్స్ని బ్రేక్ చేయడం తెలుసుకోవాలి అని. ఇష్యూ పేర్లోనే ఉందిగా, ఇష్యూ చేస్తుంది. ఇష్యూ డిపార్ట్మెంట్ ప్రింట్ చేసి ఏం చేస్తారు, వాళ్ళు పెట్టుకోరు కదా, వాళ్ళు ఇష్యూ చేయాల్సి వస్తుంది. సో ఇష్యూ డిపార్ట్మెంట్ ప్రింట్స్ ది నోట్స్. నెక్స్ట్ 2 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి మనకు. అక్కడ గుర్తుందా, సెంట్రల్ బోర్డులో కూడా మన 2 డిపార్ట్మెంట్స్ మాట్లాడాం. ఇక్కడ కూడా 2 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇది సెంట్రల్ బోర్డ్ కింద ఉండదు, అండర్ ఆర్బీఐ కింద ఉంటుంది, డైరెక్ట్గా ఆర్బీఐ కిందే ఉంటుంది. అండ్ బ్యాంకింగ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, బ్యాంక్ టు ద గవర్నమెంట్లో వర్క్ చేస్తుంది. సో టర్మ్లోనే అర్థమవుతుందా, మీరు వర్డ్ని బ్రేక్ చేస్తే మీకు మీనింగ్ వచ్చేస్తుంది. ఇప్పుడు మీకు మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారనుకోండి, ఇలా ఇంత సింపుల్గా రావు, జస్ట్ నీకు చెప్తున్నా. ఇష్యూ డిపార్ట్మెంట్ బ్యాంక్ నోట్స్ అని, బ్యాంక్ నోట్స్ ఇష్యూ డిపార్ట్మెంట్ బ్యాంకర్ టు ద గవర్నమెంట్ అని, బ్యాంక్ డిపార్ట్మెంట్ ప్రింట్స్ నోట్స్ అని ఇచ్చారనుకుంటే ఆబ్వియస్గా మీరు టర్మ్ని బ్రేక్ చేస్తే అర్థమైపోతుంది ఇది తప్పు అని చెప్పి. సో అది గుర్తుపెట్టుకోండి. ఇష్యూ డిపార్ట్మెంట్ ప్రింట్స్ ది నోట్స్, బ్యాంకింగ్ డిపార్ట్మెంట్ బ్యాంకర్స్ టు ద గవర్నమెంట్ వర్క్స్ అయితే బ్యాంకర్స్ టు ద గవర్నమెంట్. ఓకేనా. సో ఇక్కడ మీకు అర్థమైందా బ్యాంక్ నోట్ డిఫరెన్స్ అంటే, బ్యాంక్ నోట్కి ₹1 నోట్కి, బ్యాంక్ నోట్ అవ్వాలి అంటే అది ఆర్బీఐ ప్రింట్ చేయాలి. ఆర్బీఐ ప్రింట్ చేస్తుంది, అదర్ దెన్ ₹1 నోట్ ప్రింట్ చేస్తుంది. సో దాన్ని బ్యాంక్ నోట్స్ అంటాం. ఓకేనా. అందుకే ఇక్కడ చూసారా, మన ఇక్కడ ఇష్యూ ఆర్బీఐ 1 సెకండ్, ఇక్కడ చూసారా, ఆర్బీఐ ఇష్యూస్ బ్యాంక్ నోట్స్ అండ్ అందుకే మెన్షన్ చేసాం. ₹1 నోట్ ప్రింట్ చేయదు కాబట్టి మనం దాన్ని మెన్షన్ చేయలేదు. అసలు ₹1 నోట్ ఎందుకు గవర్నమెంట్ ప్రింట్ చేస్తుంది, ఎందుకు ఆర్బీఐ చేయట్లేదు, ఇవన్నీ మనం డీటెయిల్గా మాట్లాడతాం. ఓకేనా. నోడల్ ఏజెన్సీ అయిపోయిందా. యా. నెక్స్ట్ లీగల్ ఫ్రేమ్వర్క్. అంటే మెయిన్ ఏ యాక్ట్ కింద చేస్తుందంటే ఆబ్వియస్గా ఆర్బీఐ యాక్ట్ 1934 ఫర్ ప్రింటింగ్ నోట్స్. ఇప్పుడు అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ అంటే దాని అర్థం ఏంటంటే తప్పని. సో ఇట్స్ నాట్ అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్, అకార్డింగ్ టు ఆర్బీఐ యాక్ట్ 1934. నెక్స్ట్ డిజైన్ ఆఫ్ బ్యాంక్ నోట్స్ ఎవరు డిజైన్ చేస్తారు. ఓకేనా. అది సింపుల్. ఇక్కడ ఉంది రికమెండ్స్ బై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఆర్బీఐ. చూసారా, మన సెంట్రల్ బోర్డ్ గురించి మాట్లాడామా. సెంట్రల్ బోర్డులో ఎంతమంది ఉంటారు, పాజ్ చేసి మీరు ఆలోచించండి. 21 మెంబర్సా, కరెక్టేనా. యస్, నైస్. 2 డిపార్ట్మెంట్స్ ఉంటాయి, దాంట్లో 2 ఆఫీసర్స్ ఉంటారా. 5+16 మాట్లాడాం కదా, గుర్తుంది కదా. అన్అఫీషియల్, అఫీషియల్, నైస్, అంతే సింపుల్. అప్రూవ్ ఎవరు చేస్తారు, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఆర్బీఐ రికమెండ్ చేస్తుంది, బట్ ఫైనల్గా అప్రూవ్ చేసి మాత్రం సెంట్రల్ గవర్నమెంటే. ఓకేనా. డిజైన్ బ్యాంక్ నోట్స్. ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే, ఒకసారి మీరు అదర్ దాన్ యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఈ వీడియో చూస్తే ఆ బ్యాంక్ నోట్ పైన ఉన్న ఫిగర్స్ కూడా చూసుకోండి. ₹10 పైన ఏముంది, బ్యాంక్ నోట్ పైన ఏం ప్రింట్ అయ్యింది, ₹20 పైన ఏముంది, 100 పైన ఏముంది, 200 పైన ఏముంది, 500 పైన ఏముంది, రాణిక వావ్ ఉంటుంది, మన నాకు గుర్తు రావట్లేదు, బేసిక్గా హంపి ఇది కూడా రథం ఉంటుంది అనుకుంటున్నాను నేను, బట్ జస్ట్ ప్లీజ్ గూగుల్ చేసి చెక్ చేసుకోండి. ఇది ఒకసారి అడిగే ఛాన్స్ ఉంది. ఓకేనా. యా. నెక్స్ట్ డినామినేషన్. ఎంత డినామినేషన్ అంటే జస్ట్ నథింగ్ బట్ ఫేస్ వాల్యూ ఎంత అని. ఆ నోట్, ఇది నోట్ అనుకోండి, దీని డినామినేషన్ ఎంత అంటే దీని ఫేస్ వాల్యూ అంటే ఇది 500, 100, 200, 300, అది డినామినేషన్ అంటే. దీని ప్రొసీజర్ ఏంటి, డినామినేషన్ ఎవరు సెట్ చేస్తారంటే సేమ్ డిజైనింగ్ నోట్స్లో ఎవరు ఉన్నారో సేమ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఆర్బీఐ సజెస్ట్ చేస్తుంది. ఎంత నోట్ అంటే ₹10 నోట్ ప్రింట్ చేయాలా, ₹20 నోట్ ఇంట్రడ్యూస్ చేయాలా, ₹30 నోట్ చేయాలి. ₹30 నోట్ చేయట్లేదు చూడండి, ఎందుకంటే నాకు రీజన్ తెలియదు, బట్ మనం 10, 20, 50, 100, 200, 500 యూజ్ చేస్తాం. సో అది సెంట్రల్ బోర్డ్ రికమెండ్ చేస్తుంది, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఆర్బీఐ రికమెండ్ చేస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఫైనల్గా అప్రూవ్ చేస్తుంది. డినామినేషన్ ఆఫ్ బ్యాంక్ నోట్స్. ఎస్, బేసిక్ రూల్ ఏంటంటే ఆర్బీఐ యాక్ట్ ప్రకారం ఏముందంటే మినిమం ₹2 ప్రింట్ చేయొచ్చు. ఆర్బీఐ కావాలి అనుకుంటే ₹2 నోట్ ప్రింట్ చేయొచ్చు. మ్యాక్సిమం ₹10 నోట్, ₹10,000 నోట్ కూడా ప్రింట్ చేయొచ్చు. ఓకేనా. బట్ ఆర్బీఐ చూసెస్ టు ప్రింట్ ఓన్లీ 10, 20, 50, 100, 200, 500 నోట్స్. బట్ దెర్ ఈస్ ఎ స్కోప్ టు ప్రింట్ మినిమం ఆఫ్ ₹2 నోట్ అండ్ మ్యాక్సిమం ఆఫ్ ₹10,000 నోట్. ₹10,000 నోట్ ఎప్పుడైనా ప్రింట్ చేశారా అంటే ఎస్ చేశారు. 1938లో ఒకసారి ప్రింట్ చేశారు, 1954లో ఒకసారి ప్రింట్ చేశారు. యా. ఇప్పుడు డిమానిటైజేషన్ గురించి మనకు అందరు తెలిసిందే కదా. డిమానిటైజేషన్ గురించి నేను మానిటరీ పాలసీ చాప్టర్లో మాట్లాడతాను. జస్ట్ మన డిమానిటైజేషన్ గురించి తెలుసు కదా, బేసిక్ తెలుసు కదా. 2016లో జరిగింది. అదొకటే అనుకుంటున్నారా, నో. 1938లో ఒకసారి డిమానిటైజేషన్ జరిగింది, 1954లో కూడా డిమానిటైజేషన్ ఒకసారి జరిగింది. టోటల్ 3 టైమ్స్ జరిగింది. సారీ, ఇది తప్పు, టోటల్ 3 టైమ్స్ జరిగింది డిమానిటైజేషన్. ఇది డినామినేషన్. ఇది ఓకే, నేను మాట్లాడేది డిమానిటైజేషన్ గురించి. ఓకే.
ఇది 3 టైమ్స్ జరిగింది. 1938లో ఒకసారి, 1954లో ఒకసారి, 2016లో ఒకసారి. 1938, 1954లో డిమానిటైజ్ చేశారంటే 10,000 రూపీస్ నోట్‌ని డిమానిటైజ్ చేశారు. అంటే డిమానిటైజ్ చేయడం అంటే అది ఏమంటారు మార్కెట్‌లోంచి దాన్ని సకౌట్ చేయడం, సక్కించేయడం. ఓకేనా? 2016లో ఏం చేసాం మనం? 2000 రూపీస్‌ని 2000 రూపీస్ తీసేసాం. అండ్ ఓల్డ్ నోట్స్ ఆఫ్ 100 అండ్ 500ని కూడా మనం రూల్ అవుట్ చేసాం. యా. సో డిమానిటైజేషన్ మొత్తం 3 టైమ్స్ జరిగింది. 1938, 1954 అండ్ 2016లో ఒకసారి. సో ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ఆర్బీఐ మినిమమ్ ఆఫ్ రూపీస్ 2 రూపీస్ నోట్ నుంచి 10,000 రూపీస్ నోట్ వరకు ప్రింట్ చేయొచ్చు. ఓకేనా? యా. బ్యాంక్ నోట్స్ ఆర్ లీగల్ టెండర్. ఇప్పుడు ఈ లీగల్ టెండర్ అనే కాన్సెప్ట్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? లీగల్ టెండర్ అంటే సింపుల్, మనం సింపుల్ భాషలో మాట్లాడుకుందాం. కంపల్సరీ యాక్సెప్ట్ చేయాలి. దాని అర్థమే అది. లీగల్ టెండర్ అంటే యూ హ్యావ్ ద ఆబ్లిగేషన్ టు యాక్సెప్ట్. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు యా ఇక్కడ ఇక్కడ మాట్లాడదాం. ఆర్ ఎల్స్ యా గివ్ మీ ఎ సెకండ్, ఒక పేజ్ యాడ్ చేస్తా. యా. సో ఇప్పుడు నేను ఒక క్యాబ్ డ్రైవర్ అనుకోండి. నేను క్యాబ్ డ్రైవర్. ఓకే, మీరు కస్టమర్. మీది యూపీఎస్సీ ఇంటర్వ్యూ ఉంది అనుకుందాం. ఢిల్లీలో ఇంటర్వ్యూ ఉంది, మీరు హైదరాబాద్లో ఉంటారు, మీ ఫ్లైట్ మిస్ అయింది. సో మీరు బై క్యాబ్ నా సర్వీస్ యూజ్ చేసుకొని మీరు ఢిల్లీ రీచ్ అయ్యారు. సో ఇప్పుడు మీరు ఢిల్లీ రీచ్ అయ్యాక నాకు వచ్చి 10,000, మనం 10,000 డీల్కి మాట్లాడుకుందాం. మీరు నాకు వచ్చి 10,000 క్యాష్ పే చేశారు. ఇప్పుడు నా ఆబ్లిగేషన్ ఏంటంటే నేను కంపల్సరీ 10,000 రూపీస్ని యాక్సెప్ట్ చేయాలి. అంతేకాని నేను క్యాష్ తీసుకోను, సారీ మీరు నాకు యూపీఐ చేయండి, ఆర్ నేను క్యాష్ తీసుకోను మీరు నాకు చెక్ ఇవ్వండి అని, క్యాష్ తీసుకోను గోల్డ్ రూపంలో తీసుకుంటాను, ఇలాంటివి మనం చెప్పడానికి లేదు. ఎందుకంటే 10,000 అనేది ఏంటి, బ్యాంక్ నోట్స్ ఆర్ లీగల్ టెండర్. సో దానికి లీగల్ స్టేటస్ ఉంది. మనకు ఒక ఆబ్లిగేషన్ ఉంటుంది, కంపల్సరీ లీగల్ టెండర్ అని యాక్సెప్టబుల్. మన ఆబ్లిగేషన్ ఏంటంటే కంపల్సరీ దాన్ని యాక్సెప్ట్ చేయాలి. మనం ఇంకోసారి సింపుల్గా చెప్తాను. ఇక్కడ చూడండి, డెఫినేషన్ చూడండి ఒకసారి. లీగల్ టెండర్ బేసిక్ మీనింగ్ అంటే అబ్లిగేషన్ టు యాక్సెప్ట్. టెక్నికల్ మీనింగ్ ఏంటంటే లీగల్ టెండర్ ఈజ్ ఎ మనీ ఇన్ విచ్ క్రెడిటర్ ఈజ్ రిక్వైర్డ్ టు యాక్సెప్ట్ ది సెటిల్మెంట్స్. సో ఎవరైతే క్రెడిటర్ ఉంటారో అతను కంపల్సరీ యాక్సెప్ట్ చేయాలి బ్యాంక్ నోట్స్ని. ఎందుకంటే బ్యాంక్ నోట్స్ ఆర్ లీగల్ టెండర్. లీగల్ టెండర్ మాట్లాడాం కదా, దే ఆర్ బ్యాక్డ్ బై ద లీగాలిటీ దట్ ఎవ్రీ క్రెడిటర్ హ్యాస్ టు యాక్సెప్ట్ ద మనీ, యాక్సెప్ట్ ద బ్యాంక్ నోట్స్. ఓకేనా? సో ఇక్కడ క్రెడిటర్ డెటర్ గురించి ఒకసారి మాట్లాడదాం. ఓకేనా? యా. ఇప్పుడు ఇప్పుడు క్యాబ్ డ్రైవర్, నేను క్యాబ్ డ్రైవర్. ఓకే, మీరు నా సర్వీస్ యూజ్ చేసుకొని నాకు 10,000 ఇస్తున్నారు. సో ఇప్పుడు 10,000 ఎవరికి వస్తుంది? నాకు వస్తుంది. సో ఐ విల్ బీ ద క్రెడిటర్. నేను యాక్సెప్ట్ చేస్తున్నా కదా, మీ నుంచి వెళ్తుంది, మీ నుంచి మైనస్ అవుతుంది కదా మీ నుంచి. సో యూ విల్ బీ ద డెటర్. ఓకే, మనీ నేను యాక్సెప్ట్ చేస్తున్నా కాబట్టి నేను క్రెడిటర్ అవుతాను. మీరు ఇస్తున్నారు కాబట్టి మీ నుంచి మైనస్ నాకు ప్లస్ అవుతుంది కాబట్టి మీరు డెటర్ అవుతారు. సింపుల్, అంతే. క్రెడిటర్కి డెటర్కి డిఫరెన్స్. సో క్రెడిటర్ చూడు, మన దాని టెక్నికల్ మీనింగ్ చూద్దాం. వన్ హూ మనీ ఈజ్ ఓన్డ్. ఎవరైతే ఓన్ చేస్తారో డబ్బుల్ని అతను క్రెడిటర్ అవుతారు. డెటర్ వన్ హూ ఓస్ ద మనీ. ఎవరైతే ఇవ్వాల్సి వస్తుందో ఆలో డెటర్ అవుతారు. అదే ఎగ్జాంపుల్ ఇక్కడ. సో ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ అర్థమైంది కదా. ఇప్పుడు మనం వేరే ఎగ్జాంపుల్ మాట్లాడదాం. మీరు చెప్పండి ఇది ఎలా వర్క్, ఎవరు క్రెడిటరో ఎవరు డెటరో మాట్లాడుకుందాం. ఓకే, బ్యాంక్. సో నేను అనుకున్నాను, నేను ఎంఎస్సి. 1 సెకండ్. నేను ఎంఎస్సి కలర్ మారుతాం. 1 సెకండ్. యా. ఇప్పుడు నేను వచ్చి నాకు లోన్ కావాలి, ఒక 1 crore లోన్ కావాలనుకోండి. నేను ఎప్పుడు క్రోర్స్లోనే మాట్లాడదలుచుకుంటున్నాను, ఎందుకంటే అట్లీస్ట్ ఊహనే కదా, కొంచెం ఎక్కువ మన కాస్ట్లీగా ఊహిద్దాం. సరే, నాకు 1 crore ఎందుకు, నాకు 100 crores కావాలి లోన్. ఓకేనా? నేను బ్యాంక్ దగ్గరికి వెళ్ళి లోన్ తీసుకున్నాను. సో బ్యాంక్ నాకు
100 crores ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఓకే. సో ఇది లోన్. లోన్ అన్నది బ్యాంక్కి క్రెడిటర్ అవుతాడా? లోన్ ఇస్తే బ్యాంక్ క్రెడిటర్ అవుతుందా, డెటర్ అవుతాడా? ఇది మీరు గెస్ చేయాలి. ఇక్కడ చూసారా, ఎవరైతే డబ్బు లోన్ చేస్తారో వాళ్ళు క్రెడిటర్ అవుతారు, ఎవరి నుంచి అయితే డబ్బులు పోతాయో వాళ్ళు డెటర్ అవుతారు. సో ఇప్పుడు ఆ యాంగిల్లో చూస్తే డబ్బులు ఎవరి దగ్గర నుంచి పోతున్నాయి? బ్యాంక్ దగ్గర నుంచి పోతున్నాయి కదా. బ్యాంక్ డబ్బులు పోతున్నాయి. ఎవరికి వస్తున్నాయి? ఎంఎస్సి, నాకు వస్తున్నాయి డబ్బులు. ఇక్కడ మైనస్ అవుతున్నాయి, ఇక్కడ ప్లస్ అవుతున్నాయి. సో అప్పుడు ఏమవుతుంది? బ్యాంక్ క్రెడిటర్ అవుతారు, ఎంఎస్సి నేను డెటర్ని అవుతా అని మీరు అనుకుంటున్నారు. ఇక్కడే మనం పప్పులో కాలేస్తాం. యా, ఎందుకు అంటే బ్యాంక్ నుంచి డబ్బులు పోతున్నాయి కరెక్టే. ఇక్కడ ఏంటి అంటే ఏమంటారు, దానం చేస్తుందా బ్యాంక్? నో, ఇట్స్ గివింగ్ లోన్. లోన్ అంటే ఏంటి? నీకు బ్యాంక్కి రిటర్న్ నువ్వు డబ్బులు ఇస్తావు, దాంతోపాటు ఇంట్రెస్ట్ కలిపిస్తావు. సో లోన్ అంటే ఏంటి? తిరిగిన డబ్బులు వచ్చేస్తాయి. సో 100 crores ఊరికే ఇవ్వట్లేదుగా. నేనేం చేస్తాను మరి? 100 crores ప్లస్ ఇంట్రెస్ట్ కూడా పే చేస్తా. సో క్రెడిటర్ ఎవరవుతారు? డబ్బులకి ఎవరికి వస్తున్నాయి? ఫైనల్గా డబ్బులు ఎవరికి వస్తాయి? నాకే వస్తున్నాయి, బ్యాంకే వస్తున్నాయి. సో బ్యాంక్ విల్ బి ద క్రెడిటర్, ఆల్వేస్ క్రెడిటర్. నేను యాజ్ అ కస్టమర్ ఆల్వేస్ బి ద డెటర్. అర్థమైందా? కన్ఫ్యూజ్ అయ్యారు ఏమైనా? నేనేం ఇక్కడ పైన ఎగ్జాంపుల్ చూద్దాం. సారీ, ఈ ఫస్ట్ ఎగ్జాంపుల్, ఈ సెకండ్ ఎగ్జాంపుల్ అనుకుందాం. ఇక్కడ ఏమన్నా, నేను మీరు నా సర్వీస్ యూజ్ చేసుకున్నారు, నాకు డబ్బులు ఇస్తున్నారు. సో సారీ మీరు నాకు మనీ ఇస్తున్నారు. సో మనీ నాకు ప్లస్ అవుతుంది కాబట్టి ఇక్కడ నేను క్రెడిటర్ అయ్యా. మీ నుంచి పోతుంది కాబట్టి మీరు డెటర్ అయ్యారు. ఇక్కడేంటి? బ్యాంక్ నుంచి కరెక్టే, నేను వచ్చి లోన్ తీసుకున్నాను బ్యాంక్ నుంచి, డబ్బులు నాకు వస్తున్నాయి కరెక్టే. ఈ పైన ఎగ్జాంపుల్ ద్వారా చూస్తే ఏమవ్వాలి? ఎంఎస్సి క్రెడిటర్, అదే నేను క్రెడిటర్ అవ్వాలి. కానీ మీరు ఓన్లీ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది ఏమంటారు, ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది మూవీనే చూస్తున్నారు. క్లైమాక్స్ కూడా ఉంది ఇక్కడ. అల్టిమేట్గా మనీ ఎవరికి పోతుంది? బ్యాంక్ మనీ ఇస్తుంది కరెక్టే, కానీ అల్టిమేట్గా మనీ ఎవరికి వెళ్తుంది? మరి బ్యాంకే వెళ్తుంది, ఎందుకంటే అది లోన్ కాబట్టి. ఓన్లీ మనీనే వెళ్తుందా? లేదు, ఇంట్రెస్ట్ కూడా కలిసి వెళ్తుంది. సో లోన్, వెన్ వీ టాక్ అబౌట్ ది లోన్, బ్యాంక్ విల్ బి ఆల్వేస్ యాక్ట్స్ యాజ్ ది క్రెడిటర్ అండ్ ది కస్టమర్ విల్ బి ఆల్వేస్ బి ద డెటర్. ఓకే, అర్థమైంది కదా? ఎక్కువ టైం తీసుకున్నానా? నో, లేదు కదా. యా, సేమ్ ఆ ఎగ్జాంపుల్ ఇక్కడ వాడాను నేను. సో సేమ్ ఎగ్జాంపుల్ మీరు కాంటే ఎప్పుడైనా రివైజ్ చేసినా ఒకసారి చూడండి, ఈజీగా అర్థమైపోతుంది. సో ఇక్కడ అర్థమైంది కదా, మనం బ్యాంక్ నోట్స్ గురించి మాట్లాడుకున్నాం. బ్యాంక్ నోట్స్ ఆర్ అదర్ దాన్ 1 rupee notes are called bank notes. Bank notes are printed by RBI. 1 rupee notes are printed by government. ఓకేనా? ఎందుకు అది విల్ డిస్కస్ లేటర్. నెక్స్ట్, బేసిస్ ఫర్ ప్రింటింగ్ నోట్స్. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. ఇది ఏమంటారు, ఇది అర్థమైతే సగం అర్థమైపోయినట్టే మీకు. ఓకేనా? ఇంకా మనకున్న చిన్నప్పటి నుంచి ఉండే ఒక దీని గురించి మాట్లాడాలి. ఇంతకుముందు మనం మాట్లాడుకున్న టాపిక్స్ అంతా స్టాటిక్, డ్రై టాపిక్ కాబట్టి నేను జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అంతే. ఇక్కడ వీ కెన్ హ్యావ్ సమ్ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్స్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ టాపిక్. ఓకే, బేసిస్ ఫర్ ప్రింటింగ్ నోట్స్. నోట్స్ని ప్రింట్ చేయడం ఏ బేసిస్ పైన ప్రింట్ చేస్తారు? మీకు ఎప్పుడైనా చిన్నప్పుడు థాట్ వచ్చిందా? ఎందుకని ఇప్పుడు మన దగ్గర చాలామంది చాలా పాపులేషన్ బీపీఎల్లో ఉన్నారు కదా, అదే బిలో పావర్టీ లైన్ కింద బతుకుతున్నారు కదా. గవర్నమెంట్ ఎందుకని నోట్స్ ప్రింట్ చేసి ఇచ్చేయకూడదు? అలా ఎప్పుడైనా ఆలోచించారా? ఇచ్చేస్తే అయిపోతుంది కదా. అప్పుడు అందరూ ఒక ఏమంటారు, ఈక్వల్ స్టేటస్లో వస్తారు కదా. అలా చేయలేదు గవర్నమెంట్. ఒకసారి వాళ్ళు చేయాలని అనుకున్నా కూడా చేయలేదు. ఎందుకు చేయలేదో మనం మాట్లాడుకుందాం. ఎందుకు అన్లిమిటెడ్ నోట్స్ గవర్నమెంట్ ప్రింట్ చేయలేదో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ మనం బేసిక్స్ కాన్సెప్ట్ నుంచి మాట్లాడుకుందాం. ఓకే, ఇదేం లేదండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి డిపాజిట్లో అని రాసుకున్నా. ఇది నథింగ్ టు డూ విత్ మై నోట్స్. ఫస్ట్ అసెట్ లయబిలిటీ గురించి మాట్లాడదాం. సింపుల్ అండి, మీ లైఫ్లో మీరు ఎప్పుడో ఒకసారి అసెట్ అనే మాట విని ఉంటారు. అసెట్ అంటే వన్ ఓన్స్. అసెట్ అంటే నీది అన్నది అసెట్ అవుతుంది. నీది ఓనర్షిప్ ఉందనుకో, అది అసెట్ అవుతుంది నీకు. ఒకవేళ తిరిగి ఇచ్చేయాలనుకో, అప్పుడు లయబిలిటీ అవుతుంది. మన ఎగ్జాంపుల్తో మాట్లాడదాం. లెట్స్ థింక్, మీరు ఒక BMW కార్ కొన్నారు. ఓకే, కార్ కొన్నారు. సో BMW కార్ మీకు అప్పుడు అసెట్ అవుతుందా, లయబిలిటీ అవుతుందా? ఆబ్వియస్గా మీకు అసెట్టే కదా అవుతుంది, ఎందుకంటే మీరు కొన్నారు. యు ఆర్ ద ఓనర్ ఫర్ దిస్ BMW. సో ఇది మీకు అసెట్ అవుతుంది. సేమ్ ఇదే BMW.
ఓకేనా? సేమ్ ఇదే బిఎండబ్ల్యూని మీరు రెంట్ తీసుకున్నారు. ఓకే, రెంట్ తీసుకున్నారు అనుకుందాం. అప్పుడు మీకు ఏమవుతుంది? అసెట్ అవుతుందా, లయబిలిటీ అవుతుందా? ఆబ్వియస్ కదా. రెంట్ తీసుకోవడం అంటే ఏంటి? మీరు ఓనరా దానికి? నో, యూ హ్యావ్ టు రిటర్న్ ఇట్ బ్యాక్ కదా. యూ హ్యావ్ టు రిటర్న్ ఇట్. సరే, నేను ఒక చిన్న కరెక్షన్ ఇద్దాం అనుకుంటున్నా. రిటర్న్ బ్యాక్ ఇది గ్రామటికల్గా రాంగ్ సెంటెన్స్. రిటర్న్ అన్నా ఇచ్చేయడమే, బ్యాక్ అన్నా ఇచ్చేయడమే. సో యూ హ్యావ్ టు యూస్ రిటర్న్ ఆర్ బ్యాక్, ఏదో ఒక వర్డ్ యూస్ చేయాలి. సో యా, యూ హ్యావ్ టు రిటర్న్ ఇట్ కదా. సో బిఎండబ్ల్యూ మీరు రెంట్ తీసుకున్నారనుకో, అప్పుడు మీకు మీరు లయబిలిటీ అవుతుంది, ఎందుకంటే తిరిగి ఇచ్చేయాలి కాబట్టి. సో మీకు అర్థమైందా అసెట్కి డిఫరెన్స్? అసెట్కి లయబిలిటీ డిఫరెన్స్ అర్థమైందా? అసెట్ అంటే ఇఫ్ యు ఆర్ ది ఓనర్ ఆఫ్ ది ఎనీ పర్టికులర్ థింగ్, దెన్ ఇట్ విల్ బి యువర్ అసెట్. లయబిలిటీ అంటే నువ్వు ఓనర్ ఏం కాదు, టెంపరీ పర్పస్ పై నీ దగ్గర ఉంది, తర్వాత నువ్వు తిరిగి ఇచ్చేయాలనుకో, అప్పుడు అది లయబిలిటీ అవుతుంది. ఓకేనా? ఇది బేసిక్ అర్థమైపోయిందా? సో ఇప్పుడు అర్థమైంది కదా. బ్యాంక్ నోట్ కూడా మాట్లాడాం మనం. బ్యాంక్ నోట్ అంటే ఏంటి? అదర్ దెన్ ₹1 నోట్. ₹1 నోట్ కానిది ఏదైనా బ్యాంక్ నోటే అవుతుంది, ఎందుకంటే అది ఆర్బీఐ ప్రింట్ చేస్తుంది కాబట్టి. ఇప్పుడు అసెట్ లయబిలిటీ మీకు అర్థమైందా? ఓకే. ఆర్బీఐ అన్నది నోట్స్ ప్రింట్ చేస్తుంది. నోట్ అన్నది, బ్యాంక్ నోట్ అన్నది ఆర్బీఐకి అసెట్ లయబిలిటీనా? ఇది మీరు ఒకసారి వీడియో పాజ్ చేసి మీరు ఆలోచించండి, కొంచెం ఆలోచించండి. ఇప్పుడు ఆర్బీఐ నోట్స్ ప్రింట్ చేస్తుంది, బ్యాంక్ నోట్స్ ప్రింట్ చేస్తుంది, అది అప్పుడు అసెట్ అవుతుందా? ఇప్పుడు ఆర్బీఐ దానికి ఓనర్ అవుతుందా నోట్స్కి? ఆర్ అది తిరిగి ఇచ్చేయాలా, జనాలకి ఇచ్చేయాలా? ఆ బేసిస్ పైన బ్యాంక్ నోట్ ఆర్బీఐకి అసెట్ లయబిలిటీని మీరు చెప్పండి. అందులో మీకు ఎగ్జాంపుల్ చూపిస్తా. ఈ నోట్ చూస్తున్నారా? యా, ఇక్కడ ఏమని చూస్తారా? ఇది ఇక్కడ మిడిల్లో స్పెసిమెన్ దగ్గర ఐ ప్రామిస్ టు పే ద బేరర్ ద సమ్ ఆఫ్ ₹500 నోట్. ఇప్పుడు ఇది చదివి చెప్పండి, అసెట్ అవుతుందా, లయబిలిటీ అవుతుందా బ్యాంక్ ఇది ఆర్బీఐకి? సో మీకు చూస్తే అర్థమవుతుంది కదా. ఆర్బీఐ మనకు ప్రామిస్ చేస్తుంది, మీకు ఇస్తాను నేను 500 వాల్యూ గల నోట్, ఇది మీది, ఐ ప్రామిస్, వీళ్ళు అష్యూరెన్స్ ఇస్తుంది మనకు, మీకు ఇచ్చేస్తాను అని. సో ఆబ్వియస్గా బ్యాంక్ నోట్ అన్నది ఎప్పుడైనా ఆర్బీఐకి అది లయబిలిటీనే, ఎందుకంటే నోట్స్ ప్రింట్ చేసేది జనాలకి ఇవ్వడానికి, మార్కెట్లో ఇంజెక్ట్ చేయడానికి. సో ఆర్బీఐ ఎప్పుడు నోట్ ప్రింట్ చేసినా అది మార్కెట్కి ఇవ్వడానికి ప్రింట్ చేస్తుంది కాబట్టి చేస్తుంది, కానీ తన దగ్గర పెట్టుకోవడానికి ప్రింట్ చేయదు. మనం అప్పుడే మాట్లాడామా అసెట్ లయబిలిటీకి డిఫరెన్స్. అసెట్ని ఎప్పుడు అంటాం? మన ఓనర్స్ అయితే అసెట్ అంటాం, ఒకసారి తిరిగి ఇచ్చాననుకో అప్పుడు దాన్ని లయబిలిటీ అంటాం దాన్ని. సో బ్యాంక్ నోట్స్ ఆర్ ఆల్వేస్ లయబిలిటీ ఫర్ ఆర్బీఐ. సో అదే రాసాను చూడండి నోట్. ఆల్ బ్యాంక్ నోట్స్ ఆర్ లయబిలిటీస్ ఫర్ ఆర్బీఐ సిన్స్ ఆర్బీఐ ప్రామిసెస్ టు పే ద బేరర్ వాల్యూ ఆఫ్ ఈక్వలెంట్ టు డినామినేషన్ ఆఫ్ ది బ్యాంక్ నోట్. ఒక బ్యాంక్ నోట్ పైన ఎంత డినామినేషన్ ఉంటాయి, ఇప్పుడు నేను 1000 ఇచ్చాను, ఇంత డినామినేషన్ ఉందనుకోండి, కంపల్సరీ ఆర్బీఐ నీకు ఇంత అమౌంట్ నీకు ఇవ్వాలి. ఓకేనా? ఎందుకంటే మీరు నోట్ పైన చూసారా, రాసి ఉంటుంది ఐ ప్రామిస్ యూ టు అష్యూర్ యూ దట్ సంథింగ్. ఓకే, సో అందుకు ఎప్పుడైనా కానీ బ్యాంక్ నోట్ ఆర్బీఐకి ఒక లయబిలిటీ. ఓకే, గాట్ ఇట్? సింపుల్, అర్థమైంది కదా. అసెట్కి, లయబిలిటీకి, క్రెడిటర్కి, డెటర్కి డిఫరెన్స్ ఏంటి? ఒక బ్యాంక్ లోన్ ఇచ్చినప్పుడు బ్యాంక్ క్రెడిటర్ అవుతుంది, కస్టమర్ డెటర్ అవుతాడు. అర్థమైంది కదా. అండ్ బ్యాంక్ నోట్ అంటే ఏంటో తెలిసింది కదా. అండ్ అసెట్కి లయబిలిటీ డిఫరెన్స్ ఓకే కదా. ఆల్ ఫిక్స్, ఆల్ క్లిస్టర్ క్లియర్. యా, నెక్స్ట్ దీని గురించి మాట్లాడదాం. బాండ్. మనం విన్నాం కదా మనం, బాండ్ అంటే ఏం లేదండి, చాలా సింపుల్. మీరు ఎప్పుడైనా తర్వాత చూడండి బాండ్ ఎలా ఉంటుందో. బాండ్ అంటే ఇలా ఎంత చిన్నగా ఉంటుందో ఒక పేపర్. బాండ్ ఈజ్ నథింగ్ బట్ ఏ పేపర్. ఓకేనా? ఫైనాన్షియల్ పేపర్ అంటారు. 1 సెకండ్. ఒక పేపర్ పైన ఏముంటుంది తెలుసా? ఫేస్ వాల్యూ ఉంటుంది. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెచ్యూరిటీ అండ్ కూపన్ రేట్ ఇలా ఉంటుంది. ఫేస్ వాల్యూ. ఇప్పుడు ఫస్ట్ బాండ్ అంటే ఏమో చూద్దాం. ఒక లెట్స్ సీ ఎంఎస్సి కంపెనీ, నా కంపెనీ అనుకోండి, నాదో కంపెనీ ఉంది, నాకు అర్జెంటుగా ఒక 100 crores కావాలి నా కంపెనీకి, అంటే నా బ్రాంచ్ ఎక్స్పెన్షన్కి నాకు 100 crores కావాలి. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, నా దగ్గర 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒక కంపెనీగా నాకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి
బ్యాంక్ దగ్గర నేను లోన్ తీసుకోవచ్చు. బ్యాంక్ లోన్ టు బాండ్స్ ఇష్యూ చేయొచ్చు. బాండ్స్ అన్నా ఏమన్నా బాండ్స్ అన్నా కూడా అప్పు కిందే వస్తుంది ఇది కూడా. బట్ డిఫరెన్స్ ఏంటో చెప్తాను. బ్యాంక్ లోన్ ఏముంటుందంటే ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఇవ్వాలి. బాండ్స్ పైన ఇంట్రెస్ట్ రేట్ అంటే మన ఇష్టం వచ్చినంత ఇవ్వచ్చు, మనం మెన్షన్ చేయొచ్చు. సో ఇది బాండ్, ఇలా ఉంటుంది బాండ్. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, నేను చూస్తా బ్యాంక్ లోన్లో ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉందో చూస్తాను. చాలా ఎక్కువ ఉంది అనుకోండి, ఎందుకు నేను బాండ్స్ ఇష్యూ చేస్తాను అని చెప్పి బాండ్స్కి వస్తాను. నాకు 100 crores కావాలి కాబట్టి నేను 100 బాండ్ నోట్స్ రిలీజ్ చేస్తాను. ఒక బాండ్ నోట్కి 1 crore వాల్యూ పెట్టి మెచ్యూరిటీ అంటే ఎన్ని రోజుల్లో మెచ్యూర్ అంటే ఎన్ని రోజులు నేను రిటర్న్ ఇస్తాను మీ డబ్బుల్ని. ఒకసారి మీరు నా బాండ్ కొన్నారు, 1 crore పెట్టి మీరు నా బాండ్ కొంటే, సో నేను మీ దగ్గర నుంచి మనీ తీసుకుంటా కదా 1 crore, మీకు ఎప్పుడు ఇస్తాను, సో అది మెచ్యూరిటీ. నేను 5 years అని రాసి వచ్చాను మీకు. నేను 5 yearsలో మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను. కూపన్ రేట్ అంటే నథింగ్ బట్ ఇంట్రెస్ట్. ఎంత ఇంట్రెస్ట్, 10% ఇంట్రెస్ట్ ఇస్తా అని రాసిస్తాను మీకు. అంటే ప్రతి ఇయర్ మీకు ఈ 1 crore పైన 10% ఇంట్రెస్ట్ ఇస్తాను. 10% ఇంట్రెస్ట్ ఇస్తాను. 5 years తర్వాత సేమ్ ఆ 1 crore అమౌంట్ మీకు రిటర్న్ ఇచ్చేస్తాను. ఇది బాండ్ ఇష్యూ చేయడం అంటే. ఇప్పుడు మీకు డౌట్ వచ్చు, ఇప్పుడు నీ దగ్గర ఎందుకు కొంటా అని మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు ఎంఎస్జీ కంపెనీ ఉంది కాబట్టి మీరు కొనంటున్నారు, ఎందుకంటే నామో నిశానా లేని కంపెనీ కాబట్టి. అదే టాటా బాండ్ రిలీజ్ చేస్తే కొనరా? కొంటాం కదా. అదాని అంబానీ వాళ్ళు రిలీజ్ చేస్తే కొంటాం కదా. సో బాండ్ అసలుకి ఏం లేదండి, జస్ట్ ఒక పీస్ ఆఫ్ పేపర్ అంతే. మన ఓన్లీ బాండ్స్ ఆర్ బైట్ ఆన్ ది బేస్ ఆఫ్ ది ట్రస్ట్ బేస్ పైన కొంటాం అంతే. అదేం డబ్బులు కావు, అదేం లీగల్ టెండర్ ఏం కాదు, అదేం గవర్నమెంట్ బ్యాక్డ్ కాదు, ఆర్బీఐ ఇష్యూ చేయదు, నథింగ్. జస్ట్ ఒక కంపెనీ పేపర్ ఇస్తుంది మనకు. పేపర్ ఇచ్చి నీ 5 years అయితే నీ డబ్బులు ఇచ్చేస్తాను ఇస్తుంది. జస్ట్ ఆన్ ద బేస్ ఆఫ్ ది ట్రస్ట్ మనం బాండ్స్ని కొంటాం. బాండ్ అంటే ఇంతే, ఇది సింపుల్. సో బాండ్స్ని ఎందుకు మనం ఆప్ చేస్తామంటే ఇంట్రెస్ట్ తక్కువ, బ్యాంక్ కన్నా తక్కువ ఇంట్రెస్ట్ చేసి మనం బాండ్ మార్కెట్లో రిలీజ్ చేయొచ్చు. అందుకే సింపుల్ రీజన్. కానీ ఇప్పుడు బాండ్ చేస్తాను చూడు. బాండ్ ఈజ్ అ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ త్రూ విచ్ కంపెనీస్ బారో మనీ. సింపుల్. అప్పు తీసుకుంటుందండి ఎవరి దగ్గర? మన దగ్గర నుంచి, ఇండివిజువల్స్ దగ్గర నుంచి. దాట్ సింపుల్. ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడాం? అసెట్ లయబిలిటీ అంటే డిఫరెన్స్ తెలుసుకున్నాం. క్రెడిటర్ డెటర్ అంటే ఏంటో తెలుసుకున్నాం. బ్యాంక్ నోట్ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఓకేనా? ఇప్పుడు చూడు, సేమ్ నేను చెప్పా కదా ఎగ్జాంపుల్. ఫేస్ వాల్యూ ఉంటుంది, మెచ్యూరిటీ ఉంటుంది, కూపన్ రేట్. ఫేస్ వాల్యూ అంటే అమౌంట్ ఆఫ్ బారోయింగ్, ఎంత తీసుకుంటున్నామని. మెచ్యూరిటీ డ్యూరేషన్ ఆఫ్ బారోయింగ్, అదే చెప్పా కదా, ఎన్ని ఇయర్స్లో మెచ్యూర్ అవుతుంది, ఎన్ని ఇయర్స్ రిటర్న్ ఇస్తా అని. కూపన్ రేట్ వచ్చి ఇంట్రెస్ట్ పెయిడ్ బై కంపెనీ, ఎంత ఇంట్రెస్ట్ ఇస్తున్నామని. సో ఇది బాండ్ అంటే బేసిక్. ఇప్పుడు ఎప్పుడైనా మీరు న్యూస్లో బాండ్ అని చూస్తే ఇప్పుడు మీకు పిక్చర్ అలా కనిపించాలి కళ్ళ ముందర. నేను అలాగే చెప్పాను అనుకుంటున్నాను, హోప్స్ అది కరెక్ట్ అవుతుందని. సో ఇప్పుడు మనం మెయిన్ టాపిక్లోకి దిగుదాం. అది నేను జస్ట్ మీకు మీ బ్రెయిన్ని వార్మప్ చేసే అంతే. ఇప్పుడు ఇది మెయిన్ టాపిక్. ఇప్పుడు మీరు మన ఎగ్జామ్లో బాండ్ అంటే ఏంటి, అసెట్ అంటే ఏంటి, లయబిలిటీ, ఇది ఏం అడగరండి. జస్ట్ నేను మీకు ఒక కాన్సెప్చువల్ క్లారిటీ కోసం చెప్పాను అంతే. మెకానిజం ఆఫ్ ప్రింటింగ్ నోట్స్ ఎలా, దాని మెకానిజం ఏంటి ప్రింట్ చేయాలంటే. ఇష్యూ డిపార్ట్మెంట్ మనం మాట్లాడామా? ఇష్యూ డిపార్ట్మెంట్ నోట్స్ని ప్రింట్ చేస్తుంది. ఇష్యూ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్బీఐ ఫాలోస్ మినిమం రిజర్వ్ సిస్టమ్ అనే సిస్టమ్ని ఫాలో అయ్యి నోట్స్ని ప్రింట్ చేస్తుంది ఫర్ ప్రింటింగ్ ఆఫ్ బ్యాంక్ నోట్స్ ఇన్ ఇండియా. అండర్ మినిమం రిజర్వ్ సిస్టమ్ ద ఇష్యూ డిపార్ట్మెంట్ షుడ్ ఫుల్ఫిల్ 2 conditions టు ప్రింట్ నోట్స్. నువ్వు నోట్స్ని ప్రింట్ చేయాలంటే ఇష్యూ డిపార్ట్మెంట్ దగ్గర 2 conditions ఉంటాయి. ఆ కండిషన్స్ని ఫుల్ఫిల్ చేస్తే నోట్స్ని ప్రింట్ చేయగలదు. ఓకేనా? అండర్ మినిమం రిజర్వ్ సిస్టమ్. ఆ మినిమం రిజర్వ్ సిస్టమ్ మీద మనం చూద్దాం. ఆ 2 conditions ఏంటి. ఓకేనా? ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఇష్యూ డిపార్ట్మెంట్ షుడ్ మెయింటైన్ 200 crores, మినిమం రిజర్వ్ ఆఫ్ 200 crores. ఇష్యూ డిపార్ట్మెంట్ దగ్గర మినిమం రిజర్వ్ అంటే అకౌంట్లో ఉంచుకోవాలి. అకౌంట్లో మినిమం 200 crores ఉండాలి. ఓకేనా? నోట్స్ని ప్రింట్ చేయాలంటే ఇష్యూ డిపార్ట్మెంట్ దగ్గర మినిమం అయితే 200 crores ఉండాలి. ఓకే? ఆ 200 crores కూడా ఎలా ఉండాలి? 115 crores గోల్డ్ రూపంలో, 85 crores ఫారెన్ కరెన్సీ అసెట్స్ రూపంలో ఉండాలి. ఓకేనా? 150 crores గోల్డ్ రూపంలో, 85 crores ఫారెన్ కరెన్సీ అసెట్స్ అంటే ఏంటంటే సింపుల్, కెన్ బీ ఇన్ ఫారెన్ కరెన్సీ, ఏదైనా ఫారెన్ కరెన్సీ. 85 crores వర్త్ ఫారెన్ కరెన్సీ అయినా ఉంచుకోవచ్చు, ఇలా యూఎస్ డాలర్స్ ఆర్ చైనీస్ యన్ ఇలాంటి ఫారెన్ కరెన్సీ అయినా ఉంచుకోవచ్చు, ఆర్ ఫారెన్ గవర్నమెంట్ బాండ్స్.
మనం బాండ్ గురించి మాట్లాడామా? ఇందుకే మాట్లాడింది. సో, కంపెనీస్ ఒకటే కాదు, గవర్నమెంట్స్ కూడా బాండ్స్ ఇస్తాయి. ఇప్పుడు ఏమైనా ఏమంటారు ఫారిన్ కంట్రీస్ డబ్బులు కొంటే అది కూడా బాండ్ రిలీజ్ చేస్తుంది. మనం కొనొచ్చు, ఆర్‌బీఐ కూడా కొని పెట్టుకుంటుంది. సో, ఫారిన్ కరెన్సీ అసెట్స్ అంటే నథింగ్, ఫారిన్ కరెన్సీ అయినా ఉంచుకోవచ్చు రిజర్వ్ కింద, ఆర్ ఫారిన్ గవర్నమెంట్ బాండ్స్ కూడా రిజర్వ్ కింద ఉంచుకోవచ్చు. 115 crores గోల్డ్ ఉండాలి, 85 crores ఫారిన్ కరెన్సీ అసెట్స్ ఉండాలి. ఇది మినిమం ఇంత ఉండాలి. ఇది మ్యాక్సిమం వాల్యూ కాదు, మినిమం ఇంతది కంపల్సరీ ఉండాలి నోట్ ప్రింట్ చేయాలి అంటే. 1 సెకండ్. ఇది ఇంపార్టెంట్, ఈ పాయింట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? 1 సెకండ్. యా, టోటల్ లయబిలిటీస్ ఆఫ్ ఇష్యూ డిపార్ట్మెంట్, ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, ఏంటంటే August 21st ప్యారడైజ్ మూవీ రిలీజ్ ఉంది. ఓకేనా? ప్యారడైజ్ మూవీ. ఇప్పుడు నేను థియేటర్ ఓనర్ అనుకోండి. ఓకేనా? నేను థియేటర్ ఓనర్, నా థియేటర్లో 100 సీట్స్ ఉన్నాయి. ఓకే, నా థియేటర్లో 100 సీట్స్ ఉన్నాయి. నేను మీకు ముందే టికెట్స్ రిలీజ్ చేద్దాం అనుకున్నా. మీరు ముందే పర్చేస్ చేయడానికి నేను ఆల్రెడీ బుక్ మై షోలో టికెట్ రిలీజ్ చేద్దాం అనుకున్నా. సో నేను ఎన్ని టికెట్స్ రిలీజ్ చేయగలను? ఆబ్వియస్గా 100 టికెట్స్ రిలీజ్ చేయగలను. ఓకేనా? అంతే కదా, 100 సీట్స్ ఉన్నాయి కాబట్టి నేను బుక్ మై షోలో 100 టికెట్సే పెట్టగలను. అలా కాకుండా మీకు తెలుసు, ఇప్పుడు మీరు రెగ్యులర్ కస్టమర్ అనుకోండి, నా ఏమంటారు, మీరు రెగ్యులర్ కస్టమర్ కాదు, రెగ్యులర్ ఆడియన్స్ అనుకోండి నా థియేటర్కి. సో మీకు తెలుసు 100 సీట్స్ ఉంటాయి, 100 టికెట్స్ ఉన్నాయి. అలా కాకుండా సీట్స్ 100సే ఉన్నాయి, నేను బుక్ మై షోలో 1000 టికెట్స్ పెట్టాను అనుకో. 1000 టికెట్స్ పెట్టాను. మామూలుగా ఏబిసిడిఈ వరకే నా రోస్ ఉంటాయి కదా, ఏబిసిడి అలా అని నంబరింగ్. ఏబిసిడిఈ వరకే ఉంటాయి బేసిక్గా, ఎందుకంటే 100 సీట్స్ కాబట్టి ఒక సీట్లో 10 అనుకుందాం, 15 అనుకుందాం, 20 అనుకుందాం, 5 లెటర్స్ 5 రోస్ ఉన్నాయి అనుకుందాం. అలా కాకుండా నేను ఏబిసిడి జెడ్ వరకు పెట్టేసి 1000 టికెట్స్ నేను బుక్ మై షోలో రిలీజ్ చేస్తాను అనుకో. ఒక రెగ్యులర్ ఆడియన్స్గా నా థియేటర్కి వచ్చే వాళ్ళగా మీరు కొంటారా? మీకు అనుమానం రాదా? అదేంటి 100 సీట్సే కదా ఉన్నాయి, 1000 సీట్స్ ఎలా పెడతాడు ఇతను అని మీకు డౌట్ రాదా? ఫస్ట్ థింగ్, మీరు కొంటారా? మీకు అసలు షూరిటీ ఉంటుందా? ఇప్పుడు నేను కొన్నారనుకోండి 1000 సీట్స్లో, మీరు టికెట్ కొని వచ్చారు, మీకు షూరిటీ ఉంటుందా సీట్ దొరుకుతుందని? మీకు ఉండదు కదా. అంత అన్సర్టెనిటీలో టికెట్ కొంటారంటారా మీరు? ఆబ్వియస్గా కొనరు, టికెట్స్ కొనరు. ఎందుకంటే మీకు తెలుసు కాబట్టి. ఎందుకంటే అక్కడ మీకు ఐడియా ఉంది సీట్లు ఎన్ని ఉంటాయి థియేటర్లో, 100 ఉంటాయి, నేను 1000 ఎలా పెట్టగలను టికెట్స్? సో 100 సీట్స్కి నేను 100 టికెట్సే పెట్టగలను, అంతే కదా. సో అదే ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం మనం. టోటల్ లయబిలిటీ అంటే ఏంటి? మనం మాట్లాడుకున్నాక తిరిగి ఇచ్చేసే లయబిలిటీ. ఇష్యూ డిపార్ట్మెంట్కి లయబిలిటీ అంటే ఏంటి? మనం మాట్లాడుకున్న బ్యాంక్ నోట్స్ లయబిలిటీనే కదా, ఎందుకంటే అది ప్రింట్ చేసి అది ఉంచుకోదు, బ్యాంక్స్కి ప్రజలకి ఇచ్చేస్తుంది. సో టోటల్ లయబిలిటీస్ ఆఫ్ ఇష్యూ డిపార్ట్మెంట్ ఈక్వల్స్ టు టోటల్ అసెట్స్ ఆఫ్ ఇష్యూ డిపార్ట్మెంట్. సో ఎప్పుడు కానీ బ్యాంక్ నోట్స్ ఎంత ఉండాలి అంటే తన అసెట్స్ ఎంతైతే ఉంటాయో అంతే బ్యాంక్ నోట్స్ ప్రింట్ చేయగలగాలి, దాని మించి చేయకూడదు. అర్థమైందా? టోటల్ లయబిలిటీ అంటే ఏంటి? టోటల్ లయబిలిటీస్ ఆఫ్ ఇష్యూ డిపార్ట్మెంట్ లయబిలిటీ ఏంటి? బ్యాంక్ నోట్స్, ఎందుకంటే ఇది ఇచ్చేయాలి కాబట్టి. అసెట్స్ ఏంటి? మనం మాట్లాడుకున్నాక గోల్డ్, ఫారిన్ కరెన్సీ అసెట్స్ అని. అవి ఒక్కటే కాదు, ఇక్కడ చూడండి, అసెట్ కింద ఇష్యూ డిపార్ట్మెంట్ ఏమేమి పెట్టుకోవచ్చు? గోల్డ్ పెట్టుకోవచ్చు, ఫారిన్ కరెన్సీ అసెట్స్ పెట్టుకోవచ్చు. మరి ఇక్కడ ఓన్లీ 2 చెప్పావే అని అనకండి, ఇది మినిమం రిజర్వ్, మినిమం ఈ 2 పెట్టుకోవాలి, మ్యాక్సిమం ఎంతైనా పెట్టుకోవచ్చు. ఫారిన్ కరెన్సీ అసెట్స్ అయినా రిజర్వ్గా పెట్టుకోవచ్చు. గవర్నమెంట్ సెక్యూరిటీస్, గవర్నమెంట్ ఈ సెక్స్ అంటే సెక్యూరిటీస్ అని, గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఆర్ నథింగ్ బట్ గవర్నమెంట్ బాండ్స్. ఇది గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి మనం బాండ్ చేసి సెక్యూరిటీ అని పెట్టాలి, ఎక్స్ట్రా సెక్యూరిటీ ఉంటుంది అంతే. గవర్నమెంట్ బాండ్స్, 1 రూపీ కాయిన్స్ ఆర్ నోట్స్, ఇవి కూడా మనం రిజర్వ్గా పెట్టుకోవచ్చు. ఇది ఎందుకు పెట్టుకోవచ్చు నేను తర్వాత మాట్లాడతాను. సో ఇష్యూ డిపార్ట్మెంట్ దగ్గర అసెట్స్ ఏమి పెట్టుకోవచ్చు అంటే గోల్డ్ పెట్టచ్చు, కరెన్సీ అసెట్ని అసెట్గా పెట్టుకోవచ్చు, గవర్నమెంట్ సెక్యూరిటీస్ని పెట్టుకోవచ్చు, అండ్ 1 రూపీ కాయిన్ నోట్స్ని పెట్టుకోవచ్చు. ఓకేనా? సో ఇది ఇప్పుడు నీ దగ్గర ఇక్కడ చూసారా, ఇప్పుడు 33 lakh crore వర్త్ అసెట్ నీతో ఉందనుకో, అంటే ఇష్యూ డిపార్ట్మెంట్ ఉందనుకో, అప్పుడు అది ఎంత ప్రింట్ చేయగలదు? 33 lakh crore వర్తే నోట్స్ ప్రింట్ చేయగలదు. ఓకేనా?
దాని మించి ప్రింట్ చేయకూడదు. ఎందుకంటే నీకు అంత అసెట్ లేదు. అంత వాల్యూ చేసే అమౌంట్ అసెట్ నీ దగ్గర లేదు. లేనప్పుడు మనం ప్రింట్ కూడా చేయకూడదు. అందుకే మనం ఇప్పుడేమంటారు అన్‌లిమిటెడ్ నోట్స్ ప్రింట్ చేయలేం. అన్‌లిమిటెడ్ నోట్స్ ప్రింట్ చేస్తే దానికి వర్త్ ఉండదు. ఇప్పుడు ఇప్పుడు మీతో 500 నోట్ ఇప్పుడు మీ వాలెట్‌లో 500 నోట్ ఉందనుకోండి. అక్కడ ఇష్యూ డిపార్ట్మెంట్ దగ్గర 500 వర్త్ అసెట్ ఏదో ఒకటి ఉంటుంది. అందుకే మీ దగ్గర 500 రూపీ నోట్ ఉంది. మీ బ్యాంక్ బ్యాలెన్స్‌లో 10,000 ఉందనుకోండి. దాని అర్థం ఏంటి? ఇష్యూ డిపార్ట్మెంట్ దగ్గర 10,000 వర్త్ అసెట్ ఏదో ఉంది. అందుకే నీ దగ్గర 10,000 నోట్ ఉంది. లేకపోతే నీ దగ్గర 10,000 క్యాష్ ఉండదు. అక్కడ రిజర్వ్ ఉండదు. మార్కెట్‌లో ఎంతైతే మనీ ఉంటే మనీ ఉందంటే దాని అర్థం ఏంటంటే అంతే అసెట్ ఆర్‌బీఐ మెయింటైన్ చేస్తుంది అని. ఓకేనా? ఈ 33 లాక్స్ అది. ఇప్పుడు 33 లాక్స్ వర్త్ అసెట్ ఉంది అంటే ఆబ్వియస్‌గా 33 లాక్స్ వర్త్ క్యాష్‌ని నువ్వు ప్రింట్ చేయగలవు. అర్థమైందా? ఎందుకు మనం ఎక్స్ట్రా నోట్స్ ప్రింట్ చేయము? ఇది రీజన్. చూసారా? ఇక్కడ నోట్ చూడండి. ఆల్ నోట్స్ ఆర్ బ్యాక్డ్ బై ఈక్వివలెంట్ వాల్యూ ఆఫ్ అసెట్స్. నేను మాట్లాడా కదా, ఎన్ని నోట్స్ అయితే ప్రింట్ చేస్తారో అంతే అసెట్ ఆల్రెడీ ఇష్యూ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్బీఐ తన అసెట్గా పెట్టుకొని ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఇష్యూ డిపార్ట్మెంట్ లయబిలిటీ అయితే తెలుసు కదా, బ్యాంక్ నోట్స్ ఆర్ లయబిలిటీ, ఎందుకంటే తిరిగి ఇచ్చేస్తుంది కాబట్టి. అసెట్ తిరిగి పోదు, పెట్టుకుంటుంది రిజర్వ్గా. ఓకేనా? యాన్యువల్ రిపోర్ట్ గూగుల్ చేయని పెట్టుకొని యాడ్ చేసా ఇక్కడ, మీకు తర్వాత చూపిస్తా. ఇక్కడ యాడ్ చేశానే, ఉంది చూపిస్తా. ఇక్కడ చూసారా? అప్పుడు నేను తర్వాత చెప్తాను కదా, ఇదే 1 రూపీ నోట్. గవర్నమెంట్ 1 రూపీ నోట్ ఎందుకు ప్రింట్ చేస్తుంది అంటే, ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు రాకూడదు, మనం రాకూడదని మన దేవుని కోరుకుందాం. ఏదో ఒక పరిస్థితిలో ఒక అంటే ఒక అన్ఇమాజినబుల్ సిచ్యువేషన్లో ఆర్బీఐ ఫెయిల్స్ టు ఫుల్ఫిల్ ద ప్రామిస్. ఏం ప్రామిస్? మనం చూసామా నోట్ పైన ఏముంటుంది? ఐ ప్రామిస్ యూ టు పే ద బేరర్ ది అమౌంట్ సంథింగ్, ఎంత నోట్ అయితే అంత పే చేస్తాను ప్రామిస్ ఉంటుందా? ఈ ప్రామిస్ ఎందుకు చేయగలుగుతుంది, ఎలా చేయగలుగుతుంది ఆర్బీఐ? ఎందుకంటే తనకు అంత అసెట్ ఉంది కాబట్టి. ఫ్యూచర్లో ఏమైనా అయింది అనుకో, అసెట్ అమ్మాయి నీకు డబ్బులు ఇస్తుంది, అందుకు ప్రామిస్ చేయగలుగుతుంది. సో ఒక ఫ్యూచర్లో ఒక వర్స్ సినారియోలో, వర్స్ సిచ్యువేషన్లో ఆర్బీఐతో అసెట్టే లేదనుకుందాం, అప్పుడు క్యాష్కి వాల్యూ లేదు కదా. అలాంటప్పుడు గవర్నమెంట్ గ్యారంటీస్ సిటిజన్స్ టు గివ్ మనీ. ఆర్బీఐ ఎప్పుడైతే ఫెయిల్ అవుతుందో అప్పుడు గవర్నమెంట్ స్టెప్ ఇన్ అవుతుంది. మీరేం భయపడకండి, మేము ఇస్తామని. అప్పుడు 1 రూపీ నోట్స్ ప్రింట్ చేస్తుంది. సో 1 రూపీ నోట్స్ ఆర్ ప్రింటెడ్ అండ్ ఎమర్జెన్సీ పర్పస్. ఓకేనా? మరి ఎమర్జెన్సీ పర్పస్ అయితే 1 రూపీ నోట్స్ ఎందుకు ఉన్నాయి? సర్క్యులేషన్ మీరు చూస్తే కొంతమంది 1 రూపీ నోట్స్ ఉంటాయి అప్పుడప్పుడు, అంటే ర్యాండమ్గా చాలామంది దగ్గర 1 రూపీ నోట్స్ ఉంటాయి. మరి అంత ఎమర్జెన్సీ ఎప్పుడు వచ్చేస్తుంది అంటే ఆర్బీఐ ఫెయిల్ అయిపోయిందా 1 రూపీ నోట్స్ ప్రింట్ చేసింది? అలా కాదు. ఇంకో సిచ్యువేషన్ కూడా ఆర్బీఐ గవర్నమెంట్ 1 రూపీ నోట్స్ ప్రింట్ చేస్తుంది. ఆ సిచ్యువేషన్ కూడా చెప్తాను. బట్ ఇక్కడ ఈ మెయిన్ రీజన్ ఏంటంటే 1 రూపీ నోట్స్ గవర్నమెంట్ ఎందుకు ప్రింట్ చేస్తుందంటే, ఎప్పుడైనా ఆర్బీఐ ఫెయిల్ అయితే, ఎప్పుడైనా ప్రామిస్ చేస్తుంది కదా నేను ఇంత అమౌంట్ మీ బేరర్కి నేను ఇస్తాను అని, ఆ ప్రామిస్ని ఫుల్ఫిల్ చేయలేకపోతే అప్పుడు గవర్నమెంట్ స్టెప్ ఇన్ అయ్యి 1 రూపీ నోట్స్ ప్రింట్ చేస్తుంది. అందుకు మనం ఏమంటారు, 1 రూపీ నోట్స్ గవర్నమెంట్ ప్రింట్ చేస్తుంది, ఆర్బీఐ ప్రింట్ చేయదు. ఇది చూసారా? నో గ్యారంటీ ఆన్ 1 రూపీ నోట్ బై గవర్నమెంట్. ఇది చూపిస్తాం మీకు. ఇఫ్ 500 రూపీస్ నోట్ చూసారా? ఇక్కడ గవర్నర్ సైన్ ఉంటుంది. ఇది చూసారా? నేను మార్క్ చేయలేకపోతున్నాను. మీరు మిడిల్లో చూస్తే గవర్నర్ అని దాని పైన సైన్ ఉంది. ఈ సైన్ ఏం తెలుసా? ఉర్జిత్ పటేల్. ఇప్పుడు ప్రజెంట్ మనకు సంజయ్ మల్హోత్రా మన ఆర్బీఐ గవర్నర్. ఇది బేసిక్ అంటే తెలుసుకోవాలి, తెలియకపోయినా పర్లేదు, ఇప్పుడు తెలుసుకోండి. సంజయ్ మల్హోత్రా ఆర్బీఐ గవర్నర్. దీనికన్నా ముందు శక్తికాంత దాస్ ఉన్నారు, ఆయనకన్నా ముందు ఉర్జిత్ పటేల్ ఉన్నారు. సో ఆయన సైన్ ఇది. ఓకేనా? ఇది. సో ఇక్కడ ప్రామిస్ చూసారా? ఐ ప్రామిస్ టు పే ది బేరర్ ద సమ్ ఆఫ్ 500 రూపీస్ నోట్. 500 రూపీస్, ఇక్కడ 500 రూపీస్ నోట్ కాబట్టి. ఇప్పుడు 1 రూపీ నోట్ చూద్దాం ఎలా ఉంటుందో. ఇది 1 రూపీ నోట్. ఇలా చూడండి, వాళ్ళు చూడండి. 1 రూపీ నోట్ ఇలా ఉంటుంది. మీకు ఎక్కడైనా ప్రామిస్ కనిపిస్తుందా? చూసారా? ప్రామిస్ ఎక్కడ లేదు. చూడండి, నేను జూమ్ చేస్తున్నా. దెర్ ఈజ్ నో ప్రామిస్. ఇక గవర్నమెంట్ మీకు ఏం ప్రామిస్ చేయట్లేదు. ఎందుకంటే ఇది ప్రింట్, నేను చెప్పా కదా ఎమర్జెన్సీలో ప్రింట్ చేస్తానని. ప్రింట్ చేసేది అసెట్ని చూసుకొని ప్రింట్ చేయం. ఈ ప్రింట్ చేసినప్పుడు అప్పుడు పర్టికులర్ ఏమంటారు క్యావర్స్ ఆ పర్టికులర్ సిచ్యువేషన్ని స్టెబిలైజ్ చేయడానికి నోట్స్ ప్రింట్ చేస్తాం. కాబట్టి దీంట్లో మీకు ప్రామిస్ ఏమి ఉండదు. మనం అక్కడ చూసామో సైన్ ఎవరిది ఉంది? గవర్నర్ది ఉందా? ఇక్కడ సైన్ చూసారు ఎవరిది ఉందో? చాలామంది ఫైనాన్స్ మినిస్టర్ అనుకుంటారు. ఫైనాన్స్ మినిస్టర్ సైన్ ఉండదు, ఫైనాన్స్ సెక్రటరీ సైన్ ఉంటుంది. ఫైనాన్స్ సెక్రటరీ హూ ఇస్ అన్ ఐఏఎస్, వాళ్ళ సైన్ ఉంటుంది.
నాట్ ది ఫైనాన్స్ మినిస్టర్స్ సైన్. ఇక్కడ ఎందుకు ఆర్బీఐ సైన్ ఉండదంటే ప్రింట్ ఆర్బీఐ చేయదు కాబట్టి. ప్రింట్ ఎవరు చేస్తారు? గవర్నమెంట్ చేస్తుంది. గవర్నమెంట్ అండర్లో ఫైనాన్స్ సెక్రటరీ వర్క్ చేస్తుంది కాబట్టి ఫైనాన్స్ సెక్రటరీ సైన్ ఉంటుంది. ఇది ₹1 నోట్. ఓకే. ఇప్పుడు లీగల్ టెండర్ గురించి మనం మాట్లాడామా? దెర్ ఆర్ ఓన్లీ ఫోర్ ఆర్ కన్సిడర్ యాజ్ లీగల్ టెండర్ ఇన్ ఇండియా. అవి చూద్దాం. 1 సెకండ్, మిస్ చేసినట్టున్నా నేను. మిస్ చేయలేదు, ప్రింట్లో వెళ్ళిపోయింది. మన ఇండియాలో ఓన్లీ ఫోర్ ఆర్ కన్సిడర్స్ లీగల్ నోట్స్. ఒకటి బ్యాంక్ నోట్స్. బ్యాంక్ నోట్స్ మాట్లాడాం కదా, అవి లీగల్ టెండరే. ₹1 నోట్స్ కూడా లీగల్ టెండరే. మీరు అనొచ్చు దీనిపైన ప్రామిస్ లేదు కదా లీగల్ టెండర్ ఎలా అయింది అని. ప్రామిస్ లేకపోయినా కూడా అది లీగల్ టెండర్, ఎందుకంటే గవర్నమెంట్ మనం గవర్నమెంట్ ట్రస్ట్ చేస్తాం కదా. సో ఆ ట్రస్ట్ బేస్ పైన అది లీగల్ టెండరే. సో లీగల్ టెండర్ ఏంటి? కంపల్సరీ యాక్సెప్ట్ చేయాలి. మీరు ఫ్యూచర్లో ఎప్పుడైనా ₹1 నోట్స్ ఒక ₹1000 ₹1 నోట్స్ తీసుకొని ఇలా షాప్లో ఇచ్చారనుకోండి, అలా బాబు ₹1 నోట్సా, ఇది ఎప్పుడైనా చూడలేదు, మేము యాక్సెప్ట్ చేయము, లేదు మీరు నాకు వేరే నోట్ ఇవ్వండి అంటే మీరు హ్యాపీగా వాళ్ళపైన కేసు రిజిస్టర్ చేయొచ్చు, పోలీస్ని పిలిపించచ్చు. ఎందుకంటే అది లీగల్ టెండర్. లీగల్ టెండర్ అంటే ఏమని చూసాం మనం? దెర్ ఈస్ అన్ ఆబ్లిగేషన్ టు యాక్సెప్ట్. 1 సెకండ్, ఇక్కడ నాయిస్ ఎక్కువ ఉంది. ₹1 నోట్స్ ఎందుకు? దెర్ ఈస్ అన్ ఆబ్లిగేషన్ టు యాక్సెప్ట్. ₹1 నోట్స్ కూడా యాక్సెప్ట్ చేయాలి. ఇంకోటి కాయిన్స్ కూడా లీగల్ టెండరే. మీరు గుర్తుందా, ఒక టైంలో ₹10 కాయిన్స్ తీసుకునే వాళ్ళు కాదు. ఒక పర్టికులర్ టైంలో చాలామంది ₹10 కాయిన్స్ తీసుకునే వాళ్ళు కాదు. అది కొత్తగా వచ్చింది, కొత్తగా ప్రింట్ అయినప్పుడు ₹10 కాయిన్ కొత్తగా ప్రింట్ అయినప్పుడు చాలామంది తీసుకునే వాళ్ళు కాదు. అదొక వాళ్ళకు ఒక భయం, ఇది మరీ తీసేసుకుంటారేమో, కొత్త ప్రింట్ అయింది కదా, మరి దాన్ని డిమానిటైజేషన్ లాగా దీన్ని కూడా తీసుకుంటాం. చాలామంది ఒక టైంలో తీసుకోలేదు. బట్ కాయిన్స్ ఆర్ లీగల్ టెండర్, కంపల్సరీ తీసుకోవాలి. మీరు ఎప్పుడైనా ఎవరికైనా కాయిన్స్ ఇస్తే వాళ్ళు దే హ్యావ్ టు యాక్సెప్ట్. నెక్స్ట్ సిబిడిసి. సిబిడిఎస్ నథింగ్ అంటే సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ. ఇది కూడా లీగల్ టెండరే. దీని గురించి మనం బ్యాంక్ చాప్టర్లో డీటెయిల్గా మాట్లాడదాం. నేను ఇప్పుడు సింపుల్గా చెప్తా. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అంటే నథింగ్ బట్ డిజిటల్ రూపీ. ఇట్ ఈస్ నథింగ్ బట్ డిజిటల్ రూపీ. మీరు దీన్ని యూపీఐతో కన్ఫ్యూజ్ అవ్వకండి. యూపీఐ అండ్ జస్ట్ ఒక ఇంటర్ఫేస్ అంతే. మీ డబ్బులు, మీ మనీ ఇంకో పోర్టల్కి అంటారు, మీ బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంక్కి పంపించడానికి యూపీఐ అనేది ఒక జస్ట్ ఒక ఇంటర్ఫేస్. సిబిడిసి ఈజ్ నాట్ అన్ ఇంటర్ఫేస్, ఇట్స్ అన్ యాక్చువల్ మనీ, బట్ డిజిటల్ మనీ, ఆన్లైన్ మనీ లాగా ఉంటుంది. ఓకేనా? దీని గురించి చాలా డీటెయిల్గా మనం మాట్లాడచ్చు. ఇది ఆర్బీఐ కింద ఇది వద్దు, మనం బ్యాంకింగ్లో మాట్లాడదాం. ఓకేనా? జస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి, మన ఇండియాలో లీగల్ టెండర్ అంటే ఏంటి? ₹1 నోట్స్ ఆర్ లీగల్ టెండర్, బ్యాంక్ నోట్స్ ఆర్ లీగల్ టెండర్, కాయిన్స్ ఆర్ ఆల్సో లీగల్ టెండర్, అండ్ సిబిడిసి అంటే సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ. ఆల్ దీస్ ఆర్ లీగల్ టెండర్స్. ఓకే. మరి లీగల్ టెండర్ కానిది ఏముందంటారు? చెక్స్ ఆర్ నాట్ లీగల్ టెండర్. రాస్తా, గ్యాప్ లేదా? యా, నాట్ లీగల్ టెండర్. మరి లీగల్ టెండర్ కానిది ఏది? చెక్స్. మనం బ్యాంక్ చెక్స్ ఇస్తాం కదా, చెక్ స్పెల్లింగ్ ఇదేనా? ఏదో ఇదే. చెక్స్ ఆర్ నాట్ లీగల్ టెండర్. మీరు ఎప్పుడైనా ఇప్పుడు ఎక్కడైనా బిల్ చేశారు, ఒక రెస్టారెంట్ 5 స్టార్ కోహినూర్ ఐటీసీకి వెళ్ళారు, 50,000 బిల్ అయింది. అక్కడికి వెళ్ళి మీరు 50,000 చెక్ ఇచ్చారనుకోండి, 50K వర్త్ చెక్ ఇచ్చారనుకోండి, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే ఓకేనే. బట్ మీరు గొడవ వేసుకోలేరు వాళ్ళతో, నేను చెక్ ఇస్తాను, నా దగ్గర క్యాష్ లేదు అని. ఎందుకంటే చెక్ ఈస్ నాట్ ఎ లీగల్ టెండర్. దెర్ ఇస్ నో ఆబ్లిగేషన్ టు యాక్సెప్ట్ ది చెక్. సో వాళ్ళ వాలంటరీగా వాళ్ళు కావాలంటే యాక్సెప్ట్ చేయొచ్చు అక్కడ హోటల్ మేనేజ్మెంట్, లేదా రిజెక్ట్ కూడా చేయొచ్చు, లేదు మీరు మాకు క్యాష్ ఇవ్వండి అని. ఇంకా గోల్డ్ ఈజ్ నాట్ ఎ లీగల్ టెండర్. మీరు ఇప్పుడు నేనే ఉన్నా అనుకోండి, ఇప్పుడు మీరు వీడియో విన్నారు, మీకు బాగా అనిపించింది, ఈ ఎంఎస్సికి ఎంతైనా ఇవ్వాలి అనిపించి, సరే ఒక ఏమంటారు 10 గ్రామ్స్ గోల్డ్ డ్రింక్ వేద్దాం అనుకున్నారు మీరు. నాకు ఇక్కడ నాకు ఆబ్లిగేషన్ లేవు. సరే ఎగ్జాంపుల్ వర్స్ట్గానే మీకు అర్థమవుతుంది కదా, నేను రిజెక్ట్ చేయొచ్చు గోల్డ్ డ్రింక్ని, నాకు గోల్డ్ డ్రింక్ వద్దు, నాకు క్యాషే కావాలి అని. ఎందుకంటే గోల్డ్ ఈజ్ నాట్ ఎ లీగల్ టెండర్. ఓకేనా? దెర్ ఇస్ నో అబ్లిగేషన్ టు యాక్సెప్ట్. ఓన్లీ లీగల్ టెండర్స్కి అబ్లిగేషన్ ఉంటుంది, దానికి ఒక లీగల్ రైట్ ఉంటుంది.
మీరు గోల్డ్ నాకు ఇచ్చాను, నేను ఆబ్వియస్గా యాక్సెప్ట్ చేయను. నాకు క్యాషే కావాలి. మీరు ఎప్పుడైనా నా థాట్ ఉంటే నాకు క్యాష్ ఇవ్వండి. ఓకే, యా. నెక్స్ట్, ఓకేనా. సో లీగల్ టెండర్, నాన్ లీగల్ టెండర్ కూడా అర్థమైంది కదా. ఇది ఇప్పుడు సారీ, ఇది కిచిడి అయింది. ఇది సీనియర్ ఏజ్. ఓకే. సీనియర్ ఏజ్ అంటే నథింగ్ అంటే నెట్ ప్రాఫిట్స్. ఆర్బీఐ ఆర్బీఐ దగ్గర నెట్ ప్రాఫిట్స్. 1 సెకండ్, ఐ టేక్ సమ్ వాటర్ బ్రేక్. యా, ఇప్పుడు మనం ఎంత ఎంత చేద్దాం చూద్దాం ఒకసారి ఈ టాపిక్. ఓకేనా, ఇప్పటికి 10 స్లైడ్స్ అయిపోయాయి. ఇంకా ఏముంది, యాన్యువల్ రిపోర్ట్ ఉంది, అసెట్స్ అండ్ లయబిలిటీస్, ఓకే, కాయిన్స్, అదే సింపుల్ ఇక. ఓహో, ఈజీగా అయిపోతుంది. యా, ఇప్పుడు మీకు ఒక చిన్న ఏమంటారు, అవుట్ ఆఫ్ ది టాపిక్ నేను మాట్లాడతాను. ఇప్పుడు ఈ క్లాస్లో చూసారు కదా, 29 పేజెస్ ఉన్నాయి. ఇది 29 పేజెస్ లేవు, మధ్యలో పేజెస్ యాడ్ చేశాను అనుకోండి. ఇది అంతుంది కదా, ఇది ఆల్మోస్ట్ నేను చెప్పాను బసవ సార్ నోట్స్ ఫాలో అవుతున్నాను. ఇది ఓన్లీ బసవ సార్ నోట్స్ ఒకటే కదండి, మధ్యలో చెప్పాను కదా నా సోర్సెస్ని. కేతన్ సార్ ఎకనామీ హ్యాండ్ బుక్ ఇన్ఫర్మేషన్ కూడా యాడ్ చేశాను. అండ్ ఆల్సో ఇండియన్ ఎకనామీ బై నితిన్ సింఘాని సార్ బుక్లోని రిసోర్సెస్ కూడా యాడ్ చేశాను దీంట్లో. సో 3 కంపైలేషన్ ఇది. సో ఇదంతా ఎన్ని క్లాస్లో పడింది తెలుసా నాకు చెప్పా కదా, కోర్స్ వీడియో చూశానని బసవ సార్ది. ఆల్మోస్ట్ ఒక క్లాస్ 3.5 hours ఉంటుంది. నేను ఆల్మోస్ట్ ఈ ఆర్బీఐ చాప్టర్ ఒక్కటే సార్ 5 క్లాస్ తీసుకున్నారు. 3 5 సార్ 15 ప్లస్ హాఫ్ అన్ అవర్ కూడా వేసుకోండి. ఆల్మోస్ట్ 17 hours రఫ్లీ 17 hours తీసుకొని చెప్పారు ఆర్బీఐ చాప్టర్ని. నేను మీకు నాకు తెలియదు ఎంతసేపు పడుతుందో, మేబీ 3 to 4 6 ఎన్ని అవర్స్ పడుతుంది తెలియదు. బట్ యా, ఈ నోట్స్ అంతా 17 hours వర్త్ వాల్యూ ఉన్న నోట్స్ ఇది. ఓకే, యా, లెట్స్ గెట్ ఇన్ టాపిక్. సీనియర్ ఏజ్ అంటే నథింగ్ బట్ ఇష్యూ డిపార్ట్మెంట్ దగ్గర ప్రాఫిట్ ఎంత ఉంటుంది. సార్, ఇష్యూ డిపార్ట్మెంట్ కరెక్ట్గా చెప్పానే, refers to the net profits earned by the issue department on printing of notes. 1 second, there is something. Yeah, నెట్ ప్రాఫిట్స్ ఎంత ప్రాఫిట్స్ ఉంటుంది. అసలు ప్రాఫిట్స్ ఎలా వస్తాయి? నోట్స్ ప్రింట్ చేస్తే ప్రాఫిట్ ఎలా వస్తుంది ఆర్బీఐకి? ఇష్యూ డిపార్ట్మెంట్ ఆర్బీఐ కదా ఉంది, దానికి ప్రాఫిట్స్ ఎలా వస్తుంది చూద్దాం. ప్రాఫిట్స్ ఎర్న్డ్ అని ప్రింటింగ్ నోట్స్ మైనస్ కాస్ట్ ఆన్ ప్రింటింగ్ నోట్స్. 1 సెకండ్, నా గొంతులో గరగర కిచకిచ్ అన్నీ ఒకేసారి అవుతున్నాయి. జస్ట్ 1 minute, ఓకే. యా, ఐమ్ బ్యాక్. నెట్ ప్రాఫిట్స్ అంటే ప్రాఫిట్స్ ఎర్న్డ్ ఆన్ ప్రింటింగ్ నోట్స్ మైనస్ కాస్ట్ ఆఫ్ ప్రింటింగ్ నోట్స్. ఈ ప్రాఫిట్స్ ప్రింటింగ్ నోట్స్ పైన ప్రాఫిట్స్ ఎలా ఎర్న్ చేస్తుందో నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. కాస్ట్ ఆఫ్ ప్రింటింగ్ నోట్స్ అంటే మైనస్ ఒక నోట్ ప్రింట్ చేయాలంటే కాస్ట్ అవుతుంది కదా, మనకి ఇంక కావాలి, పేపర్ కావాలి. జస్ట్ ఇంతే అనుకుంటున్నారా? నో, మీరు నోట్ చూసి మరి ఇంకోసారి చూపిస్తా. ఇది చూసారా మిడిల్లో, గాంధీ తాత పక్కన మిడిల్లో అది చూసారా, సంథింగ్ సిల్వర్ స్ట్రిప్ లాగా ఉంటుంది. అది కైండ్ ఆఫ్ టెక్నాలజీ, దానికి ఏంటారు ఖర్చు అవుతుంది. సో ఆ టెక్కి, సో ఇంకా లేబర్, సో చాలా ఖర్చు ఉంటుంది. ఒక నోట్ ప్రింట్ చేయడానికి చాలా ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు తీసేస్తే ప్రాఫిట్స్ నుంచి ఆ ఖర్చు తీసేస్తే వచ్చేది నెట్ ప్రాఫిట్స్. నెట్ ప్రాఫిట్స్ ఎలా వస్తాయి ఇప్పుడు చూద్దాం. హౌ డస్ ఇష్యూ డిపార్ట్మెంట్ ఎర్న్ ప్రాఫిట్స్ ఆన్ ప్రింటింగ్ నోట్స్. మనం ఒక ఈ ఫ్రీ స్పేస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లయబిలిటీ అంటే ఏంటి? లయబిలిటీ బేసిక్ ఆర్బీఐకి లయబిలిటీ ఏంటి మనం మాట్లాడుకున్నాక, బ్యాంక్ నోట్స్ ఆర్ లయబిలిటీ ఫర్ ఆర్బీఐ. ఇది. సో ఇప్పుడు అనుకుందాం, ఇది అసెట్స్ ఏమో మాట్లాడుకున్నాక, గోల్డ్ ఉండొచ్చు, ఫారిన్ కరెన్సీ అసెట్స్ ఉండొచ్చు,
గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఉండొచ్చు, 1 రూపీ నోట్స్ ఉండొచ్చు. ఓకేనా, ఇవన్నీ అసెట్స్గా ఉండొచ్చు. సో ఇప్పుడు గవర్నమెంట్ ఒక ఆర్బీఐ ఒక సర్వే చేసి మార్కెట్లో 3000 రూపీస్ క్యాష్ కావాలని అనుకుంది. ఓకేనా, సో 3000 రూపీస్ క్యాష్ ప్రింట్ చేసింది. 3000 రూపీస్ క్యాష్ ప్రింట్ చేయాలి అంటే వీళ్ళ దగ్గర అసెట్ ఎంత ఉండాలి? ఆబ్వియస్గా 3000 ఉండాలి కదా. 3000 వర్త్ క్యాష్ అసెట్ ఉండాలి. ఓకేనా, సో ఇప్పుడు మనం అనుకుందాం గోల్డ్ పెట్టుకుందాం అనుకుందాం అసెట్ లాగా. 1 గ్రామ్ గోల్డ్ పెట్టుకుంది. ఓకే, వర్త్ 3000. సో 3000 రూపీస్ గోల్డ్, 1 గ్రామ్ గోల్డ్ పెట్టుకుంది. ఎంత వర్త్? 3000. సో 3000 రూపీస్ నోట్ ప్రింట్ చేసింది. ఇది 2022. ఇది ఎగ్జాంపుల్, రియల్గా ఏం కాదు. 2022లో ఆర్బీఐ సర్వే ప్రకారం 3000 రూపీస్ నోట్స్ కావాలని సర్వే చెప్పింది. సో అందుకని కరెక్ట్ 3000 వర్త్ అసెట్ మెయింటైన్ చేస్తూ 3000 రూపీస్ వర్త్ని క్యాష్ని ప్రింట్ చేసి మార్కెట్ రిలీజ్ చేసింది. నెక్స్ట్ 2023 వచ్చింది. మరి సర్వే చేయగా తెలిసింది ఏంటంటే ఎక్స్ట్రా క్యాష్ అక్కర్లేదు, ఉన్న క్యాషే మార్కెట్కి సరిపోయింది అని తెలిసింది. సో ఉన్న క్యాష్ అంటే ఎంత? 3000 చాలు, ఎక్స్ట్రా క్యాష్ అక్కర్లేదు, ఆల్రెడీ ఉన్న క్యాష్ చాలు. సో నీ దగ్గర ఏముంది? ఉన్న క్యాష్ చాలప్పుడు 1 గ్రామ్ గోల్డ్ చాలు కదా, మరి ఎక్స్ట్రాగా కొనాల్సిన అవసరం లేదు. ఓకేనా, 1 గ్రామ్ గోల్డ్ చాలు. ఇప్పుడు జస్ట్ గెస్ చేయండి, 1 ఇయర్లో గోల్డ్ రేట్ సేమ్ అలాగే ఉంటుంది అనుకుంటున్నారా? పెరుగుతుంది కదా రేట్, సో మన దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, రేట్ పెరగచ్చు. 2, రేట్ తగ్గచ్చు కదా. మనం ఫస్ట్ సినారియో తీసుకుందాం. పెరిగితే ఏం చేస్తుంది ఆర్బీఐ? గోల్డ్ రేట్ పెరిగింది అనుకుందాం. ఎంత పెరిగింది? డబుల్ అయింది అనుకుందాం. 1 గ్రామ్ 3000 ఉంది, ఇప్పుడు 6000 అయింది. ఓకేనా, 1 గ్రామ్ ఇప్పుడు 1 గ్రామ్ ఈక్వల్స్ టు 6000 అయింది. మనం ఏం మాట్లాడుకున్నాం? క్యాష్, లయబిలిటీస్, అసెట్స్ ఈక్వల్గా. చూసారా, ఇక్కడ చూపిస్తా. ఎక్కడది? ఇక్కడ చూసారా, టోటల్ లయబిలిటీస్ ఆఫ్ ఇష్యూ డిపార్ట్మెంట్ ఈక్వల్స్ టు టోటల్ అసెట్స్ ఆఫ్ ఇష్యూ డిపార్ట్మెంట్. సో ఆ ఈక్వాలిటీని మనం మెయింటైన్ చేయాలి. మరి ఇప్పుడు నాకు 6000 ఉంది క్యాష్, ఇప్పుడు నోట్ ప్రింట్ చేద్దామా? సరే 6000 ఉంది కదా, ఇంకో 3000 నోట్స్ ప్రింట్ చేస్తే సరిపోతుంది కదా అనుకుంటే లేదు, మార్కెట్కి క్యాష్ అక్కర్లేదు, ప్రింట్ చేయాల్సిన అవసరం లేదు. సో మరి ఇప్పుడు ఏం చేయాలి? 2 ఆప్షన్స్ ఉన్నాయి అప్పుడు. ఏంటిది? ఒకటి నువ్వు అదే మనం అనుకున్నాగా 3000 రూపీస్ క్యాష్ని ప్రింట్ చేయగలమా? నో, ఎందుకంటే మనం సర్వేలో తెలిసింది కదా, అవసరం లేదు క్యాష్. సో ఇంకో ఆప్షన్ ఉంది. ఏం ఆప్షన్ ఉంది? 3000 వర్త్ గోల్డ్ని సెల్ చేయొచ్చు కదా, సెల్ చేసి ప్రాఫిట్ తెచ్చుకోవచ్చు. ఇలా వస్తుంది ప్రాఫిట్ ఆర్బీఐకి. ఈ 3000ని ప్రాఫిట్గా ఉంచుకుంటుంది. అప్పుడు ఎంత మిగులుతుంది? 0.5 గ్రామ్ గోల్డ్ మిగులుతుంది మనకి. ఎందుకంటే 3000 అంటే హాఫే కదా దీంట్లో. సో 1.5 గ్రామ్ గోల్డ్ మిగిలింది, వర్త్ 3000. ఇక్కడ 3000 రూపీస్ నోట్స్. బ్యాలెన్స్ అయిందా ఇప్పుడు? కదా, బ్యాలెన్స్ అయింది కదా. సో ఈ విధంగా ఎప్పుడైనా ఇలా గోల్డ్ రేట్ అప్రిషియేట్ అయింది అనుకోండి, సో దాన్ని అమ్మేసి ఆర్బీఐ ప్రాఫిట్స్ ఎర్న్ చేస్తుంది. అర్థమైందా? ఇప్పుడు ఆర్బీఐకి ప్రాఫిట్స్ ఎలా వస్తాయో ఇలా గోల్డ్ పైన వస్తుంది ప్రాఫిట్. మనం కూపన్ రేట్స్, ఇది బాండ్ అని మాట్లాడాం కదా, బాండ్స్ నుంచి వస్తాయి కదా. బాండ్ నుంచి ఎలా వస్తాయి అసలుకి అంటే ఇంట్రెస్ట్ వస్తుంది కదా మనకు బాండ్కి. మనం మాట్లాడాము కూపన్ రేట్ ఈజ్ నథింగ్ బట్ అన్ ఇంట్రెస్ట్ అని. సో అక్కడ నుంచి కూడా ప్రాఫిట్ వస్తుంది. ఇలా గోల్డ్ ఎప్పుడు రేట్ పెరిగింది అనుకోండి, అప్పుడు ప్రాఫిట్ వస్తుంది. మరి తగ్గితే అంటే దాని గురించి కూడా మాట్లాడతాను. ఓకే, ఫస్ట్ ఇది చూద్దాం. సో చూసారా, నేను సేమ్ ఆ ఎగ్జాంపుల్ చెప్పాను. లయబిలిటీ, ఇప్పుడు నువ్వు 3000 ప్రింట్ చేయాలి, నీ దగ్గర 1 గ్రామ్ గోల్డ్ వర్త్ 3000. సో సెట్ అయింది. నెక్స్ట్, నో అడిషనల్ నోట్స్ ఆర్ ప్రింటెడ్, అవసరం లేదు కాబట్టి ప్రింట్ చేయలేదు. సో 1 గ్రామ్ గోల్డ్ అప్రిషియేట్, సేమ్ అదే. చూసారా, సేమ్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, అదే ఉంది. ఒకసారి మీరు చదివితే అర్థమైపోతుంది. ఇప్పుడు నోట్స్ ప్రింట్ చేయాలి అంటే మన దగ్గర ఎంత అసెట్ ఉందో దాన్ని బట్టి నోట్స్ ప్రింట్ చేయాలా, లేకపోతే ఎంత నోట్స్ కావాలో దాన్ని బట్టి అసెట్ మెయింటైన్ చేయాలా? ఏది చేయాలి మీరు చెప్పండి ఫస్ట్. ఇప్పుడు మరి ఇంకోసారి చెప్తాను. ఇప్పుడు నా దగ్గర 10,000 వర్త్ అసెట్ ఉంది, క్యాష్ ఏమో 5,000 చాలు. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి? మన దగ్గర ఎంత అసెట్ ఉందో దాన్ని బట్టి నోట్స్ ప్రింట్ చేస్తామా, లేకపోతే నాకు ఎంత నోట్స్ కావాలో దాన్ని బట్టి అసెట్ మెయింటైన్ చేస్తామా? ఆబ్వియస్ కదా, మనకి ఎంత నోట్స్ కావాలో
అంతే అసెట్ మెయింటైన్ చేస్తాం. మరి మిగతా అసెట్ ఏం చేయాలంటే అమ్మేయాలి. అమ్మేసి దాన్ని మనం ప్రాఫిట్ చేసుకోవాలి. సో, ఇక్కడ చూడు, ఆర్‌బీఐ ఫస్ట్ చూస్ హౌ మచ్ నోట్స్ ఆర్ ప్రింటెడ్, దెన్ మెయింటైన్స్ ది ఈక్వివలెంట్ అసెట్స్. ఎప్పుడు కానీ నోట్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఎన్ని నోట్స్ కావాలో చూసుకొని అంత అసెట్‌ని మెయింటైన్ చేసుకుందాం. అంతేగాని మన దగ్గర ఎంత అసెట్ ఉందో చూసుకొని అన్ని నోట్స్ ప్రింట్ చేయం మనం. అది ఎక్సెస్ అయిపోతుంది. ఓకేనా? ఎప్పుడు కానీ నోట్స్ ఆర్ ఫస్ట్ ప్రియారిటీ. నోట్స్ ఎంత కావాలో చూసుకొని దాన్ని బట్టి అసెట్ మెయింటైన్ చేస్తాం. ఇప్పుడు నా దగ్గర అసెట్ వాల్యూ 20,000 ఉంది. నాకు నోట్స్ 10,000 చాలు. అప్పుడు ఏం చేస్తాను, 10,000 అసెట్స్ అమ్మేస్తాను. అమ్మేసి నేను ప్రాఫిట్స్‌గా ఉంచుకుంటాను. హ్మ్. ఇక్కడ చూడండి, ఆర్‌బీఐ ప్రాఫిట్. పిగ్గీ బ్యాంక్ అంటే నేను సింపుల్‌గా రాశాను. పి అది సెపరేట్‌గా బఫర్ లాగా పెట్టుకుంటుంది. ఇంకో హాఫ్, అదే హాఫ్ కాదు, ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నీకు. ఒక వన్ పార్ట్ ఆఫ్ ప్రాఫిట్ బఫర్‌గా ఉంచుకుంటుంది ఆర్‌బీఐ ఫ్యూచర్ యూస్ కోసం. ఇంకో పార్ట్ గవర్నమెంట్ డివిడెండ్ ప్రాఫిట్‌గా గవర్నమెంట్ ఇచ్చేస్తుంది గవర్నమెంట్ యూస్ కోసం. ఓకేనా? నేను సేమ్ ఎగ్జాంపుల్ రాశాను ఇక్కడ చూడండి. 3,000 ఉంది. సరే గోల్డ్ రేట్ పడిపోతే ఏం చేస్తుంది అని. హియర్ ఆర్‌బీఐ విల్ నాట్. సో గోల్డ్ రేట్ పడిపోయింది అనుకోండి, ఇప్పుడు 3,000 ఉన్నింది. నెక్స్ట్ కూడా నాకు 3,000 అయితే చాలు. గవర్ ఆ! సరే, సరే, నేను కొంచెం ఫంబుల్ అవుతున్నా. ఇప్పుడు 3,000 రూపీస్ నోట్స్ నువ్వు ప్రింట్ చేసావు. ఇప్పుడు 2023లో నీ దగ్గర వర్త్ 1 గ్రామ్ గోల్డ్ ఉంది. ఎంత? 3,000 రూపీస్ వర్త్. 2024లో కూడా నీకు 3,000 రూపీస్ క్యాషే చాలు. సారీ, 3,000 కదా! 3,000 రూపీస్ క్యాషే చాలనుకున్నావు. కానీ ఇక్కడ ఏమైంది, గోల్డ్ డిప్రిషియేట్ అయింది అనుకుందాం. గోల్డ్ వాల్యూ పడిపోయింది. ఓకేనా? 1 గ్రామ్ గోల్డ్ 1,500 అయిపోయింది. ఇప్పుడు నేనేం చేయాలి? సో ఇప్పుడు మీరేమనుకుంటున్నారు? 1,500 రూపీస్ సక్ చేసేసుకోమంటారు ఆర్‌బీఐని? సెట్ అయిపోతుందా? నో. మనం ఏం మాట్లాడాం ఇక్కడ? అలా చేయకూడదు. ఎప్పుడు కానీ ఆర్‌బీఐ ఫస్ట్ చూస్ హౌ మచ్ నోట్స్ ఆర్ ప్రింటెడ్. ఎన్ని నోట్స్ కావాలో చూసుకో. ఇప్పుడు నాకు 3,000 నోట్స్ కావాలి కంపల్సరీ మార్కెట్‌లో. అలాంటప్పుడు నేను 1,500 నోట్స్ ఎలా తీసుకుంటాను? తీసుకోలేను. సో దీన్నే సారీ. సో దీన్నేమని చేయాలి? ఏం చేయొచ్చు నేను? ఎక్స్‌ట్రా సెట్ కొనొచ్చు కదా! ఇంకో 1 గ్రామ్ గోల్డ్ కొనొచ్చు కదా నేను. 1,500 పెట్టి. అప్పుడు ఇంకో 1,500 వస్తుంది. సారీ. ఇంకో 1,500 వస్తుంది. అప్పుడు 3,000 బ్యాలెన్స్ అయిపోతుంది కదా! ఈ ఎక్స్‌ట్రా 1,500 ఎక్కడి నుంచి కొంటారు మరి అని మీకు డౌట్ రావచ్చు. అప్పుడే ఈ బఫర్ ఉంది కదా! ఈ బఫర్, ఈ ప్రాఫిట్స్ ఉంది కదా! ఈ ప్రాఫిట్ నుంచి కొంచెం అమౌంట్ తీసుకొని మనం అసెట్స్ కొంటాం. సో ఇలా బ్యాలెన్స్ అవుట్ చేస్తుంటాం. ఎక్కువ ఉన్నప్పుడు అమ్మేసి బ్యాలెన్స్ చేస్తాం. తక్కువ ఉన్నప్పుడు ప్రాఫిట్స్ నుంచే, ఎక్కువ ఉన్నప్పుడు అమ్మేసి ప్రాఫిట్స్ చేసుకుంటాం. తక్కువ ఉన్నప్పుడు ఆ ప్రాఫిట్స్ నుంచి అమౌంట్ తీసుకొని అసెట్‌ని కొంటాం. సో ఇలా బ్యాలెన్స్ అవుట్ చేస్తాం. సో సేమ్ ఇదే చూడండి. 3,000 ఉంది. గోల్డ్ రేట్ పడిపోయింది. అప్పుడు ఏం చేస్తాం? హియర్ ఆర్‌బీఐ విల్ నాట్ సక్ అప్ ఎక్సెస్ క్యాష్. యాస్ వి నో, ఆర్‌బీఐ డిసైడ్స్ లయబిలిటీ ఫస్ట్. బేస్డ్ ఆన్ దట్ అసెట్స్ ఆర్ మెయింటైన్డ్. ఆర్‌బీఐ బైస్ ఎక్స్ట్రా గోల్డ్ ఫ్రమ్ బఫర్ అమౌంట్ అండ్ సేవ్డ్ ఫ్రమ్ ది ప్రాఫిట్. ఓకేనా? నేను మాట్లాడానా? ప్రాఫిట్స్ ఎక్కడి నుంచి వస్తాయి ఆర్‌బీఐకి? గోల్డ్ నుంచి వస్తుంది, గవర్నమెంట్ సెక్యూరిటీస్ నుంచి వస్తుంది, అండ్ ఫారిన్ గవర్నమెంట్ బాండ్స్. దీని నుంచి ఇంట్రెస్ట్ వస్తుంది కదా! సేమ్ దీని నుంచి ఇంట్రెస్ట్ వస్తుంది. అదే రాశాను చూడండి, ఇంట్రెస్ట్. ఇది 2024 ఆర్‌బీఐ యాన్యువల్ రిపోర్ట్. ఓకే, మనం ఇది చెక్ చేద్దాం. ఎంత క్యాష్ ప్రింట్ చేసింది చూడండి ఇక్కడ. చూసారా? ఇంత క్యాష్ ప్రింట్ చేసింది ఆర్‌బీఐ. నోట్స్ ఇష్యూ చూసారా? ఇంత క్యాష్ ప్రింట్ చేసింది. ఎంత అసెట్ ఉందో చూడండి ఇక్కడ. ఇది టోటల్ క్యాష్. సారీ, ఇది టోటల్ క్యాష్. టోటల్ మన దగ్గర అసెట్ చూడండి. అసెట్, క్యాష్. చూసారా మన ఎంత ఎగ్జాక్ట్గా మెయింటైన్ చేస్తున్నాం అంటే ఆఫ్టర్ డెసిమల్ కూడా చూసారా మ్యాచ్ అవుతుంది. అంత ఎగ్జాక్ట్గా మెయింటైన్ చేస్తాం. మనం మాట్లాడుకున్న అసెట్స్ అంటే ఏంటి? ఇష్యూ డిపార్ట్మెంట్ దగ్గర చూడు. ఇష్యూ డిపార్ట్మెంట్, అసెట్స్ ఆఫ్ ఇష్యూ డిపార్ట్మెంట్ ఎంత ఉంటుంది? గోల్డా? ఐడి అంటే ఏం లేదు, ఇష్యూ డిపార్ట్మెంట్ షార్ట్ ఫామ్లో ఐడి, అంతే. గోల్డా? నేను చెప్పాను కాయిన్స్ కూడా పెట్టుకుంటామని. ఇన్వెస్ట్మెంట్, ఫారెన్ ఇష్యూ ఫారెన్ గవర్నమెంట్ బాండ్స్. ఓకేనా? ఇన్వెస్ట్మెంట్ డొమెస్టిక్ అంటే ఏంటి? మనదే గవర్నమెంట్ బాండ్స్, గవర్నమెంట్ సెక్యూరిటీస్ అన్నా కదా, అదే ఇది. ఇది వదిలేయండి. చూడు, ఏం లేదు. సో ఇది అవసరం లేదు. చూసారా మనం, ఇది ఇది ఆర్‌బీఐ యాన్యువల్ రిపోర్టే. ఇంత క్యాష్ ప్రింట్ చేసింది. సేమ్ అంతే అసెట్స్ మెయింటైన్లో ఉంది. సో ఇలా మెయింటైన్ చేస్తుంది ఆర్‌బీఐ. ఓకే, యా నెక్స్ట్.
ఇంకేముంది, ఐ థింక్ నేను ఇక్కడితో ర్యాప్ చేస్తాను ఈ వీడియోని. నేను దీన్ని 2 పార్ట్స్‌లో డివైడ్ చేయాలి. ఎందుకంటే ఒకేసారి నేను 6-8 అవర్స్ వీడియో రిలీజ్ చేస్తే మీరు కాదు కదా, నేను కూడా చూడలేను. రివ్యూ కోసం, ప్రివ్యూ అండ్ రివ్యూ కోసం నేను చెక్ చేయలేను. మేబీ ఐ స్టాప్ దిస్ వీడియో అప్ టు హియర్. నాకు తెలిసి అప్ టు మై పాసిబిలిటీ నేను బాగానే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. మీకు ఏమైనా సజెషన్స్ అండ్ కంప్లైంట్స్ ఉంటే నాకు మెన్షన్ చేయండి. ఐ విల్ ఇంప్రూవ్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. ఐ థింక్ ఇక్కడ వరకు మీకు క్లియర్ అయింది అనుకుంటున్నాను. ఓకేనా, మనం బేసిక్ కాన్సెప్ట్స్ అన్నీ మాట్లాడామా? నోట్స్ ఎందుకు ప్రింట్ చేయమో అర్థమైందా? అన్లిమిటెడ్ నోట్స్ ఎందుకు ప్రింట్ చేయమో, ఎందుకంటే అంత అసెట్స్ ఉండవు కాబట్టి ప్రింట్ చేయాలి. ఓకేనా, బ్యాంక్ నోట్స్ అంటే ఏంటో తెలిసిందా? నెక్స్ట్ థింగ్, 1 సెకండ్, నా స్లీప్ టైమర్ కూడా ఆన్ అయింది. సారీ, అది పోవట్లేదు. ఇంకా మనం చూసారా, మనం ఫస్ట్ నుంచి చూద్దామా ఏం చదువుకున్నామో ఇప్పుడు. మనం డిఫరెన్స్ చేసుకున్నాం, సెంట్రల్ బ్యాంక్, కమర్షియల్ బ్యాంక్ డిఫరెన్స్. నేను ఇక్కడ మీకు స్టార్టింగ్లోనే ఒక ఎగ్జాంపుల్ చెప్దాం అనుకుని అది మిస్ అయిపోయింది. సెంట్రల్ బ్యాంక్, కమర్షియల్ బ్యాంక్ నథింగ్ బట్ అండ్ సంక్రాంతి మూవీ చూసారు మీరు? సంక్రాంతియా, దాంట్లో మన వెంకటేష్ ఉంటారుగా, ఆ వెంకటేషే ఇది. వెంకటేష్ ఏమో సెంట్రల్ బ్యాంక్, వాళ్ళ తమ్ముళ్ళేమో కమర్షియల్ బ్యాంక్. అర్థం, సేమ్ లింకేజే కదా. దాంట్లో వెంకటేష్కి హైయర్ వాల్యూ ఇస్తారా? సో కమర్షియల్ బ్యాంక్ హైయర్ వాల్యూ అయినా, సెంట్రల్ బ్యాంక్ హైయర్ వాల్యూ అయినా, వాళ్ళ తమ్ముడు కమర్షియల్ బ్యాంక్ లాగా అన్న నుంచి వాళ్ళు డిరైవ్ చేస్తుంటారు అన్ని. సో సేమ్ సంక్రాంతి మూవీ కాన్సెప్టే తెలుస్తుందా మీకు? బ్రదర్స్ కాయలు, కమర్షియల్ బ్యాంక్ బ్రదర్స్. ఇప్పుడు మీకు ఒక చిన్న కొంచెం అతి తెలివి ఉన్న ఒక డౌట్ వస్తుంది, దాంట్లో పేరెంట్స్ కూడా ఉన్నారు కా బ్రో, వాళ్ళకేం రోల్ ఇస్తా అని. వాళ్ళకి రోల్ ఇస్తాను. పేరెంట్స్ ఆర్ నథింగ్ బట్ గవర్నమెంట్. ఓకేనా, సో ఇక్కడ పేరెంట్స్ వచ్చి గవర్నమెంట్ ఇక్కడ. సో వెంకటేష్ ఏమో సెంట్రల్ బ్యాంకు, వాళ్ళ తమ్ముళ్ళేమో కమర్షియల్ బ్యాంక్స్, పేరెంట్స్ గవర్నమెంట్. ఇది ఒక చిన్న బెస్ట్ అనాలజీ అని కానీ, బట్ కన్సిడరబుల్ అనాలజీ టు అండర్స్టాండ్ దీస్ థింగ్స్. ఓకేనా, ఈ స్టార్టింగ్లో దీంతో స్టార్ట్ చేయాలనుకున్నా, బట్ కుడెంట్ డూ దట్. ఓకే, ఐ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఇఫ్ ఏమైనా సజెషన్స్ ఉన్నా, కంప్లైంట్స్ ఉన్నా, ఎనీథింగ్, ప్లీజ్ మెన్షన్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఓకే, నెక్స్ట్ దీని పార్ట్ 2 వీడియో మీకు వింటే బుర్రపాటు తలనొప్పి అవుతుంది. ఆ లెవెల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను, బై ద వే ఇన్ ఎ పాజిటివ్ వే. ఓకే, పిచ్చెక్కిద్దాం. బాయ్ బాయ్.